Hello everyone, welcome to Chivan Academy. My name is Sunay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. This today's session is very important, that is time and distance concept, right? So in this time and distance, right, from this time and distance you will get 2 to 3 questions in each examination. Adi ఏ examination అయినా కూడా you will get 2 to 3 క్వశ్చన్స్, 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. అది ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఐబీపీఎస్ అయినా, సీసాట్ అయినా, దేని నుండి అయినా కూడా 2 నుంచి మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్, రైట్. సో మనకు ఒక బేసిక్ ఫార్ములా తెలుసుమా, distance equals to speed into time. Distance equals to speed into time. Okay, distance equals to speed into time, right. సో అంటే మనకు స్పీడు టైం ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోవచ్చు, డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చినప్పుడు టైం కనుక్కోవచ్చు, టైము డిస్టెన్స్ ఇచ్చినప్పుడు స్పీడ్ కనుక్కోవచ్చు, రైట్. అంటే ఈ ఫార్ములా నుండి డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకు స్పీడ్ టైం కావాలి, ఒకవేళ టైం కావాలంటే డిస్టెన్స్ స్పీడ్ కావాలి, ఒకవేళ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ టైం కావాలి, రైట్. సో వీటి మధ్య రిలేషన్ ఏంటి సార్, గుర్తుపెట్టుకోండి అమ్మా. డిస్టెన్సు అండ్ స్పీడు ఆల్వేస్ ఇన్ ద ప్రపోర్షనల్. అలా డిస్కస్ చేసుకున్నాం, డిస్టెన్స్ స్పీడ్ ఆల్వేస్ ఇన్ ద ప్రపోర్షనల్. సో S1:S2 ఉందనుకోండి, S1:S2 ఉందనుకోండి, ఏంటి స్పీడ్, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది D1:D2. డిస్టెన్స్ ఏమవుతుంది D1:D2. అలాగే డిస్టెన్సు టైము ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకే, డిస్టెన్స్ మరియు టైము ప్రపోర్షనల్ ఉంటాయి, రైట్. సో అంటే ఏంటి చూడండి, మనకి డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ D1 D2 అనుకుందాం అనుకోండి, అప్పుడు టైం ఏమవుతుంది T1 T2 అవుతుంది. బట్ ఈ స్పీడు టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకే, అంటే ఏంటి మా, యాజ్ ద స్పీడ్ ఇంక్రీజెస్ టైం రెడ్యూసెస్ కదా, అంతే కదా. యాజ్ ద స్పీడ్ ఇంక్రీజెస్ టైం రెడ్యూసెస్. ఎలానో చూడండి, ఫర్ సపోజ్ చూడండి మా, ఒక 100 కిలోమీటర్స్ ఉందమ్మా, 100 కిలోమీటర్స్ని నేను స్పీడ్ 20 km/hతో పోతున్నాను. ఓకే, 100 కిలోమీటర్స్ని 20 km/hతో పోతున్నాను. అప్పుడు నాకు టైం ఎంత అయితే చెప్పండి, టైం ఎలాగ అనుకుంటాము, డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఎంత, డిస్టెన్స్ ఎంత 100. ఓకే, డిస్టెన్స్ ఎంత 100, సో స్పీడ్ ఎంత 20. అంటే మనకు టైం ఎంత అవుతుంది 5 hours పడుతుంది. ఓకే, అలా కాకుండా నేను స్పీడ్ ఇంక్రీజ్ చేసా, ఎంత 25 తీసుకుంటున్నా. ఇప్పుడు స్పీడ్ ఎంత తీసుకుంటున్నామ్మా, స్పీడ్ 25 తీసుకుంటున్నా, సేమ్ డిస్టెన్స్, రైట్. చూడండి, టైం ఈక్వల్స్ టు 100/25 ఎంత వస్తుంది మనకు 4 hours. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, స్పీడు 20 ఉన్నప్పుడు 5 hours అయింది, 25 ఉన్నప్పుడు 4 hours అయింది. అంటే చూడండి, మనకు స్పీడ్ పెరిగింది అనుకోండి, స్పీడ్ పెరిగితే ఏమైంది, టైం తగ్గింది, అంతే కదా. స్పీడ్ పెరిగితే టైం తగ్గింది. చూడండి, 25 km/h ఉంటే 4 hours అయింది. అదే స్పీడ్ తగ్గింది అనుకోండి, స్పీడ్ తగ్గితే ఏమైంది, టైం పెరిగింది. చూడండి, స్పీడ్ 20 km/h ఉంటే టైం ఎంత అయింది 5 hours. టైం ఎంత పట్టింది 5 hours పట్టింది. అంటే దీన్ని ఎలా రాస్తాం మనం చూడండి, స్పీడు S1:S2 అయిందనుకోండి, టైం ఏమవుతుంది అంటే T2:T1 అవుతుంది. టైం ఏమవుతుంది T2:T1 అవుతుంది. ఓకే, రైట్. దిస్ రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో S1:S2 ఇచ్చినప్పుడు D1:D2 తీసుకుంటాము, D1:D2 ఇచ్చినప్పుడు T1:T2 తీసుకుంటాం టైం కనుక్కోవాలనుకుంటే. స్పీడు టైం ఇచ్చినప్పుడు స్పీడు S1:S2 ఉంటే టైం ఏమవుతుంది T2:T1 ఉంటుంది, రైట్. సో లెట్స్ గో టు సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి మా, రైట్. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్, రైట్. A car is
moving from A to B. A car is moving from A to B. A car is moving from A to B. So the distance between A to B is 121 kilometers. The distance between A to B is 121 kilometer. If the speed of the car is 11 kilometer per hour, if the speed of the car is 11 kilometer per hour, then find the time taken to cover the distance. Then find the time taken to cover the distance. రైట్. సో తెలుగులో చూడండి, కారు ఏ నుండి బీకు ప్రయాణిస్తుంది. ఏ నుండి బి మధ్యలో దూరము 121 కిలోమీటర్లు. అయితే కారు యొక్క వేగము 11 కిలోమీటర్ పర్ అవర్ ఉంటే ఆ దూరాన్ని అది ఎన్ని గంటలలో పూర్తి చేస్తుంది అంటాడు. ఓకే, ఆ దూరాన్ని ఎన్ని గంటలలో చేరుతుంది. రైట్. సో మనకు మామూలుగా చూడండి మా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టు టైం కదా. మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 121 ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఉంది మా? 11 ఉంది. టైం అనుకోవచ్చు కదా కదా. సో టీ ఈక్వల్స్ టు 121/11. ఎంత? 121/11 అంటే 11 వస్తుంది. సో 11 అవర్స్. ఓకే, 11 అవర్స్. ఇంకొకటి చూద్దాం. రైట్. సో ఇంకొకటి చూడండి మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ అతను ఏం చేశాడంటే, ఏ బైక్ స్టార్టెడ్ ఫ్రమ్ X at 6 AM. ఏ బైకర్ స్టార్ట్ ఫ్రమ్, లేకపోతే ఏ రైడర్, ఓకే, ఏ రైడర్ స్టార్ట్ ఫ్రమ్ ఏ ప్లేస్ X ఫ్రమ్ 6 AM. He reaches the Y at 12 PM. He reaches the Y at 12 PM. If his speed 6 kilometer per hour, if his speed is 6 kilometer per hour, find the distance between X and Y. Find the distance between X and Y. సో తెలుగులో చూసినట్టయితే ఒక బైక్ నడిపే అతను X అనే ప్లేస్ నుండి 6ంటికి బయలుదేరి Y అనే ప్లేస్కు 12 గంటలకు చేరుకున్నాడు. అతని యొక్క వేగము 6 కిలోమీటర్ పర్ అవర్ అయితే, గంటకు 6 కిలోమీటర్లు అయితే, ఒక గంటకు 6 కిలోమీటర్లు అయితే ఆ దూరం ఎంత అంటున్నాడు. రైట్. ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటున్నాడు. రైట్. చూడండి, ఇప్పుడు 6 AM 12 PM ఈ గుర్తుపెట్టుకోవాలమ్మా. PM AM అనేది చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో. 6 AM 12 PM అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకు? 6 AM 12 PM అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. సో 6 AMకి మనము 6 కలిపామనుకో ఏమవుతుంది? 12 PM అంటే ఆఫ్టర్నూన్ అన్నట్టు. అంటే ఎంతమ్మా? 6 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎన్ని అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది? 6 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనకు స్పీడ్ ఇచ్చాడు, అవర్స్ ఇచ్చాడు. కెన్ వి ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్? ఎస్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంతమ్మా? 6. టైం ఎంత? 6. సో ఎంత? 36 కిలోమీటర్స్. ఎంత? 36 కిలోమీటర్స్. ఓకేనా? 36 కిలోమీటర్స్. సో నెక్స్ట్ ఏముంటుంది అంటే చూడండి మా, కన్వర్షన్ ఉంటుంది. రైట్. సో కన్వర్ట్ చేయాలి మనం. కన్వర్షన్. సో ఎలా కన్వర్ట్ చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ నుండి మనము మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలి. లేకపోతే మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడమ్మా? కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్స్ కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాలి. సో ఇలా కన్వర్ట్ చేసినప్పుడు చూడండి, రైట్, కన్వర్షన్ చూద్దాం. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుందంటే కిలోమీటర్ నుండి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే 5/18 వస్తుంది. మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే 18/5 వస్తుంది. రైట్. సో 5/18 ఎలా వస్తుంది సార్ అని ఒక డౌట్ రావచ్చు మీకు. ఓకే,
చూడండి మా డిస్టెన్స్ నేను 1 కిలోమీటర్ తీసుకుంటున్నా. ఓకే, కిలోమీటర్ పర్ హవర్ అంటే 1 కిలోమీటరు గంటకి 1 హవర్కి కదా. ఓకే, సో దీన్ని ఏం చేస్తా అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి కదా. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఓకే, సో డిస్టెన్స్ ఎంత తీసుకుంటాను నేను 1 కిలోమీటర్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ మా 1000 మీటర్స్. ఎన్ని మీటర్స్ 1000 మీటర్స్. సో 1000 ఈక్వల్స్ టు స్పీడ్ కదా 1000 మీటర్స్ అని రాయండి. సో టైం చూడండి 1 అవర్కి ఎన్ని మినిట్స్ 60 మినిట్స్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ మా 60 సెకండ్స్. ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ ఉంది కదా అక్కడ. రైట్, ఇక్కడ ఏమొస్తుంది మనకు 60 × 60 సెకండ్స్ ఎంత 3600 సెకండ్స్. సో 3600 సెకండ్స్ ఇక్కడ రాయండి, 3600 సెకండ్స్. ఓకే, సో స్పీడ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మా 1000/3600. 1000/3600. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, జీరోస్ 2 zeros క్యాన్సల్. ఓకే, 5 2s 18 2s 36. అంటే ఏమొస్తుంది మా స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఎంత. స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఎంత వస్తుంది 5/18 వస్తుంది. 5/18. జస్ట్ ఇది డెరివేషన్ అంతే. ఓకే, కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ అవర్ సెకండ్ చేయాలంటే 5/18 తీసుకోవాలి. మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ అంటే 18/5 తీసుకోవాలి. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్. క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కన్వర్ట్ 36 కిలోమీటర్ పర్ హవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. కన్వర్ట్ ద 36 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో ఎంత వస్తాయి మా ఇక్కడ 36 ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే ఏం రాస్తాం మనము 5/18. ఎంత 5/18. 18 2s ఎంత వస్తుంది 10 మీటర్ పర్ సెకండ్. ఎంతమ్మా 10 మీటర్ పర్ సెకండ్. అలా కాకుండా కన్వర్ట్ 20 మీటర్ పర్ సెకండ్ ఇంటూ కన్వర్ట్ 20 మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ హవర్ అన్నాడు అనుకోండి. కిలోమీటర్ పర్ హవర్ అంటే చూడండి 20 ఇంటూ 18/5 రాయాలి. ఇప్పుడు ఎందుకు మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేసినప్పుడు ఏం రాస్తాము 18/5 రాస్తాము కదా. అదే కిలోమీటర్ పర్ హవర్ నుండి మీటర్ సెకండ్ రాసేటప్పుడు ఏం రాస్తాము 5/18 రాస్తాము. రైట్, వాట్ వి డిస్కస్డ్ జస్ట్ నౌ. సో 5 4s ఎంత 72 కిలోమీటర్ పర్ హవర్. ఎంతమ్మా 72 కిలోమీటర్ పర్ హవర్. సో ఇది కన్వర్షన్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రైట్, సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే a man moves with a speed of 60 meter per second. A man moves with a speed of 60 meter per second. Then find how much time it will take to cover 120 kilometers. How much time it will take to cover 120 kilometers. The time in minutes. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే ఒక వ్యక్తి యొక్క వేగము 60 మీటర్ పర్ సెకండ్ ఉందట. అయితే అతను 120 కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఆ టైంని వాడు మినిట్స్లో అడుగుతున్నాడు. ఎందులో అడుగుతున్నాడు మా మినిట్స్లో అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ చూడండి మనకు 60 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అక్కడేమో మినిట్స్లో అడుగుతున్నాడు, ఇక్కడేమో కిలోమీటర్స్లో ఉంది. ఫస్ట్ ఏం చేద్దామంటే విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్స్. ఓకేనా,
సో 120 కిలోమీటర్స్ని మనము మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా? 120 ఇంటూ 100 అంతే కదా, 120 ఇంటూ 1000. ఓకే, 1000 మీటర్స్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇదేంటమ్మా? డిస్టెన్స్ కదా, ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, చూడండి ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? 60 ఉంది ఇంటూ టైం. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సో టీ ఈక్వల్స్ టు టైం ఈక్వల్స్ టు 120 ఇంటూ 1000 బై 60. ఓకే, బై 60. సో 60 2s ఎంత? 2000 సెకండ్స్. బట్ ఇక్కడ ఏం అడిగాడు మా? మినిట్స్లో అడిగాడు, నాట్ ఇన్ సెకండ్స్. సో అప్పుడు ఏం చేస్తాం మనం? మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే, సో టైమ్ ఇన్ మినిట్స్ ఈక్వల్స్ టు 2000 బై 60. 2000 బై 60. సో ఇప్పుడు ఏమవుతుంది? 0 0, ఇది ఎంత? 100 బై ఇది 3 ఏమవుతుంది? ఇది 33 1/3 మినిట్స్ అవుతుంది. ఓకే, ఈ 1/3 ఎలా రాయొచ్చమా మనం? 1/3ని 1/3 ఇంటూ 60 అని రాయొచ్చు కదా. అంటే 1/3 60 సెకండ్స్లో ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలి కదా. ఎంత వస్తుంది? 20 సెకండ్స్. ఎంత వస్తుందమ్మా? 20 సెకండ్స్. అంటే చూడండి ఏమవుతుంది మనకు లాస్ట్లో ఆన్సర్ 33 మినిట్స్. 33 మినిట్స్ ఎన్ని సెకండ్స్ మా? 33 మినిట్స్ 20 సెకండ్స్. సో 33 మినిట్స్ 20 సెకండ్స్లో వాడు ఏం చేస్తాడంటే 120 కిలోమీటర్ని 60 మీటర్ పర్ సెకండ్తోని కవర్ చేస్తాడు. ఓకే, సో ఈ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. సో ఇంకో క్వశ్చన్ చేద్దాం, చేసి విల్ గో టు ద ఎగ్జామ్ క్వశ్చన్స్. రైట్, సో ఇంకొకటి చూడండి ఇక్కడ, ఇంకోటి ఏమంటాడంటే ఏ పర్సన్ covers a distance in 30 seconds with a speed of 5 kilometer per hour. Okay, with a speed of 5 kilometer per hour, then find the distance between them. ఇక్కడ ఏమంటాడంటే ఒక వ్యక్తి 30 సెకండ్లలో గంటకు 5 కిలోమీటర్లతో ప్రయాణిస్తూ కొంత డిస్టెన్స్ని కవర్ చేశాడంట. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ అంటున్నాడు. ఓకే, లెట్స్ సీ హియర్. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టూ టైమ్. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 5 కిలోమీటర్ ఇచ్చాడు. బట్ చూడండి మా, సెకండ్స్లో ఉంది ఇక్కడ. అంటే మనం ఏం చేయాలి? దీన్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి వెళ్ళి మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలి కదా. సో మీటర్ సెకండ్ కన్వర్ట్ చేస్తే దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో ఇంటూ 5/18. సో ఇంటూ ఎంతమ్మా? 30. ఓకే, సో అంటే 6 3s 6 5s. సో వాట్ యు విల్ గెట్ హియర్? 125/3. సో 120/3 అంటే చూడండి 41 3s 123. సో 41 2/3 కిలోమీటర్స్. 41 2/3 kilometers. So what is the distance he covered? 41 2/3 kilometers. Okay, so let's see some questions based on these basic questions. Okay, so concepts 1 లో మనం బేసిక్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం కదా. లెట్స్ సీ ద బేసిక్ క్వశ్చన్స్. సో a train starts from a place A at 6 a.m.
arrives another place at 4:30 p.m. on the same day. If the speed of the train is 40 kilometer per hour, find the distance traveled by the train. ఇక్కడ ఏమంటున్నా, ఒక ట్రైన్ ఉందంట, ఆ ట్రైన్ అంట 6 o'clock స్టార్ట్ అయిందంట. ఆ ట్రైను 6 o'clock స్టార్ట్ అయిందంట. 6 o'clock స్టార్ట్ అయ్యి ఏ టైంకి 4:30కి రీచ్ అయిందంట. 6 AM స్టార్ట్ అయ్యి 4:30 PM అంటే ఈవినింగ్. ఇదేమో మార్నింగ్, అదేమో ఈవినింగ్. అయితే దాని స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ఇట్ స్పీడ్? 40 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ కదా, డిస్టెన్స్ కనుక్కోవాలి. కాబట్టి చూడండి, మార్నింగ్ 6కు బయలుదేరింది మా, ఇది 4:30కి రీచ్ అయిందంటే 10.5 hours అంటే 10 hours 30 minutes జర్నీ చేసింది కదా. అంతే కదా. 6 ప్లస్ చూడండి, 6కి 12 PM, 6కి 12 PMకి ఎంత డిఫరెన్సు? 6 నెక్స్ట్ ఎంత? 4:30. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4:30. సో 6 + 4 ఎంత? 10, ఇది 30 minutes. సో మనం దీన్ని ఎలా రాస్తాము? 10/1/2 అని రాస్తాము. ఎలా రాస్తామమ్మా? 10/1/2. ఓకే. సో నెక్స్ట్ ఏమన్నాడు వాడు? స్పీడ్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్. ఈజీ కనుక్కోవచ్చా? చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 40 ఇంటూ ఎంతమ్మా? 10/1/2. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 21/2 కదా, అంతే కదా. సో విల్ రైట్ దట్ యాజ్ 21/2. 40 ఇంటూ 21/2. సో 220s ఎంత ఉంది ఇక్కడ? 420 kilometers. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? 420 kilometers. ఎంతమ్మా? 420 kilometers. ఆప్షన్ డి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 men starts together to walk a certain distance on 4 kmph and another 3 kmph. The farmer arrives half an hour before the later. The farmer arrives half an hour before the later. Then find the distance అన్నాడు. చూడమ్మా, దీన్ని 2 waysలో చేయొచ్చు. ఒకటేమో ప్రపోర్షన్స్లో చేయొచ్చు. రెండవది ఏమే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటిమా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద స్పీడ్ అండ్ టైం? చూడండి, ఇక్కడ స్పీడ్ S1:S2. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? T2:T1 అవుతుంది. టైం రేషియో
T2:T1 అవుతుంది. అలాగే చూడండి, ఇప్పుడు స్పీడ్ ఎంత ఉంది మా? స్పీడు 4 km/h ఉంది. ఇది ఎంత ఉంది? 3 km/h ఉంది. సో అప్పుడు రివర్స్ అవుతుంది కదా రేషియో. రివర్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? 3:4 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు వాడు? ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. నెక్స్ట్, ద ఫార్మర్ అరైవ్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద లేటర్. అంటే చూడండి, ఇక్కడ యాక్చువల్ వాడు ఎంత ముందు అరైవ్ అయ్యాడమ్మా? మన గంట ముందు అరైవ్ అయ్యాడు. బట్ ఇక్కడ ఎంత చూపెడుతున్నాడు? 1/2 చూపెడుతున్నాడు, హాఫ్ అన్ అవర్ చూపెడుతున్నాడు. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఏమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఓకే, చూడండి డిస్టెన్స్ ఎంత చూడండి మా, ఎలా వస్తుంది మనకి? రైట్. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ హాఫ్ ఇచ్చాడు మనకి. ఓకే, అంటే ఇది చూడండి, ఇది ఏమవుతుంది చెప్పండి. సో T1 ఎంత అవుతుంది? 3/2. T2 ఎంత అవుతుంది? T2 ఎంత అవుతుంది మా? 4/2. మనకు స్పీడ్స్ ఎంత ఇచ్చాడు? S1 4 ఇచ్చాడు, S2 ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కెన్ వి ఫైండ్ అవుట్ దిస్? ఓకే, వి ఫౌండ్ అవుట్ దిస్ వెరీ ఈజీలీ, రైట్. సో ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు సార్? ఇప్పుడు చూడండి, S1 ఇంటూ 3/2 ఎంత వస్తుంది చెప్పండి. నేను T1 ఒకటే తీసుకుంటున్నాను. ఓకే, ఇది తీసుకోవట్లేదు, అవసరం లేదు కాబట్టి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఎంత? 4. ఓకే, ఇది ఎంత? 3/2. ఎంత వస్తుంది? 6. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 6. ఓకే, నెక్స్ట్ ఫార్ములా మెథడ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫార్ములా మెథడ్ ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా, మనకు డిఫరెన్స్ అని ఎప్పుడు తీసుకుంటామంటే ఇక్కడ చూడండి, ఫార్మర్ అరైవ్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇక్కడ ఏమన్నా అంటే బిఫోర్, ఓకే, ఆఫ్టర్, లేకపోతే మోర్ ఆర్ లెస్ అని ఎక్కడ మెన్షన్ చేసినా కూడా టేక్ డిస్టెన్స్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో S1 ఎంత ఉంది చూడండి, S1 is 4, S2 is 3, so 4 minus 3 is 1. ఇదెంత? హాఫ్ అన్ అవర్ కదా. టైమ్ ఇన్ అవర్స్ అంటే హాఫ్ అన్ అవర్, రైట్. చూడండి, 4 2 ఇక్కడ ఎంత వస్తుంది? 6 km. వాట్ ఈస్ ద డిస్టెన్స్ మా? 6 kilometers. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. జాగ్రత్త చేయాలి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఏ బాయ్ గోస్ టు హిస్ స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 3 km/h and return to a place 2 km/h. If he takes 5 hours in joining and coming, the distance between the house and his school. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు మా? బాయ్ అంట, రైట్. సో ఒక బాయ్ అంట హౌస్ నుండి స్కూల్కి, హౌస్ నుండి
స్కూల్కి 3 km/h తోని. ఓకే, సో స్కూల్ నుంచి హౌస్కి 2 km/h తోని పోతున్నాడంట. అయితే ఇది ఎంతలో కవర్ చేశాడట అంటే 5 hours కవర్ చేశాడంట. ఎంతలో? 5 hours కవర్ చేశాడట. సో అలా చేసినప్పుడు ఎంత అంటున్నాడు, రైట్. సో దీనికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఫర్ సపోజ్ ఏ పర్సన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ హీస్ హోమ్ టు ఆఫీస్, ఫ్రమ్ హీస్ home to office, he is covering certain distance. So going towards office, his speed is 15 km/h. Okay, so coming from office, his speed is 25 km/h. 25 km/h. If he covers 8 hours, if he covers the distance in 8 hours, then find the distance between office to his home or home to office. రెండు సేమే ఉంటాయి. ఓకే, తెలుగులో ఏమంటాడు మా, ఒక ఉద్యోగి తన ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 15 km/h తో వెళ్తున్నాడు. అదే తిరిగి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు 25 km/h తో వెళ్తున్నాడు. అయితే అతను ఆ మొత్తం దూరాన్ని 8 గంటలలో పూర్తి చేసినప్పుడు ఇల్లు నుండి ఆఫీస్కి ఎంత దూరం అంటారు, రైట్. సో అప్పుడు చేయండి మా, గుర్తుపెట్టుకోండి, ఇలాంటప్పుడు క్వశ్చన్స్లో, రైట్, ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా, S1 × S2 బై S1 + S2 ఇంటూ time in hours. Okay, time in hours, రైట్. సో దీన్ని మామూలుగా ఎలా చేస్తారో చూద్దాం దీని ముందు. ఓకే, సో దీన్ని మామూలుగా ఎలా చేస్తారు సార్, ఇలా కాకుండా నార్మల్ మెథడ్ ఎలా ఉంటుంది చూడండి. సో నేను డిస్టెన్స్ని x అనుకుంటున్నామా, ఐ విల్ అజ్యూమ్ డిస్టెన్స్ యాజ్ x. సో టైం కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ కదా, d1 s1 ప్లస్ d2 s2 ఈక్వల్స్ టు t, టైం అన్నాడు కాబట్టి. సో d1 అంటే ఎంత ఉంది, డిస్టెన్స్ x అనుకుంటున్నా, s1 ఎంత ఉంది, 15 ఉంది, ప్లస్ s2 ఎంత ఉంది, x/25 ఈక్వల్స్ టు ఎంత ఉంది మా, 8 ఉంది, రైట్. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎల్సిఎం ఎంత వస్తుంది మా, 75 వస్తుంది కదా. వాట్ ఈస్ ద ఎల్సిఎం, 75. ఓకే, 75 ఇక్కడ ఎంత వస్తుంది, 5x, ఇక్కడ ఎంత వస్తుంది మా, 3x ఈక్వల్స్ టు 8. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి చూడండి, సో 8x by 75 ఈక్వల్స్ టు 8. సో this one క్యాన్సల్. సో x ఈక్వల్స్ టు 75. ఇది యూజువల్ మెథడ్ మా. సో మన ఫార్ములా చూడండి, d ఈక్వల్స్ టు S1 × S2 బై S1 + S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. సో దీన్ని ఎలా చేస్తాం చూడండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఉంది మా, 15, ఇక్కడ ఎంత ఉంది, 25 బై 15 + 25 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అన్నాడు కదా. ఎన్ని అవర్స్ మా, 80 hours కదా. సో 15 × 25 బై ఎంత, ఇది 40 ఇంటూ 8. సో ఎంత వస్తుంది, 5 5s. సో 15 5s ఎంతమ్మా, 75 kilometers. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ నౌ, 75 kilometers. ఓకే, క్వశ్చన్ చూడండి మా, ఏ బాయ్ గోస్ టు స్కూల్ ఎంతమ్మా, 3 km/h అంట, వచ్చేటప్పుడు ఏమో 2 km/h అంట, టోటల్ 5 hours కవర్ చేశాడంట. అంటే చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 బై S1 + S2 ఇంటూ టైమ్ కదా. సో S1 ఈజ్ హౌ మచ్, 3, S2 ఈజ్ 2. సో S1 + S2 అంటే 3 + 2 అంటే 5 ఇంటూ 5.
So what is the answer here? 6 kilometers. రైట్. అదే మనము అదే ఎక్స్ మెథడ్కి వెళ్ళామనుకోండి, చూడండి ఎక్స్ మెథడ్ కూడా చేద్దాము. ఓకే, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు దే కెన్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇఫ్ దే వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. రైట్, చూడండి ఏమవుతుంది, x/3 ప్లస్ x/2 ఈక్వల్స్ టు 5. ఓకే, సో 2 ఏమవుతుందమ్మా, ఎల్సిఎం 6 వస్తుంది. 2x ప్లస్ 3x ఈక్వల్స్ టు 5. ఓకే, సో 5x/6 ఈక్వల్స్ టు 5. 5 క్యాన్సల్. సో x ఈక్వల్స్ టు 6. రైట్, వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ డి. సో ఈ విధంగా చేయాలమ్మా. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి మా, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ బై ట్రైన్ 25 km/h. Certain distance by train 25 km/h and walked back at the rate of 4 km/h. If the whole journey 5 hours 48 minutes. If the whole journey 5 hours 48 minutes, the distance was same. ఇలా ఇంతకుముందులానే చేయాలి కదా. ఓకే, రైట్, వాట్ ఈస్ ద ఫార్ములా? చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. సో ఇక్కడ హవర్స్ ఎందుకు రాస్తున్నారు, ఎందుకు సార్ అంటే km/h ఉంది. ఒకేలా సెకండ్స్లో ఉంటే సెకండ్స్లో రాసిస్తాం. రైట్, సో బట్ ఇక్కడ క్వశ్చన్లో వాడు చూడండి మినిట్స్లో ఇచ్చాడు, టైం ఎంతలో ఇచ్చాడు, టైము మినిట్స్లో ఇచ్చాడు. 5 hours 48 minutes అన్నాడు. సో దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. సో 5 hours 48 minutes. చూడండి 5 hours 48 minutes మనము 48/60 minutesలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, సో 4/5 అంటే ఏమవుతుంది, 4/5 hours అవుతాయి. సో దీన్ని ఇంకెలా రాయొచ్చు మనము, 29/5 hours అవుతాయి. అలానే రాయొచ్చు కదా, 29/5 hours. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 ఎంత 25, s2 ఎంత 4/s1 ప్లస్ s2 ఇంటూ టైం ఎంత 29/5. ఓకే, సో చూడండి ఎంత వస్తుంది, 25 ఇంటూ 4, సో బై 29 ఇంటూ 29/5. దిస్ వన్ క్యాన్సల్, 5 5s. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 20 kilometers. వాట్ ఈస్ ద డిస్టెన్స్, 20 kilometers. అదే మనము దీన్ని ఎలా చేస్తామా, ఎక్స్ మెథడ్లో చేస్తే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. సో ఎక్స్ మెథడ్ కూడా చూడండి, ఈ ఒక్క ప్రాబ్లంకి, నెక్స్ట్ ప్రాబ్లంకి ఎక్స్ మెథడ్ చెప్పను, టైం వేస్ట్ కదమ్మా ఎక్స్ మెథడ్ వల్ల. రైట్, సో చూడండి ఏం రాస్తాం మనము, ఎక్స్ బై ఎంత రాస్తామా, x/25 ప్లస్ x/4 ఈక్వల్స్ టు డైరెక్ట్గా రాస్తున్నా 29/5 అని రాస్తున్నా. ఓకే, రైట్, చూడండి మా, ఇదేమవుతుంది 4x ప్లస్ 25 x/, సో 25 ఇంటూ 4 ఈక్వల్స్ టు 29/5. ఓకే, సో ఇదేమవుతుంది 29x/100 ఈక్వల్స్ టు 29/5. 29 క్యాన్సల్, 5 20s. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, 20 kilometers. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, 20 kilometers. రైట్, సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి, బట్ దిస్ వన్ ఈజ్ బెటర్ కంపేర్ టు దిస్. ఓకే, సో మనం బేసిక్ వన్లో ఏం చేసామమ్మా, అన్ని కేసెస్ని ఒకే దగ్గర పెట్టేసి క్వశ్చన్స్గా మార్చాము. సో కాన్సెప్ట్ 2 యావరేజెస్ వి డిస్కస్ దిస్ ఆల్రెడీ, మనం డిస్కస్ చేసుకున్నాము, మళ్ళీ చూద్దాం. అంటే యావరేజ్లో డిస్కస్ చేసుకున్నాము, రేషియో ప్రపోజల్స్లో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండి, సో యావరేజ్ స్పీడ్ అంటే ఎలా ఉంటుందమ్మా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ s1 s2 బై s1 ప్లస్ s2. ఓకే, యావరేజ్ స్పీడ్ ఇది ఎప్పుడు, డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు, when the distance is same. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు 2 ఇంటూ s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 కదా. సో 2 ఇంటూ s1 s2 బై
S1 ప్లస్ S2. ఒకవేళ డిస్టెన్స్ డిఫరెంట్ ఉంది, డిస్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. సో డిస్టెన్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే యావరేజ్ స్పీడ్ ఎలాగనుకుంటాము, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఏముందనుకోండి 2 × S1 S2 బై S1 ప్లస్ S2. డిస్టెన్స్ డిఫరెంట్ ఉందనుకోండి యావరేజ్ స్పీడ్ ఎలాగనుకుంటాము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. రైట్, సో చూడండి మా, ఏ మ్యాన్ కంప్లీట్స్ 30 kilometers ఆఫ్ జర్నీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h and the remaining 40 kilometers in 5 hours. His average speed for whole journey అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, ఒకతను ఏం చేస్తున్నాడంట 30 kilometersని 6 km/h చేస్తున్నాడట. ఒక డిస్టెన్స్ ఉంది మా, సో 30 kilometersని వాడు ఏం చేస్తున్నాడు 6 km/h చేస్తున్నాడు. రైట్, నెక్స్ట్ 40 kilometersని 5 hoursలో చేస్తున్నాడంట. అంటే స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత 40 బై 5 ఎంత వస్తుంది మా, రైట్, ఎంత వస్తుంది 8 km/h. ఎంత 8 km/h. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు చూడండి మా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ స్పీడ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేసాం మనము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటాం. సో చూడండి మా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా, ఇక్కడ 30 + 40 బై ఇక్కడ ఎన్ని అవర్స్ వస్తుంది 5 hours వస్తుంది. ఇక్కడ 30/6 అంటే సేమ్ 5 hours వస్తుంది. ఓకే, సో 5 + 5 ఎంత అవుతుంది మా చూడండి, 5 + 5 70/10 ఎంత 7 hours, సారీ 7 km/h. 7 km/h. రైట్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా, 7 km/h. డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ కవర్స్ ద జర్నీ ఫ్రమ్ ఏ స్టేషన్ ఏ టు స్టేషన్ బి ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 30 km/h, రిటర్న్స్ టు ఏ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 45 km/h. హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా చూడండి జాగ్రత్తగా, ఒక మ్యాన్ ఏం చేస్తున్నాడట అంటే ఏ టు బి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడట, 36 స్పీడ్తో వెళ్తున్నాడట. అయితే బి టు సి ఎంత ఏం చేస్తున్నారంట 40 km/h పోతున్నాడంట. ఎంత 40 km/h. సో యావరేజ్ స్పీడ్, సో అందరు ఏం చేస్తారు మా, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే చూడండి 36 + 45/2 ఇది ఎంతమ్మా 81/2. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 40.5 km/h. ఎంత 40.5 km/h. రైట్, సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, రైట్, యావరేజ్ స్పీడ్ ఇక్కడ చూడండి మా, డిస్టెన్స్ ఈజ్ సేమ్, డిస్టెన్స్ ఏ టు బి సేమ్, బి టు ఏ సేమ్. అంటే ఫార్ములా ఏంటి, 2 × S1 S2 బై S1 + S2. రైట్, సో ఇది ఎందుకు రాశానో మేము తర్వాత చెప్తామమ్మా, ఇది 40.5 ఎందుకు రాశానో తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 2 × 36 × 45 బై ఎంతమ్మా, ఎంత వస్తుంది మనకి 81 వస్తుంది కదా. సో 36 9 4s 9 9s 9 5s. సో ఎంత వస్తుంది మనకు 40 km/h. రైట్, యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏదంటే 40 km/h.
బట్ అందరూ ఏం చేస్తారు 40.5 km/h చేస్తారు. ఎందుకంటే యావరేజ్ డైరెక్ట్గా తీసుకుంటారు. 36/35 యావరేజ్ అన్నాడు కాబట్టి 36 + 45/2 అని. దిస్ ఈజ్ రాంగ్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ రాంగ్. సో డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ మెథడ్, రైట్? సో జస్ట్ గో ఫర్ 2 × S1 S2/S1 + S2. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 km/h train reaches its destination in time. If it is go with average speed of 35 km/h, it is 15 minutes late. ఎంత? లేట్ బై 15 minutes. ఇక్కడ ఏమంటున్నాడు? ద టోటల్ జర్నీ అంటున్నాడు. ఏమంటున్నాడు మా? ద టోటల్ జర్నీ అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాసేసుకోండి. సో D = S1 × S2/S1 - S2 × టైమ్ ఇన్ హవర్స్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది, టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఇస్ గోస్ విత్ లేట్ అన్నాడు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాను మా? బిఫోర్ లేట్. ఓకే, బిఫోర్ లేట్ ఏది తీసుకున్నా కూడా చేయొచ్చు. చూడండి, యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 40 ఇచ్చాడు, ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చాడు మా? 35 ఇచ్చాడు, బై వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ ఎంత? 40 - 35 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. హవర్స్ అన్న మినిట్స్ ఇచ్చాడు కాబట్టి 15/60 హవర్స్లో కన్వర్ట్ చేస్తాం, అంతే కదా? సో 15 minutesని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 15/60 రాయాలి. ఓకే, ఎంత వస్తుంది ఇది? 40 × 35/5 × 1/4, 15 4s. సో 5 7s 4 10s ఎంత వస్తుంది మా? 70 km/h. వాట్ ఈజ్ ద స్పీడ్? 70 km, సారీ స్పీడ్ కాదు కదా, యావరేజ్ డిస్టెన్స్ కదా, సారీ. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 70 kilometers. What is the distance? 70 kilometers. Okay, this formula is important. Well, ఈ ఫార్ములాను నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. వెన్ డిఫరెంట్ డిస్టాన్సెస్ అండ్ స్పీడ్స్ గివెన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే వాడు 30 km/h, సారీ 30 kilometers, 40 kilometers, 50 kilometers ఇస్తాడు. వాడు 30 kilometersని 6 hours, 40 kilometersని 8 hours, 50 kilometersని 10 hours కవర్ చేస్తాడు అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడుగుతాడు. సో 30 kilometersని 6 hours, 40 kilometersని 8 hours, 50 kilometersని 10 hours కవర్ చేశాడు అనుకోండి. ఇది 6 hours, ఇది 40 kilometers, ఇది ఎంతమ్మా? 8 hours, 50 kilometers 10 hours. రైట్, సో అలా కవర్ చేసినప్పుడు వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ అంటాడు. ఏమంటాడు? యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. సో యావరేజ్ స్పీడ్ ఎలాగ అనుకుంటామమ్మా? వెన్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు, ఓకే, total distance by total time. So total distance by total time. చూడండి మా ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 30 + 40 + 50 బై టోటల్ టైం ఎంత? 6 + 8 + 10. ఓకే, సో ఎంత వస్తుంది చూడండి. సో టోటల్ ఎంతమ్మా ఇక్కడ? 30 + 40 70 70 + 20 70 + 50, not 20. So 30 + 40 ఎంతమ్మా? 70 70 + 50 120. So 120/24, isn't it? 8 + 6 14 14 + 10 24 24 5s. అంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా? 6 km/h, సారీ 5 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 5 km/h. ఎప్పుడమ్మా? డిస్టెన్స్ టైం ఇచ్చినప్పుడు.
ఒకేలా వాడు డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలాగ అనుకుంటాం సార్ యావరేజ్ స్పీడ్ అంటే చూడండి. ఫర్ సపోజ్ వాడు సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి మా. సో 30 కిలోమీటర్స్ని సేమ్ ఇదే క్వశ్చన్ 30 కిలోమీటర్స్ని 6 కిలోమీటర్ పర్ హవర్. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు మా. సో 40 కిలోమీటర్స్ని 8 కిలోమీటర్ పర్ హవర్. ఓకే, నెక్స్ట్ 50 కిలోమీటర్స్ని 10 కిలోమీటర్ పర్ హవర్. ఇలా చేసినప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. యావరేజ్ స్పీడ్, రైట్, యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. చూడండి మా, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 30/6 అంటే ఎంత? 5 hours. సో 40/8 అంటే ఎంత? 5 hours. నెక్స్ట్ 50/10 అంటే ఎంత? 5 hours కదా. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 30 + 40 + 50 ఎంత? 120 బై 5 + 5 + 5 15 ఎంత వస్తుందమ్మా? ఎంత? 8 కిలోమీటర్ పర్ హవర్. చూడండి మా, మనకి ఇక్కడ 6 hours 8 hours 10 hours ఇచ్చినప్పుడేమో మనకు 5 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది, ఇక్కడేమో 8 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. అంటే చూడండి మా, ఎప్పుడైనా వాడు 6 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడా 6 hours ఇచ్చాడా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, 6 hours ఇస్తే డైరెక్ట్గా రాయొచ్చు. వాడు 6 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు అనుకోని మనము టైంలో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో లెట్స్ సీ ద క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్ పర్ అవర్ 24 kilometers at 6 kilometers per hour. Another distance 24 kilometers 8 kilometers per hour. And third distance 24 kilometers at 12 kilometers per hour. His average speed for the whole journey is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా, యాక్చువల్లీ ఒక డిస్టెన్స్ ఉందటమా, రైట్. సో ఆ డిస్టెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు వాడు. ఫస్ట్ 24 కిలోమీటర్స్ని 6 కిలోమీటర్ పర్ అవర్తో పోతున్నాడు. నెక్స్ట్ 24 కిలోమీటర్స్ని 8 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. నెక్స్ట్ 24 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తున్నాడు. అప్పుడు వాడు ఏమంటున్నాడంటే యావరేజ్ స్పీడ్, సగటు వేగము ఎంత అని అడుగుతున్నాడు, రైట్. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, 24 కిలోమీటర్స్ 6 hours. సో వాట్ ఈస్ ద టైం? ఈ టైం రాస్తున్నాను ఇక్కడ. వాట్ ఈస్ ద టైం? 24/6 కదా, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ టైం. ఇక్కడంతో 24/6 ఈజ్ 4. నెక్స్ట్ 24/8 ఈజ్ 3. నెక్స్ట్ 24/12 ఈజ్ 2. అంటే ఇది 2 hours, ఇది 3 hours, ఇది 4 hours. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 24 × 3 అని రాస్తున్నాను. 24 + 24 + 24 కాకుండా 24 × 3 అని రాస్తున్నాను. బై ఇక్కడ ఎంత వస్తుంది? 2 + 4 6, 6 + 3 9, అంతే కదా. 2 + 4 6, 6 + 3 9. సో చూడండి, 3 3s 3 8s అంటే ఎంతమ్మా? యావరేజ్ స్పీడ్ ఎంత? 8 కిలోమీటర్ పర్ హవర్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 8 కిలోమీటర్ పర్ హవర్. సో డిఫరెంట్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకి ఇక్కడ స్పీడు డిస్టెన్స్ ఇచ్చాడు. సో వాట్ వి డూ? డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనం టైంలో కన్వర్ట్ చేసుకొని టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? ఏ మ్యాన్ ట్రావెల్స్ 50 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 kilometers per hour. నెక్స్ట్ 40 kilometers 20 kilometers per hour. దెన్ ఆఫ్టర్ 90 kilometers 15 kilometers per hour. దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. చూడండి మా, ఒకటి ఏం చేస్తున్నాడంట,
చూడండి ఫస్ట్ 50 కిలోమీటర్స్ ఏం చేస్తున్నాడంట 25 km/hతో వెళ్తున్నాడు. ఓకే, జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ 40 కిలోమీటర్స్ ఏం చేస్తున్నాడట 20 km/hతో వెళ్తున్నాడంట. నెక్స్ట్ 90 కిలోమీటర్స్ ఏం చేస్తున్నాడంట ఎంతమ్మా 15 km/hతో వెళ్తున్నాడంట. 15 km/h. రైట్. సో అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. ఇక్కడ టైం అనుకోవచ్చు కదా మనం 25/2 డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత వస్తుంది మా ఇక్కడ. సో వాట్ ఈస్ హవర్స్, హౌ మెనీ అవర్స్ 2 hours. ఇక్కడ 2 hours. ఇక్కడ ఎంతమ్మా 6 hours. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం మనము యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు ఓకే సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 50 + 40 ఎంతమ్మా 50 + 40 90 90 + 90 ఎంత 180 180 బై టోటల్ టైం 2 + 2 + 6 ఎంత 10. So what is the average speed here? Average speed is 18 km/h. What is the average speed? 18 km/h. ఓకే, ఈ విధంగా జాగ్రత్త చేయాలి. ఇక్కడ km/h ఇచ్చాడా లేకపోతే హవర్స్ ఇచ్చాడా అనేది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ట్రావెల్ 600 km by train at 80 km/h. 800 km by ship 40 km/h. 500 km by aeroplane 400 km/h. 100 km by car 50 km/h. What is the average speed అన్నాడు. ఓకే, కొంచెం లెంతీగా ఇచ్చాడు క్వశ్చన్, బట్ సో ఈజీ. రైట్, వాడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు మా ట్రైన్లో ఎంత వెళ్తున్నాడు మా 600 km అంట. ఎంత స్పీడు 80 km/h. నెక్స్ట్ ఏంటి షిప్ ఎంతమ్మా 800 km 40 km/h. నెక్స్ట్ ఏంటి మా 500 km బై ఏరోప్లేన్ అంటే ఎంతమ్మా 500 km 400 km/h వెళ్తున్నాడంట. ఓకే, సో నెక్స్ట్ కార్ చూడండి ఎంత 100 km ఓకే, సో 50 km/hతో వెళ్తున్నాడంట. రైట్, సో మనకు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. మనకు టోటల్ డిస్టెన్స్ తీసుకోవచ్చు, బట్ టోటల్ టైం లేదు కదా. సో వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ టైం కదా. సో టోటల్ టైం ఎలా అనుకుంటాం చూడండి. రైట్, సో 600 by 80 అంటే ఎంత వస్తుంది 0 0. సో 15 4s 2s. సో 15/2. సో ఇక్కడ ఏంటి మా టైము 15/2. ఓకే, సో టైం ఎంత 15/2. నెక్స్ట్ 800 by 40. 800 by 40 అంటే ఎంత వస్తుంది మా 40 × 20 ఎంత 800. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 500 by 400 అంటే 5/4. 5/4 అంటే 1/4, లేకపోతే దీన్ని 5/4 అండి 5/4 hours. నెక్స్ట్ 100 by 50 అంటే 2 hours. రైట్, సో మనకు ఫార్ములా ఏంటి యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ by total time. So what is the total distance ma here? Total distance enta 600 plus 800 plus 500 plus 100 600 by చూడండి మా ఇదంతా 15/2 ప్లస్ ఇదంతా మా 5/4. ఇక్కడ ఎంత వస్తుంది 20 + 2 ఎంత 22. ఓకే, రైట్. సో టోటల్ ఎంతమ్మా
న్యూమరేటర్ ఈజ్ 600 ప్లస్ 600 ఎంత 1200, 1200 ప్లస్ 800 2000, 2000 బై, సో 15 by 2, నెక్స్ట్ 5 by 4. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్ 4. అక్కడ ఎంత 30 ప్లస్ 5 ప్లస్, సో 22 into 4 ఈజ్ 88, అంతే కదా 88. సో ఇదేమవుతుందమ్మా డినామినేటర్లో ఇది పైకి వస్తుంది 4 అవుతుంది కదా ఇంటూ 4. అప్పుడు ఏమవుతుందమ్మా 8000 by 120, 8000 by 123. ఓకే రైట్, 8000 by 123. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి 123 6 ఎంత వస్తుంది 123 6 హౌ మచ్, సో 18173 738. సో 738 ఉంది, అక్కడ 800 ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 62, అంతే కదా. నెక్స్ట్ ఏముంటుంది 620 ఉంటుంది, అంతే కదా. సో 620 అంటే 123 into 5 15 615 620 అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా డిఫరెన్స్ 5 ఉంది, అంటే ఎంత 65. దీని ఏం రాయొచ్చుమా 65. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 620కి 615కి 5, 65 by 123 కిలోమీటర్ పర్ హవర్. ఎంత 65 by 5 by 123 కిలోమీటర్ పర్ హవర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే రైట్, ఆప్షన్ సి. సో వెన్ యాక్చువల్ టైమ్ అండ్ యాక్చువల్ స్పీడ్ ఈజ్ గివెన్, when actual time and actual speed is given, right? So let's see actual time and actual speed ma, this is very very important. This concept is based on the ratio between speed and time. Okay, the ratio between the speed and time. So ee concept mottamu speed mariyu time మీద ఆధారపడతామమ్మా. ఓకే రైట్, చూడండి మా స్పీడ్ రేషియో S1:S2 అయిందనుకోండి, అప్పుడు టైం ఏమవుతుంది మా T2:T1 అవుతుంది. ఎంత అవుతుంది T2:31, రైట్. సో మనకి ఇక్కడ రెండు రకాలు ఉంటాయమ్మా క్వశ్చన్స్. ఒకటేమో యాక్చువల్ టైం కనుక్కోమంటాడు, ఇంకొకటేమో యాక్చువల్ స్పీడ్ కనుక్కోమంటాడు. సో ఫస్ట్ యాక్చువల్ టైం ఆర్ యూజువల్ టైం, లేకపోతే యాక్చువల్ స్పీడ్ ఆర్ యూజువల్ స్పీడ్. సో ఈ రెండు కనుక్కుందాం. ఫస్ట్ చూడండి మా యాక్చువల్ టైం మీద ఫోకస్ చేద్దాం. యాక్చువల్ టైం లేకపోతే యూజువల్ టైం. చూడండి మా ఒక ఏ పర్సన్ మూవ్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 3/4 of his usual speed. Okay, usual speed అంటే actual speed. A person moves with his 3/4 of his usual speed. He will late by 5 minutes. Then find the actual time. అంటాడు. ఇక్కడ ఏమంటాడు మా ఒక మనిషి అంట అతని వేగంలో 3/4 వంతు పోయినప్పుడు 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడట. అయితే కరెక్ట్ టైం లేకపోతే యాక్చువల్ టైం అనుకోమంటాడు, యూజువల్ టైం అనుకోమంటాడు. చూడమ్మా ఇలాంటి క్వశ్చన్స్ను ఎలా చేస్తామంటే 2 రకాలుగా చేస్తామమ్మా. ఒకటేమో ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి మనకి ఏమిచ్చాడు స్పీడ్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ యాక్చువల్ స్పీడు మనకు ఫైనల్ స్పీడ్. ఇప్పుడు వాడు వెళ్ళే స్పీడ్ చూడండి, యాక్చువల్ స్పీడ్ ఎంత 4, వాడు వెళ్ళే స్పీడ్ ఎంత 3. ఓకే రైట్, యాక్చువల్ టైం ఎంత అమ్మా, యాక్చువల్ టైం ఎంత 3:4 అవుతుంది. రైట్, వాడు ఏమన్నాడు లేట్ బై 5 minutes అన్నాడు. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది మా డిఫరెన్స్ 1 ఉంది. ఈ 1 అనేది ఎంత ఇచ్చాడు వాడు 5 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు యాక్చువల్ టైం కనుక్కోమంటున్నాడు. యాక్చువల్ టైం అంటే ఏముంది ఇక్కడ 3 ఉంది. సో 3 అనేది ఎంత అవుతుంది 15 అవుతుంది, అంటే 15 minutes అన్నట్టు యాక్చువల్గా వాడిపోయేది. రైట్, సో ఇది ఒక విధంగా. నెక్స్ట్ దీన్ని డైరెక్ట్ ఎలా చేయాలి సార్ చూడండి అంటే మనకు 3/4 అని ఇచ్చాడు కదమ్మా క్వశ్చన్లో.
రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1 అనేది 5 అవుతుంది. మనకి ఈ న్యూమరేటర్ తీసుకోవాలి. టైం అన్నప్పుడు న్యూమరేటర్ తీసుకోవాలి, స్పీడ్ అన్నప్పుడు డినామినేటర్ తీసుకోవాలి, అది చెప్తాను. సో 1 into 5, 3 into 5, హౌ మచ్? 15. ఓకే రైట్. యాక్చువల్ టైం ఎంతమ్మా? 15. యూజువల్ టైం అనేది 15. సో ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 5/7 of his usual speed. Okay, a man moves with 5/7 of his usual speed. Because of that, he is late by 20 minutes. He is late by 20 minutes. 20 minutes. Then find the usual time. Then find the usual time. సో మీ ఇంతకుముందు ఏం చెప్పానమ్మా? 5/7 అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. రైట్. 2 ఎంత ఇచ్చాడమ్మా మనకు? 20 minutes ఇచ్చాడు. ఓకే, మనకు టైం అడిగినప్పుడు ఇక్కడ రాసుకోండి మా. 1 టైం అడిగినప్పుడు ఏం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ ద న్యూమరేటర్. ఒకవేళ స్పీడ్ అడిగాడు అనుకోండి, యాక్చువల్ టైం అడిగాడు అనుకోండి, టైం అడిగితే న్యూమరేటర్ తీసుకోవాలి, స్పీడ్ అడిగితే డినామినేటర్ తీసుకోవాలి. ఓకే, డినామినేటర్. రైట్. సో టైం అడిగింది అనుకోండి, ఒకవేళ కాలం అడిగితే లవం తీసుకోవాలి, వేగం అడిగింది అనుకోండి హారం తీసుకోవాలి. మనం న్యూమరేటర్ డినామినేటర్ అంటాం, అంత తెలుగు అవసరం లేదు కాబట్టి. రైట్. చూడండి ఈ డిస్టెన్స్ ఇదెంతమ్మా? 2:20 అయినప్పుడు మనకు టైం అడుగుతున్నాడు కదా, యూజువల్ టైం ఎంత? 2 into 10, 5 into 10, సో 50 minutes. సో యూజువల్ టైం ఎంతటమ్మా? యూజువల్ టైం 50 minutes. ఓకే, ఆ యూజువల్ టైం ఎంత పడుతుంది? 50 minutes. రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. చూడండి మా. A man moves with 3/5 of his usual speed, reaches the destination 2.5 hours late. Find his usual time to reach the destination. ఇక్కడ ఏమన్నాడు మా? ఇక్కడ ఏమన్నాడు చూడండి. యాక్చువల్ వీడు ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాడట? 3/5 స్పీడ్తో మూవ్ అవుతున్నాడట. ఓకే, 3/5 ఆఫ్ యూజువల్ స్పీడ్. అప్పుడు వాడు ఎంత లేట్ పోతున్నాడంట? 2.5 hours లేట్ పోతున్నాడట. ఓకే, అంటే ఎంత? 5/2 hours. 5/2 hours లేట్. చూడండి 3/5కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2. సో 2 parts ఎంతమ్మా? ఇక్కడ 2 parts ఎంత ఇచ్చాడు మనకు? 5/2 ఇచ్చాడు. మన ఏం కనుక్కోమంటున్నాడు? 3 parts ఎంతో కనుక్కోమంటున్నాడు కదా. 3 parts అంటే చూడండి ఏమవుతుందమ్మా? సో 5 into 3/4 అంతే కదా. సో 5 into 3/4 ఎంత వస్తుంది మనకు? 15/4. సో 15/4 అంటే ఎంత వస్తుంది? 3/4 అంతేనా? ఇక్కడ 3 పడలేదమ్మా, ఇది 3/4 అని రాసుకోండి. ఇక్కడ 3 పడలేదు. ఓకే, ఏంటిది? 3/4 hours. ఓకే, యూజువల్ టైం ఏంటమ్మా? 3/4 hours. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాకింగ్ ఎట్ ద 3/4 ఆఫ్ హీజ్ యూజువల్ స్పీడ్, అంటే 3/4 ఆఫ్ హీజ్ యూజువల్ స్పీడ్, ఏ మ్యాన్ కవర్స్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 2 hours. 2 hours more than the time he takes to cover the distance at his usual speed. The time taken by him to cover the distance with usual speed. ఓకే, ఇక్కడ ఏమన్నా చూడండి మా. యాక్చువల్ వాడు 3/4 ఆఫ్ ద యూజువల్ స్పీడ్తో పోతున్నాడంట. ఓకే, 3/4 ఆఫ్ ద యూజువల్ స్పీడ్ పోతానికి వానికి 2 hours ఎక్కువ పట్టిందట. అయితే వాడు యూజువల్ స్పీడ్తో పోతే ఎంత పడుతుంది అంటున్నాడు. అది చూడండి మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. సో 1 అనేది 2 hours అయినప్పుడు ఇది ఎంతమ్మా? 3 parts ఎంత అవుతుంది? 1 into 2, 3 into 2 ఎంత? 6 hours. ఎంతమ్మా? 6 hours. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై వాకింగ్ 3/4 ఆఫ్ హీజ్ యూజువల్ స్పీడ్, ఏ మ్యాన్ రీచెస్ హిజ్ ఆఫీస్ 20 minutes late. A man reaches the office
20 minutes late, right? Then his usual time, the usual time taken by him to reach the office అన్నాడు. చూడండి మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1 గివెన్ హియర్ ఈస్ 20. ఇక్కడ ఏమన్నా అడుగుడు? 3 పార్ట్స్ అడిగాడు. సో 1 into 20, 3 into 20 ఎంత? 60 minutes. ఓకే, సో యూజువల్గా ఆయన ఎంత టైం పడుతుందట? 60 minutes పడుతుందంట, రైట్? నెక్స్ట్ వన్. సో యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ యూజువల్ స్పీడ్, యాక్చువల్ స్పీడ్, యూజువల్ స్పీడ్. సో చూడండి మా, యాక్చువల్ టైం అన్నప్పుడు వాట్ వీ డిడ్, ఫర్ సపోజ్ xy బై x బై y ఫామ్లో ఉందనుకోండి, ఇది యాక్చువల్ టైం అడిగినప్పుడు విల్ టేక్ ద న్యూమరేటర్. సో యాక్చువల్ స్పీడ్ అడిగినప్పుడు విల్ టేక్ ద డినామినేటర్. ఓకే, సో యాక్చువల్ స్పీడ్, సో యాక్చువల్ టైము, యాక్చువల్ స్పీడ్. సో యాక్చువల్ స్పీడ్ అప్పుడు విల్ టేక్ డినామినేటర్, యాక్చువల్ టైం అప్పుడు విల్ టేక్ న్యూమరేటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఏ మ్యాన్ మూవ్స్ విత్ 10/11 of his usual speed. Because of that, he is late by 10 minutes. He is late by 10 minutes, లేకపోతే 10 hours అని తీసుకోండి, 10 hours. So then find his usual speed. Then find his usual speed. What is the difference ma? 1 అనేది ఎంత? 10. అప్పుడు 11 ఎంత అవుతుంది? 110. So 110 km/h. What is his usual speed? 110 km/h. యూజువల్ టైం అంటే న్యూమరేటర్ గుర్తుపెట్టుకోండి, యూజువల్ స్పీడ్ అంటే డినామినేటర్ తీసుకోవాలి. ఓకే, 1 10 అయినప్పుడు 11 ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఏ కార్ ట్రావెలింగ్ 5/6 of his usual speed, కార్ రీచ్ ద డెస్టినేషన్ 10 hours late. సో 5/6 స్పీడ్తో పోతానంట, 5/6 ఆఫ్ ఈజ్ యూజువల్ స్పీడ్ ఎంత 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 లేట్ పట్టిందంట? 10 hours లేట్ పోయిందంట. సో వాట్ ఈజ్ హీజ్ యూజువల్ స్పీడ్ అంటున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 1 గివెన్ హియర్ ఈజ్ 10. సో వాట్ ఈజ్ 60 అంతే కదా. సో 1 into 10, 6 into 10 ఎంత? 60 km/h. ఎంతమ్మా? 60 km/h అనేది 60 km/h అనేది అతని యూజువల్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నాడు? ఏ కార్ ట్రావెలింగ్ విత్ 10/11 of his usual speed reaches the destination 4 hours late. సో 10 యాక్చువల్లీ 11 పార్ట్ స్పీడ్తో పోతే ఇప్పుడు ఎంత పోతుందమ్మా? 10 పార్ట్ స్పీడ్తో పోతుంది. అప్పుడు ఎంత లేట్ అయిందట? 4 hours లేట్ అయిందట. సో వాట్ ఈస్ ద యూజువల్ స్పీడ్ ఆఫ్ ద కార్ అన్నాడు. చూడమ్మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1 4 అయినప్పుడు 11 ఏమవుతుందమ్మా? 44 అవుతుంది. 44 km/h. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4, రైట్? స్మాల్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెలింగ్ 5/7 of its usual speed. ఓకే, సో 5/7 of usual speed అప్పుడు స్పీడ్ కవర్స్ 42 kilometers in 1 hour 40 minutes 48 seconds. What is the usual speed of the car? What is the usual speed of the car? So if 42 kilometers in 1 hour 48 minutes 48 seconds anta, 1 hour 48 minutes 48 seconds అన్నాడు. ఓకే, సో లెట్స్ కన్వర్ట్ దెమ్. ఎంత వస్తుంది మా స్పీడ్? ఎంత వస్తుంది చెప్పండి కన్వర్ట్ చేస్తే? 42 బై ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 1 hour ప్లస్ 40 minutes అంటే ఎంతమ్మా? చూడండి, మనం 1 hour ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes ఉంటాయి. ప్లస్ ఎన్ని మినిట్స్? 40 minutes. అంటే 60 into 60 plus 100. సో 100 into 60 అంతే కదా. 100 into 60 ఎంతమ్మా? 6048 seconds అవుతాయి. ఇవి ఎంత అవుతాయి? 6048 seconds అవుతాయి, రైట్? సో అలా కాకుండా మనం దీన్ని సో 42 km/h ఉంది కదా. సో 42 km/h కాబట్టి ఇంటూ 1000 చేయండి. ఇక్కడ 6048 వస్తుంది కదా, అంతేనా?
సో ఈజ్ ఇట్ క్యాన్సల్ విత్ 3? లెట్స్ చెక్ విత్ 3. సో 20 16 హియర్ ఎంతమ్మా 14. ఇది 14తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 14 1 14 61 ఉంటుంది. 14 4 56 ఎంత? సో ఇక్కడ ఎంత ఉందమ్మా 61 56 అంటే 56 పోతుంది చూడండి ఎంత వస్తుందమ్మా. సో 14 1 14. ఓకే, సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 61 ఉంటుంది. 14 4 ఎంత 56. 14 4 56. ఓకే, సో క్యాన్సిల్ చేయండి మళ్ళీ. సో 250 లేకపోతే 125 8 ఇది 125 8 ఇదెంత? సో 18 8 అంతే కదా. S ఈక్వల్స్ టు 125/18 మీటర్ పర్ సెకండ్ అంతే కదా. సో దీన్ని హవర్స్లోకి మార్చండి ఏమవుతుంది అంటే కిలోమీటర్ పర్ హవర్లోకి మార్చండి. 125/18 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ హవర్ కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది 18 18 5 5 అంటే 25 అవుతుంది. ఎంత అవుతుంది 25. సో చూడండి మా ఇక్కడ ఎంత ఇచ్చాడు మా మనకి ఎంత వచ్చింది 25 కిలోమీటర్ పర్ హవర్ వచ్చింది. ఎంత వచ్చింది 25 కిలోమీటర్ పర్ హవర్. 25 కిలోమీటర్ పర్ హవర్ కదా. అంటే చూడండి మా ఈ 5 పార్ట్స్ ఎంత ఉంది మనకు 25 ఉంది. మనం ఏం కనుక్కోమంటున్నాడు యూజువల్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. 5/7 ఆఫ్ ద స్పీడ్తో పోతున్నట్ట 42 కిలోమీటర్స్లో 42 కిలోమీటర్స్ని 1 hour 40 minutes 48 secondsలో పోతున్నాడట. అంటే 5 పార్ట్స్ ఇచ్చాడు కదా. 5 పార్ట్స్ 25 అయినప్పుడు 5 × 5 7 × 5 ఎంతమ్మా 35 కిలోమీటర్ పర్ హవర్. వాట్ ఈస్ ద యూజువల్ స్పీడ్ హియర్ 35 కిలోమీటర్ పర్ హవర్. బేస్డ్ ఆన్ రేషియోస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో బేస్డ్ ఆన్ రేషియోస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రేషియో మీద బేస్ అయి ఉంటాయి. క్వశ్చన్స్ రేషియో మీద బేస్ అయి ఉంటాయి. సో ఎలా ఉంటాయి చూడండి. ఫర్ సపోజ్ two cars moving with a speeds of 5:4. Moving with a speed of 5:4. Car 1 speed is 5 km/h more than car 2. Car 1 speed is 5 km/h more than car 2. Then find their speeds. చూడండి మా మోర్ గుర్తుపెట్టుకోండి. మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 1 ఎంత ఇచ్చాడు మా ఇక్కడ 5 ఇచ్చాడు. అప్పుడు కార్ 1 స్పీడ్ చూడండి ఎంత 5. 1 పార్ట్ 5 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత 25. దట్ ఈస్ 25 km/h. నెక్స్ట్ కార్ 2 ఎంత ఇక్కడ ఎంత ఇచ్చాడు 4 పార్ట్స్ ఎంత అయితే అప్పుడు 20 km/h. ఎంత కార్ 1 ఏమో 25 km/h, కార్ 2 ఏమో 20 km/h. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? In a covering a certain distance, the speed of A and B are in the ratio 3:4. A takes 30 minutes more than B to reach the destination. The time taken by A to reach the destination is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా స్పీడ్స్ ఆఫ్ ఏమి ఇచ్చాడు ద స్పీడ్స్ ఆఫ్ A అండ్ B ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు స్పీడ్? ఓకే, స్పీడ్ ఎంత ఇచ్చాడు 3:4 ఇచ్చాడు స్పీడ్. నెక్స్ట్ టైం ఏమవుతుంది చెప్పండి. టైం 4:3 అవుతుంది. టైం 4:3 అవుతుంది. సో ఇక్కడ ఏంటో డిఫరెన్స్ ఎంతమ్మా ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 30 minutes ఇచ్చాడు. 1 పార్ట్ 30 minutes ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు ద టైమ్ టేకెన్ బై ఏ టు రీచ్ ద డెస్టినేషన్ అన్నాడు. ఏ ఎంత టైం తీసుకొని ఉంటాడో అంటున్నాడు. ఏ ఎంత ఉన్నదమ్మా ఇక్కడ 1 పార్ట్ 30 minutes అనేప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది చెప్పండి 4 పార్ట్స్. సో 1 × 30 4 × 30 ఎంతమ్మా 120 minutes. సో 120 minutes అంటే ఎంత వస్తుందమ్మా 2 hours. అంటే 2 hours అతను డెస్టినేషన్ని రీచ్ అవుతాడు. 2 hours డెస్టినేషన్ని రీచ్ అవుతాడు. సో నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఏ స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఏ టేక్స్ 20 minutes more than B to reach the destination. In what time does A reach the destination? ఇక్కడ ఏమంటున్నాడు మా, ద స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4 అంట. స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 3:4 రేషియోలో ఉన్నాయి. సో టైం ఏ రేషియోలో ఉంటుంది చెప్పండి. అప్పుడు టైం 4:3 రేషియోలో ఉంటుంది. సో అప్పుడు ఏమన్నాడు, ఏ అంట, ఇది ఏ ఇది బి కదా, ఏ అంట 20 minutes దాన్ బి అంటే ఏ అనేది బి కంటే 20 minutes ఎక్కువ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. సో 1 పార్ట్ ఎంతమ్మా ఇక్కడ, ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, what term does A reach the destination? సో ఇక్కడ ఏమన్నాడు, ఫోర్ పార్ట్స్ ఎంత అంటున్నాడు, అంటే 4 parts అవుతుంది, 1 into 20 4 into 20 ఎంత, 80 minutes. 80 minutes. One hour 1/3 minutes. అంటే 1/3 minutes. Sorry. 1/3 hours. కదమ్మా, 80 minutes అంటే 60 + 20 కదా, 60 minutes అంటే 1 hour, 20 minutes అంటే 1/3 అంటే ఏమొస్తుంది 1/3. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద రేషియో లెంత్ ఆఫ్ ద 2 trains ఆర్ 5:3. ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈజ్ 6:5. ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు క్రాస్ ద పోల్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా,
డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ తీసుకోండి, లెంత్ అంటే డిస్టెన్స్ అనుకోండి. ఎంత ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 6:5 ఇచ్చాడు. సో టైం కనుక్కోమంటున్నాడు కదా. చూడండి మా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ అప్పుడు ఏమవుతుంది, మనం టైం కనుక్కోవాలనుకుంటే సో డిస్టెన్స్ బై స్పీడ్. సో T1 అన్నప్పుడు D1/S1, T2 అంటే D2/S2 కదా. రైట్, చూడండి మా. సో T1 ఈక్వల్స్ టు 5/6. T2 ఎంత అవుతుంది? 3/5. ఎంత అవుతుంది? 3/5. సో లెట్స్ రైట్ దెమ్. T1 ఈజ్ టు T2. సో T1 ఈజ్ టు T2 ఏమవుతుంది? 5/6 ఈజ్ టు 3/5. ఓకే, 25 ఈజ్ టు 18. వాట్ ఈస్ T1 ఈజ్ టు T2? 25 ఈజ్ టు 18. వాట్ ఈస్ ద ఆన్సర్? 25 ఈజ్ టు 18. రైట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A at 7 a.m. towards B with a speed of 50 km per hour. With a speed of 50 km per hour. Another train starts from B at 8 a.m. with a speed of 60 km per hour towards A. Both of them meet at 10 a.m. The ratio of the distances AC to BC. ఇక్కడ ఏమంటున్నాడు మా? ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఎట్ 7 a.m. ఓకే, 7 o'clock ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుందట. ఎక్కడి నుండి? ఏ నుండి. దాని స్పీడ్ ఎంత ఉందట అంటే 50 kmph ఉందంట. ఓకే, అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి ఎట్ 8 a.m. ఎంతమ్మా? 8 a.m.కి స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడు? అయితే 60 km per hour. నెక్స్ట్, బోత్ ఆఫ్ దెమ్ మీట్ ఎట్ 10 a.m. ఇక్కడ 10 a.m. దగ్గర కలిసాయంట. సో 10 a.m. ఓకే అమ్మా. సో 10 a.m.కి సి దగ్గర కలిసాయంట. సో 10 a.m.కి సి దగ్గర కలిసాయి. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్? ఏసీ డిస్టెన్స్. నెక్స్ట్ కనుక్కోమన్నాడు బీసీ డిస్టెన్స్. రైట్, సో బీసీ డిస్టెన్స్. చూడండి మా, దీన్ని సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ 7కి స్టార్ట్ అయ్యి 10కు మీట్ అయినాయి అంటే ఇది ఎన్ని అవర్స్ కవర్ చేసింది? 3 hours. ఇక్కడ చూడండి, 8కి స్టార్ట్ అయ్యి 10కు వచ్చినాయి అంటే ఎన్ని? 2 hours. ఓకే, సో చూడండి మా, ఫస్ట్ ఏసీ డిస్టెన్స్ కనుక్కోండి. ఏసీ అంటే స్పీడ్ ఎంత ఉందమ్మా? 50 ఇంటూ 3 ఎంత? 150. నెక్స్ట్ బీసీ ఎంత ఉందిమా? 60 ఇంటూ 2 120. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏసీ ఈజ్ టు బీసీ? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏసీ ఈజ్ టు బీసీ? సో ఏసీ ఎంత ఉంది? 150. సో బీసీ ఎంత ఉంది? 120. రైట్, సో 5:4 ఎంతమ్మా? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఏసీ ఈజ్ టు బీసీ? 5:4. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5:4. రైట్, సో 5:4. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ based on right ratios. Let's go to the next concept. రైట్, సో నెక్స్ట్ కేసు మా, నెక్స్ట్ కేసు ఏంటి? ఇక్కడ వెన్ 3 ratios గివెన్. మనం ఇప్పటి వరకు 2 ratios చూసాం కదా. నౌ లెట్స్ సీ 3 ratios. 3 ratios ఇచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి మా. ఫర్ సపోజ్ డిస్టెన్స్ 1:2:3 ఇచ్చాడు అనుకోండి. రైట్, స్పీడు 4:5:6 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు టైం రేషియో ఎంత అని అడుగుతాడు. ఓకే, సో టైం రేషియో ఎలా రాస్తాం చెప్పండి? టీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 1/4:2/5:3/6. 3/6 కెన్ బి రిటన్ యాజ్ 1/2. ఓకే, సో వాట్ ఈస్ ద LCM హియర్?
ఎల్సిఎం ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో 20 ఇంటూ 1/4 ఈజ్ 5, 20 ఇంటూ 2/5 ఈజ్ 8, 20 ఇంటూ 1/2 ఈజ్ 10. సో T ఈక్వల్స్ టు 5:8:10 టైం కనుక్కోవాలనుకున్నప్పుడు. ఒకవేళ వాడు స్పీడ్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఒకేలా ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2:3:4. ఓకే, సో టైం ఇచ్చాడు అనుకోండి. టైము 4:3:8, 4:3:8 ఇచ్చాడు. అప్పుడు స్పీడ్ కనుక్కోమంటాడు, అంతే కదా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అంతే కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ బై టైం ఈక్వల్స్ టు స్పీడ్ కదా, అంతే కదా. డిస్టెన్స్ బై టైం ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు? స్పీడ్ వస్తుంది. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మా? 2/4 ప్లస్ 2/4 ఈజ్ టు 3/3 ఈజ్ టు 4/8. ఓకే, సో 2/4 అంటే ఏమవుతుంది? 1/2 హియర్ బై 2 1. సో 1/2 ఈజ్ టు 1 ఈజ్ టు 1/2. సో ఏమవుతుంది ఇప్పుడు? 2 ఈజ్ ద ఎల్సిఎం అన్నప్పుడు 1:2:1. సో అప్పుడు స్పీడ్ ఎంత అవుతుందమ్మా? 1:2:1. స్పీడ్ ఎంత అవుతుంది? 1:2:1. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఎలా అడగచ్చు? స్పీడ్ ఇస్తాడు మనకు. ఓకే, స్పీడ్ ఎంత ఇస్తాడంటే 3:4:5 ఇస్తాడు. టైం ఇస్తాడు. టైం ఎంత ఇస్తాడంటే రైట్ టైము 4:3:2 ఇస్తాడు. అప్పుడు డిస్టెన్స్ కనుక్కోమంటాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. అప్పుడు ఏమొస్తుంది? 3 × 4 12, నెక్స్ట్ 4 × 3 12, నెక్స్ట్ 5 × 2 10. ఎంత వస్తుంది మనకు? 6:6:5. డిస్టెన్స్ ఈక్వల్స్ టు 6:6:5. ఓకేనా, 6:6:5. సో ఈ విధంగా ఉంటాయి. సో లెట్స్ టేక్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3 cars traveled distance in the ratio 1:2:3 if their time is 3:2:1. Time 3:2:1. Then find the ratio of their speeds అన్నాడు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. చూడండి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 1:2:3. టైము 3:2:1. అప్పుడు స్పీడ్ కనుక్కోవాలి. ఓకే, స్పీడ్ ఎలా అనుకుంటాము? డిస్టెన్స్ బై టైం. అంటే చూడండి స్పీడ్ ఎలా అనుకుంటాము? చూడండి డిస్టెన్స్ బై టైం కదా. 1/3:2/2:3/1. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది స్పీడ్? స్పీడ్ ఈక్వల్స్ టు 1/3:1:3. సో 1:3:9. వాట్ ఈస్ ద స్పీడ్ రేషియో? 1:3:9. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2. Okay, so next one. The speeds of the 3 cars in the ratio 1:3:5. The ratio among the time taken by them these cars to travel the same distance is. Okay, so ఇక్కడ ఏమడుగుతున్నాడు? The ratio among the time taken by these cars to travel the same distance is అన్నాడు. సో సేమ్ డిస్టెన్స్ అంటే చూడండి మా 1:1:1 అని రాసుకుంటాం కదా. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 1:3:5 ఇచ్చాడు. రైట్. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? రైట్. సో టైం రేషియో కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద టైం రేషియో. యాజ్ వీ నో దట్ మనకేం తెలుసుమా? డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైం కదా. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైం కదా. టు ఫైండ్ ద టైం వాట్ వీ డూ? 1/1 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/5. ఓకే, సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 15. అంటే 15:5:3. వాట్ ఈస్ ద రేషియో హియర్? 15:5:3. వాట్ ఈస్ ద ఆన్సర్? 3 హియర్. డైరెక్ట్ ఎలా రాశారు సార్ అంటే 15 × 1. 15 × 1/1 ఎంత? 15. 15 × 1/3 ఎంత? 5. 15 × 1/5 ఎంత? 3. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. కాన్సెప్ట్ 5 ఎర్లీ లేట్. సో కాన్సెప్ట్ 5 ఏంటి మా? ఎర్లీ లేట్ మా. సో క్వశ్చన్స్ అనేవి ఎర్లీ లేట్ మీద ఉంటాయి. ఫర్ సపోజ్ చూద్దాం. చూడండి
ఏ పర్సన్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్ పర్ అవర్ he reaches the destination 50 minutes late. Okay, right? So he increased the speed 15 kilometer per hour, then he reaches the destination 10 minutes early. Okay, so then find the distance antadu, then find the distance. So let's see now. చూడండి మా, ఇలాంటప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేయాలమ్మా. ఆ ఫార్ములా రాసుకోండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో ఇంకొక లాజిక్ గుర్తుపెట్టుకోండి మా ఇక్కడ. సో ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. లేట్ అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి మా. ఒకవేళ లేట్ ఎర్లీ అన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు టేక్ మైనస్, అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా ఎర్లీ లేట్ అన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు యాడ్ దెమ్. రైట్, సో అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మా, ఇక్కడ లేట్ అన్నాడు, ఎర్లీ అన్నాడు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాడ్ దెమ్. ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25 minutes. ఇది ఇంపార్టెంట్. ఇది చూడండి. సో ఎంత ఉందమ్మా? 10 ఇంటూ 15 బై 15 మైనస్ 10 ఆర్ 10 మైనస్ 15. ఓకే, ఎంత వస్తుంది మనకు? 5 వస్తుంది. రైట్, మాడ్యులేస్ పెట్టుకోండి, కొందరు డౌట్ వస్తుంది. మాడ్యులేస్ అంటే మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది. రైట్, 10 ఇంటూ 15 బై 5 ఇంటూ ఎంత ఉందమ్మా? 25 minutes ఉంది. దీన్ని అవర్స్లోకి మార్చుతున్నాను. ఓకే, సో ఎంత అవుతుంది చూడండి అప్పుడు. చూడండి, సో 5 3s 15, 10 6 3 2s ఎంత వస్తుందమ్మా? డిస్టెన్స్ 25/2 అంటే 12.5 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 12.5 కిలోమీటర్స్. రైట్, ఈ విధంగా చేయాలి. సో ఇలా కాకుండా ఇంకోటి చూద్దాం. చూడండి, ఏ మ్యాన్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 12 కిలోమీటర్ పర్ అవర్, then he reaches the destination 10 minutes early. If he moves with 14 kilometer per hour, he reaches the destination 12 minutes. He reaches the destination 12 minutes early. Then find the distance. చూడండి మా, ఇక్కడ ఎర్లీ అన్నాడు. ఓకే, ఎర్లీ అన్నప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ 12 మైనస్ 10. ఎంత వస్తుంది? 2 minutes. రైట్, చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో చూడండి మా, 12 ఇంటూ 14 బై 12 ఇంటూ 14 బై 14 మైనస్ 12 అంటే ఎంత? 2 వస్తుంది. ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ 2/60. రైట్, 2 క్యాన్సల్, 12 5s. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 14/5. సో 14/5 అంటే ఎంత వస్తుంది చూడండి. 14/5 కెన్ బి రిటన్ యాజ్ ఎంత వస్తుందమ్మా? 14/5 అంటే 2.8 కిలోమీటర్స్. ఎంత? 2.8 కిలోమీటర్స్. చూడండి, ఎర్లీ అన్నప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాము. అలా కాకుండా లేట్ అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ ఏ మ్యాన్ ఈజ్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 6 kilometer per hour, then he reaches the destination by 10 minutes late. If he moves with 18 kilometer per hour, then he reaches the destination by 16 minutes late. Then find the distance అంటాడు. ఒక అతను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అదే గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్టయితే 16 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అయితే ఆ దూరం ఎంత అంటాడు. అప్పుడు ఏం చేస్తాము? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే, రైట్, చూడండి టైమ్ ఇన్ హవర్స్. సో S1
ఎంత అవుతుందమ్మా? S1 అంటే చూడండి 20 ఇంటూ 18/20 మైనస్ 18 ఎంతమ్మా? 2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ చూడండి ఇక్కడ 16 మైనస్ 10 ఎంత? 6 మినిట్స్ వస్తుంది. సో మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 6/60 రైట్. సో 6 10s 10 2s 2 క్యాన్సల్ ఎంత వస్తుంది? 18 కిలోమీటర్స్ రైట్. ఇక్కడ చూడండి లేట్ అన్నాడు కాబట్టి వి సబ్స్ట్రాక్టెడ్ ఇట్ 18 కిలోమీటర్స్. సో ఈ విధంగా చేయాలమ్మా. లెట్స్ గో టు ద క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ స్టూడెంట్ రైడ్స్ బైసికల్ 8 km/h రీచెస్ ద డెస్టినేషన్ 2.5 minutes late. If he increased the speed in the next day, increased his speed to 10 km/h, reaches the school 5 minutes early, 5 minutes late. Then find the distance between school and house. అంతే కదా, హౌ ఫార్ ఈస్ ద స్కూల్ ఫ్రమ్ హిస్ హౌస్ అన్నాడు. చూడండి ఫస్ట్ వాడు 8 km/hతో వెళ్తానంట. 8 km/hతో వెళ్తే 2.5 minutes లేట్కి వెళ్తున్నాడంట. ఓకే, లేట్. అదే ద నెక్స్ట్ డే హీ ఇంక్రీజెస్ హీ స్పీడ్ టు రైట్, స్పీడ్ టు 10 km/h. 10 km/hకి చేసినప్పుడు ఎంత అవుతుందంట? 5 minutes ఎర్లీకి వెళ్తున్నాడంట. ఓకే, ఎర్లీ లేట్ అన్నప్పుడు ఏం చేయాలమ్మా? వీ హ్యావ్ టు యాడ్ దిస్ ఎంత? 7.5 minutes రైట్. సో యాజ్ వీ నో దట్ సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ కదా. సో S1 ఎంత? 8, S2 ఎంత? 10, S1 మైనస్ S2 ఎంత? డిఫరెన్స్ 2 ఇంటూ టైం ఎంత? 7.5 అంటే 75/600 ఇజంట్ ఇట్? చూడండి 0 క్యాన్సల్, 75 అంటే 15 5s 15 4s, దిస్ వన్ క్యాన్సల్, ఎంత వస్తుందమ్మా? 5 kilometers. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 5 kilometers. So let's see the next question ma. If a train runs 40 km/h, it reaches the destination 11 minutes late. Okay, but if it runs 50 km/h, it is late by 5 minutes late only. The correct time for the ratio to complete the journey is, the correct time for the train టు కంప్లీట్ ద జర్నీ ఈజ్. ఇక్కడ ఏమంటున్నాడు? కరెక్ట్ టైం అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్టెన్స్ కనుకుందాం. చూడండి ఇది ఎంత? 40 km/h. ఎంత ఉందమ్మా? 11 minutes లేట్. నెక్స్ట్ 11 minutes లేట్. నెక్స్ట్ ఏమన్నాడు? 50 km/hతో పోతానంట. ట్రావెల్ విత్ 50 km/h. ఇట్ ఈస్ లేట్ బై 5 minutes లేట్. ఓకే రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే చూడండి మా, ఇక్కడ చూడండి, ఇక్కడ లేట్ ఏమన్నాడు? లేట్ అన్నాడు. ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ దెమ్. సో 11 మైనస్ 5 ఎంతమ్మా? 6. ఓకే, 40 ఇంటూ 50 బై రైట్, 40 ఇంటూ 50 బై డిఫరెన్స్ ఎంతమ్మా? 10. అంతే కదా, ఈ డిఫరెన్స్ ఎంత? 10 ఇంటూ ఎంత వస్తుంది మా? 6/60. ఎందుకు 60 రాశాడు సార్ అంటే మనం హవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో చూడండి 6 10s 60, 10 5s, దిస్ వన్ క్యాన్సల్. ఎంత? 20 kilometers. డిస్టెన్స్ ఎంత ఉంది మా? 20 kilometers. బట్ చూడండి మా, ఇక్కడ 20 kilometers డిస్టెన్స్ ఉంది. ఓకే, సో 20 kilometers డిస్టెన్స్ ఉంది. వాడు ఆ 20 kilometersని 40 km/hతో ట్రావెల్ చేస్తే 11 minutes పట్టిందంట. చూడండి అప్పుడు యాక్చువల్ టైం చూడండి. ఫస్ట్ యాక్చువల్ టైం. ఓకే, సో వాడికి యాక్చువల్ ఎంత పట్టింది చూడండి, టైం ఎంత పట్టింది వాడికి? 20 kilometers డిస్టెన్స్ని 40 km/hతో పోతే ఎంత పట్టింది?
హాఫ్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ అంటే ఎంత 30 minutes పట్టింది. ఓకే ఎంత పట్టిందమ్మా 30 minutes పట్టింది. రైట్. సో చూడండి యాక్చువల్ 30 minutes పట్టింది. వాడు ఏమన్నాడు యాక్చువల్ టైం కనుక్కోమని చెప్పాడు మనల్ని. 30 minutes పట్టింది కానీ వాడికి ఆ 30 minutesలో అంటే వీడు 11 minutes లేట్ వెళ్ళాడంట. మనం ఏం అనుకోమన్నాడు కరెక్ట్ టైం కనుక్కోమంటున్నాడు. సో కరెక్ట్ టైం ఎలా కనుక్కుంటాం చూడండి. కరెక్ట్ టైం ఈక్వల్స్ టు 30 - 11 అంతే కదా. లేట్ అన్నాడు కదా 11 minutes లేట్ పోవడం వల్లే అది 30 అయింది. అప్పుడు ఎంత వస్తుంది మా 30 - 11 అంటే 19 minutes. ఎంత 19 minutes. 50 km/h చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది చూడండి. సో ఇక టైం తీసుకోండి ఏమవుతుంది 20/50 అవుతుంది. సో 0 0 క్యాన్సల్. 2/5 కెన్ బి రిటన్ యాజ్ 24 minutes అంతే కదా. 2/5 × 60 ఎంత వస్తుంది 12 అంటే 24 minutes కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 19 minutes అంటే సెకండ్ తీసుకుని వస్తుంది ఫస్ట్ తీసుకుని వస్తుంది. రైట్ ఆప్షన్ సి. లెట్స్ సీ ద లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు ఏ బాయ్ ఈజ్ లేట్ by 9 minutes if he walks to school at 4 km/h. If he walks at the 5 km/h, reaches the school 9 minutes early. Okay. So actually వీడు 4 km/h తో వెళ్తానంట. 4 km/h తో వెళ్తే ఏమవుతుంది 9 minutes లేట్గా వస్తాడంట. ఓకే. సో ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ 5 km/h తో వెళ్తానంట. 5 km/h తో వెళ్తే 9 minutes ఎర్లీగా వెళ్తాడంట. రైట్. సో అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు డిస్టెన్స్ కనుక్కోమని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి మా ఇక్కడ లేట్ అన్నాడు ఎర్లీ అన్నాడు. సో లేట్ ఎర్లీ కాబట్టి ఏం చేయాలి మనం వీ హ్యావ్ టు యాడ్ దెమ్. ఎంత 9 + 9 18. Okay, so we know that distance equals to s1 into s2 by s1 minus s2 into time. Okay na. So s1 into s2. s1 enta ma 4, s2 enta 5. What is the difference 5 minus 4 enta 1 into ikkada enta ma 18 minutes ni manam hours lo convert cheddam ante kada. So chudandi 4 15s 5 3s 3 6 ఎంత 6 kilometers. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ 6 kilometers. డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 6 kilometers. వాడు ఏమడుతున్నా డిస్టెన్స్ అడుగుతున్నా కాబట్టి 6 kilometers. ఒకవేళ కరెక్ట్ టైం అడిగాడు అనుకోండి ఇంత ముందులాగా. సో కరెక్ట్ టైం అడిగితే ఎలా చేస్తాం చూడండి. సో కరెక్ట్ టైం అడిగితే చూడండి టైం ఎంత అవుతుందమ్మా యాక్చువల్లీ 6/4 కదా అంటే 3/2 ఎంత 3/2 అంటే 1.5 hours అంటే 1.5 hours అంటే ఎంతమ్మా 1 hour 30 minutes. ఈ 1 hour 30 minutes ఎందుకు అయిందమ్మా వాడు 9 minutes లేట్ వెళ్ళాడు కాబట్టి 1 hour 30 minutes అయింది అంతే కదా. 1 hour 30 minutes ఎందుకైంది వాడు 9 minutes లేట్ వెళ్ళాడు. రైట్. సో అప్పుడు కరెక్ట్ టైం ఏమవుతుంది చెప్పండి. కరెక్ట్ టైం ఈక్వల్స్ టు 1 hour 30 minutes minus 9 minutes అంటే ఎంత వస్తుందమ్మా 1 hour 21 minutes. సో కరెక్ట్ టైం అనేది 1 hour 21 minutes ఒకవేళ వాడు అడిగినట్టయితే. రైట్. మనల్ని ఓన్లీ డిస్టెన్స్ వరకే అడిగాడు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఎర్లీ లేట్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా ప్లీజ్ రివైజ్ దిస్ కేర్ఫుల్లీ. Concept 6. So that is when the speed increases or decreases or when the speed more or less. Right. So as we know that as the speed increases the time reduces. Okay. So as the speed reduces the time increases. So what it will indicate? It will indicate inversely relation between time and speed. Okay, inversely relation between time and speed. Right. So let's see how these questions will be based on this concept 6. Right. So ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
a car travels some distance at some speed, right? If it increases its speed by 20 kilometer per hour, if it increases its speed by 20 kilometer per hour, so it will reaches the destination 10 minutes less or 1 hour less. Again, if the speed is reduced by 10 kilometer per hour, if the speed is reduced by 10 kilometer per hour, so it takes 4 hours more time to reach the destination. 4 hours more time to reach the destination. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు మా చూడండి, ఫస్ట్ ఒక స్పీడ్, ఒక సమ్ డిస్టెన్స్, ఏ కార్ అంట సమ్ డిస్టెన్స్ పోతుందట సమ్ స్పీడ్తోని, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ మూవ్స్ విత్ 20 kilometer per hour more, it takes 1 hour less. If it is moves with 10 kilometer per hour less, then it goes to 4 hours more. Okay, then find speed and distance అంటాడు. Then find speed and distance అంటాడు. ఓకే, యాక్చువల్లీ దీన్ని ఎలా చేస్తారో చూడండి మా. సో హౌ దే డూ దిస్, యాక్చువల్గా దీన్ని ఎలా చేస్తారంటే దే విల్ యూస్ ఎక్స్ మెథడ్, రైట్? సో ఎక్స్ మెథడ్ ఎలా చేస్తారు చూడండి. ఫర్ సపోజ్ రైట్, చూడండి మా, డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా అంటే డిస్టెన్స్ D1 D2 అనుకుంటున్నా. ఓకే, D1 is to D2. ఎప్పుడు కారు 20 kilometer hour వెళ్ళినప్పుడు 1 hour లెస్ టైం తీసుకున్నప్పుడు, రైట్? సో యాజ్ వి నో దట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మా, S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం, అంతే కదా, రైట్? సో దిస్ ఫార్ములా we used when the different speeds are given, right? So I'll apply that formula here. Let's see here. I assume S1 as S. Okay, I assume S1 as S ఎందుకంటే S1 అనేది ఒరిజినల్ స్పీడ్, రైట్? చూడండి, D1 అంటే ఏం రాస్తాను, S ఇంటూ ఇక్కడ ఎంతమ్మా, S+20 కదా, స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు, ఎంత, S+20, S ఇంటూ S+20 బై వాట్ ఈస్ ద డిఫరెన్స్, S1 మైనస్ S2 అంటే ఆర్ S2 మైనస్ S1, మాడ్యులస్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇంటూ ఎంతమ్మా, 1 hour ఈక్వల్స్ టు మళ్ళీ S ఇంటూ స్పీడ్ తగ్గించాడు, ఎంత తగ్గించాడు, 10 kilometers తగ్గి, S ఇంటూ S మైనస్ 10, రైట్? ఎంత డిఫరెన్స్, 10. సో ఎంత పట్టింది, 4 hours పట్టింది. ఓకే, రైట్? లెట్స్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో S క్యాన్సల్, రైట్? సో S+20 చూడండి మా, ఇక్కడ 10 2s అంతే కదా. సో S+20 ఈక్వల్స్ టు 2 ఇంటూ S మైనస్ 10 ఇంటూ 4 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 8S అవుతుంది. ఇక్కడ చూడండి, S+20 ఈక్వల్స్ టు 8S మైనస్ 80 అంతే కదా, 8S మైనస్ 80. సో ఈ 8S ఇటు తీసుకురావడం ఏమవుతుంది, మైనస్ 7S అవుతుంది. ఇది ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా, మైనస్ 100 అవుతుంది. సో S ఈక్వల్స్ టు ఎంతమ్మా, 100/7 kilometer per hour, రైట్? సో S వాల్యూ ఎంత, 100/7 kilometer per hour, రైట్? సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ దట్ కార్. నెక్స్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 100/7 ఇంటూ ఇక్కడ చూడండి, స్పీడ్ 20 పెరిగింది అంతే కదా, అంటే 100/7 + 20 అవుతుంది అంతే కదా. స్పీడ్ పెరిగింది కాబట్టి 100/7 + 20 అవుతుంది. అంటే ఏమవుతుంది, 100/7 + 20 అంటే 240/7 బై. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎంతమ్మా, ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 140/7,
అంతే కదా, ఎంత వస్తుంది 140/7. సో ఎంతమ్మా ఇక్కడ 1 అవర్ లెస్. ఓకే, సో దిస్ 7 ఈజ్ క్యాన్సల్, రైట్. ఎంత అవుతుంది అప్పుడు 100 × 240/7 × 140. ఓకే, 7s are 5s are. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎంత వస్తుంది మమ్మ ఇది 1200/49 kilometers. The distance is 1200/49 kilometers. సో ఇది చూడండి మా ఎంత టైం పట్టిందో, రైట్. సో దీన్నే మనం ఏం చేద్దామంటే విల్ డూ ద షార్ట్ కట్. ఇక్కడ 10 km/h ఉంది, ఇక్కడ 20 km/h ఉంది, ఇక్కడ 4 hours మోర్ ఉంది, ఇక్కడ 1 hour లెస్ ఉంది, రైట్. సో రిమూవ్ ద సైన్స్, మనకు సైన్స్తో సంబంధం లేదు. ఓకే, జస్ట్ రిమూవ్ ద సైన్స్. చూడండి మా, జస్ట్ నంబర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి, రైట్. సో ఇక్కడ చూడండి 10 × 1 ఎంత 10, 20 × 4 how much 80. What is the difference here? What is the difference here ma? The difference is 70 here. Okay, write that 70 in the denominator. Okay, first ఇక్కడ ఏం చేశాను మా, 10 × 1 is 10, 20 × 4 is 80. What is the difference? 70. ఆ 70 ఇక్కడ రాశాను. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు మల్టిప్లై ద 10 with 20. ఓకే, చూడండి ఈ 10ను 20తో మల్టిప్లై చేయండి, అలాగే ఈ 80ని ఈ 10తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది చూడండి మా, ఏం చేయాలి మనము, ఈ 80ని ఈ 10తో మల్టిప్లై చేయాలి, ఈ 20ని ఈ 10తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 10 20 మీన్స్ 200 ప్లస్ ఇది ఎంతమ్మా 80 × 10 800. ఓకే, సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ 200 + 800 అంటే ఎంత వస్తుందమ్మా 100. సారీ, 200 + 800 అంటే 1000. 1000/70. So 0 0 cancel. So what is this one? Original speed. What is this? This is original speed. చూడండి మా ఎంత తొందర అయిపోయింది. ఎక్స్ మెథడ్ వాడితే ఎంత లేట్ అవుతుంది మీరే చూడండి. ఓకే, మనకి ఇక్కడ వరకు వచ్చింది ఎక్స్ మెథడ్ వాడితే, రైట్. సో వాట్ వీ డూ హియర్, వి జస్ట్ క్రాస్ మల్టిప్లై దెమ్ అండ్ విల్ ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్. చూడండి మా, మనకు ఒరిజినల్ స్పీడ్ అనేది 100/7 ఉంది కదా, ఒరిజినల్ స్పీడ్ అనేది 100/7 ఉంది. అప్పుడు స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, ఇక్కడ 20 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే S1 ఎంత అమ్మా, ఇక్కడ S1 100/7 అయినప్పుడు స్పీడ్ 20 ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా. సో అప్పుడు S2 ఎంత అవుతుంది 100/7 + 40. సో అంతేనా, 100/7 + 20 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 240/7. దెన్ వాట్ ఈస్ ద టైమ్ హియర్, టైం ఎంత అన్నాడు మా 1 hour లెస్ అన్నాడు, రైట్. సో హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 100/7 × 240/7 అంతే కదా, 240/7 మైనస్, రైట్. సో 100/7 × 240/7 బై మైనస్ తీసుకోవాలి, వెయిట్ మా 240/7కి 100/7కి మైనస్ తీసుకోవాలి, ఎంత వస్తుంది 140/7 × 100, సారీ ఇంటూ 1 అవర్ కదా 1, రైట్. చూడండి 7 20s అంతే కదా, 20 120s ఎంత వస్తుందమ్మా మనకి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు అంతేనా 20s 20 12s, దిస్ ఇస్ 20 12s, రైట్. ఎంత వస్తుంది 1200/49 kilometers, రైట్. అక్కడ కూడా అదే వచ్చింది చూడండి, ఇక్కడ కూడా ఎంత వచ్చిందమ్మా 1200/49 kilometers. ఇది ఎందుకు రబ్ చేయకుండా ఉంచానంటే మీకు ఆన్సర్ చూపెట్టాలి కాబట్టి. ఓకే, రైట్. సో చూడండి ఈ విధంగా చేయాలమ్మా. సో వాట్ వీ యూజ్డ్ హియర్, S1 × S2 / S1 - S2 × time in hours.
Okay, let's see this question. A man covered such a distance at some speed. Had he moved 3 kilometers faster, he would have taken 40 minutes less. If he had moved 2 kilometer per hour slower, he would have taken 40 minutes more than the distance అన్నాడు. రైట్. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పర్సన్ కవరింగ్ సమ్ డిస్టెన్స్. ఓకే, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒక డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాడు. ఎంత? సమ్ డిస్టెన్స్ని సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడు. ఒకవేళ వాడు అదే డిస్టెన్స్ని, సేమ్ డిస్టెన్స్ని 3 కిలోమీటర్ పర్ అవర్ ఫాస్ట్కి వెళ్ళినట్టయితే 40 మినిట్స్ టైం తక్కువ టైం పడుతుందంట. అదే 2 కిలోమీటర్ పర్ అవర్ స్లోగా వెళ్ళాడనుకోండి, వాడికి 40 మినిట్స్ మోర్ టైం తీసుకుంటుందంట. అంతే కదా, 40 మినిట్స్ మోర్ టైం తీసుకుంటుంది. అప్పుడు ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ అంటున్నాడు. రైట్. సో వాట్ ఈస్ దట్? డిస్టెన్స్ అంటున్నాడు. లెట్స్ సీ హియర్. ఫస్ట్ చూడండి ఫస్ట్ విల్ డూ ద ఎక్స్ మెథడ్. ఓకే, ఆ ఎక్స్ మెథడ్ వల్ల ఈ మెథడ్కి, ఆ ఎక్స్ మెథడ్కి ఈ మెథడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలిసిపోతుంది. రైట్. సో మెథడ్ 1 విల్ డూ ఎక్స్ మెథడ్. రైట్. సో ఎక్స్ మెథడ్లో చూడండి, మనకి ఎక్స్ మెథడ్లో ఏమేమి రాస్తాం మనము? ఎక్స్ మెథడ్లో వి అజ్యూమ్ స్పీడ్ యాజ్ ఎక్స్. ఓకే, సో ఒరిజినల్ స్పీడ్ యాజ్ ఎక్స్ ఆర్ ఎస్, ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, సో చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి? S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. ఓకే, రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఒరిజినల్ స్పీడ్ ఎంత? ఎస్ ఇంటూ ఎంత ఇంక్రీజ్ చేశాడు స్పీడు? రైట్, ఎంత ఇంక్రీజ్ చేశాడు S ప్లస్ 3 కదా, బై వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3 ఇంటూ 40. రైట్. సో ఇప్పుడు వాడు ఈ స్పీడ్తో పోయే డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కదా, అంతే కదా. ఈ స్పీడ్తో పోయేది ఈ స్పీడ్తో డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, జస్ట్ మనకేమవుతుంది, స్పీడ్ చేంజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఒరిజినల్ స్పీడ్ ఇంటూ స్పీడ్ ఎంత తగ్గించాడు? 2 కిలోమీటర్ పర్ అవర్ తగ్గించాడు, బై 2 ఇంటూ 40. ఓకే, సో దిస్ 40 క్యాన్సల్. యాక్చువల్లీ మనం 40/60, ఇక్కడ కూడా 40/60 అని రాస్తాం, ఎందుకంటే హవర్స్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి. సో దిస్ 60 ఈజ్ క్యాన్సల్. రైట్. సో వాట్ విల్ గెట్ హియర్? ఎంత వస్తుంది చూడండి. సో ఎస్ క్యాన్సల్. అప్పుడు ఏమవుతుందమ్మా? 2s ప్లస్ 6 ఈక్వల్స్ టు 3s మైనస్ 6. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే s ఈక్వల్స్ టు 12 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. s ఈక్వల్స్ టు ఎంతది 12 కిలోమీటర్ పర్ అవర్. సో మెథడ్ 2లో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? టైము ఎన్ని మినిట్స్ మోర్ అన్నాడు? స్పీడ్ 2 కిలోమీటర్ పర్ అవర్ తగ్గిస్తే 40 మినిట్స్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ ఎంత? 40 ఇచ్చాడు. రైట్. సో లెట్స్ క్రాస్ మల్టిప్లై దెమ్. 40 ఇంటూ 2 ఎంతమ్మా? 80. 3 ఇంటూ 40 120. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 40. ఎంతమ్మా? డిఫరెన్స్ ఈజ్ 40. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 80 ఇంటూ 3. నెక్స్ట్ ఏంటిమా? 80 ఇంటూ 3 ప్లస్ 120 ఇంటూ 2. 120 ఇంటూ 2. సో వాట్ విల్ గెట్ ఆబ్వియస్లీ హియర్? 240 ప్లస్ 240 బై 40. ఓకే, సో 480/40. 0 cancel, 12. So what will get here? 12 kilometer per hour. So what is 12 kilometer per hour It is original speed. Okay, ఎంతమ్మా? ఒరిజినల్ స్పీడ్. సో ఈ మెథడ్కి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. రైట్, దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో డోంట్ యూజ్ దిస్ మెథడ్. ఎక్స్ మెథడ్ వాడకండి. సో గో ఫర్ దిస్ మెథడ్. మనకి ఎంత వచ్చింది ఒరిజినల్ స్పీడ్? ఒరిజినల్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత? 12 కిలోమీటర్ పర్ అవర్. ఓకే,
సో 12 km/h. సో మనకి యాక్చువల్లీ ఎంత పెరిగింది, స్పీడ్ ఎంత పెరిగింది, 3 km/h పెరిగింది. అంటే ఇప్పుడు ఫైనల్ స్పీడ్ ఎంత ఉంది మా? సో ఫైనల్ స్పీడ్ మనకి ఎంత ఉంది, 3 km/h పెరిగిందంటే 12 + 3 ఎంత, 15 km/h. అంటే చూడండి మా, యాక్చువల్లీ 12 km/h ఉంది, రైట్. 3 km/h తో స్పీడ్ పెంచినప్పుడు అది ఏమవుతుందంటే 40 minutes లెస్ టైం తీసుకుంటుంది. అదే 2 km/h తో స్పీడ్ తగ్గించినప్పుడు అది ఎంత అవుతుంది, 10 అవుతుంది. 10 km/h ఉన్నప్పుడు 40 minutes మోర్ తీసుకుంటుందంట. ఎంత తీసుకుంటుంది, 40 minutes మోర్, రైట్. సో మనకు వి నో దట్ ఆల్రెడీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 × s2 బై s1 - s2 ఇంటూ టైం, రైట్. సో 12 × 15 బై, ఇక్కడ ఎంతమ్మా డిఫరెన్సు, 3. s1 × s2 బై s1 - s2 ఇంటూ టైం. సో టైం ఎంత, 40 minutes. చూడమ్మా, 12 యాక్చువల్లీ 12 ఉంది కదా, 12ని వాడు 15 km/h అయినప్పుడంట ఎంత తగ్గిందంట టైం, వాడికి 40 minutes తగ్గిందంట. అంటే 40/60 అంతే కదా, 40 minutes కాబట్టి మనం 60 అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే by 60 రాయాలి. ఎంత అవుతుంది అప్పుడు, 0 0 క్యాన్సల్, 2 2s 2 3s, సో 3 5s 3 4s, ఎంత అవుతుంది, 20 kilometers. ఎంతమ్మా, 20 kilometers. So what is the distance, 20 kilometers. What is the speed, 12 km/h. A man covered a certain distance at some speed. Had he moved 6 km/h faster, he would have taken 40 hours less. If he had moved 6 km/h slower, he would have taken 6 hours more. The distance in kilometers is అన్నాడు, రైట్. సో ఇది IBPS క్వశ్చన్ మా, రైట్. సో దిస్ ఇస్ IBPS క్వశ్చన్. సో లెట్స్ సీ నౌ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒకటి అంటనంట సమ్ డిస్టెన్స్ని సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడంట, రైట్. సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడంట. అయితే ఒకవేళ వాడు అతని స్పీడ్ని ఎంత పెంచాడు, 6 km/h పెంచినప్పుడు, స్పీడు 6 km/h పెరిగినప్పుడు వాడికి ఎంత టైం తగ్గిందంట, 40 గంటలు తక్కువ టైం పట్టిందంట. ఎంతమ్మా, రైట్. ఇట్స్ నాట్ 40, ఇట్స్ 4. సో రైట్ ఇట్ యాజ్ 4. ఇట్స్ నాట్ 40 మా, ఇట్స్ 4. ఓకే, దిస్ ఇస్ 4 నాట్ 40, రైట్. ఓకే, ఎంత తక్కువ పట్టిందంట, 4 గంటలు తక్కువ పట్టిందంట వాడికి. సో 4 hours లెస్ పట్టింది. అదే వాడు స్పీడ్ని 6 km/h తగ్గించినప్పుడు ఎంత టైం పట్టిందంట, 6 hours ఎక్కువ టైం పట్టిందంట. అప్పుడు వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ అంటున్నాడు. మనం డిస్టెన్స్ కనుక్కోవాలి, రైట్. సో ఎక్స్ మెథడ్ చేయట్లేదమ్మా, డైరెక్ట్ మనము సెకండ్ మెథడ్కి వెళ్ళిపోతున్నాము. 6 6 6 4 6 6 6 4. లెట్స్ క్రాస్ మల్టిప్లై దెమ్. 6 × 4 is 24. 6 × 6 is 36. What is the difference ma? 12 here. Okay, so write that 12 in the denominator. Next 24 × 6 ఎంత వస్తుంది మా, 24 × 6 అంతే కదా. 24 × 6 ఎంత, 144 ప్లస్ 36 × 6. 36 × 6 ఎంతమ్మా, 216. వాట్ విల్ గెట్ హియర్, 360 అంతేనా. 216 ప్లస్ 144, 360, రైట్. సో 360/12 ఎంత వస్తుందమ్మా ఇక్కడ, 30 km/h. సో ఒరిజినల్ స్పీడ్ ఎంతమ్మా ఇక్కడ, ఒరిజినల్ స్పీడ్, ఓకే. మనకు ఒరిజినల్ స్పీడ్ ఎంత వచ్చింది, 30 km/h వచ్చింది. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఈ 30 km/h తోని ఫస్ట్ ఒరిజినల్గా మనకి ఎంత ఉంది ఇక్కడ స్పీడు, 30 km/h. ఇది ఒరిజినల్, ఓకే. వాడు ఏం చేస్తున్నాడు అంటే 6 km/h తో పెంచినప్పుడు అది 36 అవుతుంది. అప్పుడు ఎంత తగ్గుతుందట టైము, 4 hours తగ్గుతుందట.
అలా కాకుండా 6 km/h తగ్గించాడు అనుకోండి 24 అవుతుంది. అప్పుడు టైం ఎంత పెరుగుతుందట? 6 hours పెరుగుతుందట, రైట్. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనని? డిస్టెన్స్ కనుక్కోమని చెప్తున్నాడు. సో లెట్స్ టేక్ దిస్ 30, 36 4 hours తీసుకోండి, లేకపోతే మీరు 30, 24 6 hours తీసుకోవచ్చు, రైట్, యాజ్ యువర్ విష్. ఐఎమ్ టేకింగ్ 30, 36 and 4 hours less, రైట్. చూడండి, వి నో దట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు, సో దిస్ 30 ఈజ్ S1, this 36 is S2, this is time. ఓకే, చూడండి 30 ఇంటూ 36 బై, సో డిఫరెన్స్ ఎంత? 6 ఇంటూ ఎంతమ్మా? 4. సో 6 6 ఎంత వస్తుంది? 6 6 36. సో ఎంత వస్తుంది? 30 ఇంటూ 6 ఈజ్ 180, 180 ఇంటూ 4 ఈజ్ 720. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? 720 kilometers మా. సో డిస్టెన్స్ ఎంత? 720 kilometers. వాట్ ఈస్ ద ఆప్షన్ హియర్? ఆప్షన్ ఏ. అక్కడ 40 అని పడింది మా, 40 hours అని పడింది, దాన్ని 4 అని రాసుకోండి, మేక్ ఇట్ యాజ్ 4. ఓకే, రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ మ్యాన్ కవర్డ్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ సమ్ స్పీడ్, హ్యాడ్ హీ మూవ్డ్ 10 km/h faster, he would have taken 60 minutes less. If he had moved 20 km/h slower, he would have taken 45 minutes more. Okay, 45 minutes more. The distance in is. ఇక్కడ చేంజ్ చేసుకోండి మా. సో ఇక్కడ చూడండి, అతను గంటకు 10 కిలోమీటర్ వేగంగా కదులుతూ ఉంటే అతను 60 నిమిషాలు తక్కువ పట్టేవాడు. అతను గంటకు 20 కిలోమీటర్ నెమ్మదిగా కలితే అతను 40 కిలోమీటర్లు 45 మినిట్స్ మా. ఇక్కడ 45 minutes, కొంచెం చేంజ్ చేసుకోండి ఇక్కడ. సో రైట్, చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా రాస్తున్నాను మా. చూడండి, ఫస్ట్ వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? ఫస్ట్ సమ్ స్పీడ్ ఎస్తో వెళ్ళాడు, రైట్. అప్పుడు వాడు కొంత దూరాన్ని పోవడానికి కొంత టైం పట్టింది. అదే వాడు స్పీడ్ ఎంత పెంచాడు? 10 km/h పెంచాడు. అప్పుడు వాడికి ఎంత పట్టింది టైము? 60 minutes. ఎంత పట్టింది? 60 minutes లెస్ పట్టింది. అదే వాడు 20 km/h స్లోవర్తో వెళ్ళినప్పుడు వాడికి ఎంత పట్టింది టైము? 45 minutes మోర్ పట్టింది. అప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నాడు. ఓకే, సో లెట్స్ ఫైండ్ ద డిస్టెన్స్. సి ఇక్కడ చూడండి మా, సైన్స్ తీసేయండి. సో నో నీడ్ టు యూజ్ సైన్స్. ఓకే, క్వశ్చన్ కాబట్టి నేను సైన్స్ పెట్టాను. ఓకే, రిమూవ్ ద సైన్స్. చూడండి, 20 into 60 హౌ మచ్? 1200. అలాగే 45 into 10 హౌ మచ్? 450, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 750. 750 ప్లస్ 450 001 ఎంత? రైట్. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 750. రైట్ దట్ 750 ఇన్ ద డినామినేటర్. ఓకే, సో డినామినేటర్లో రాశాను. చూడండి, 1200 into 10 12,000 ప్లస్ 450 into 20 హౌ మచ్? 900. సో వాట్ విల్ గెట్ హియర్? సారీ, 9,000. 450 into 20 is 9,000. What will get here? 21,000 by 750. This 0 is cancelled. Okay, so 25 3s are 75, 700 3s are ఎంత వస్తుంది మా? 700 3s are 2100. Next 25 2s are 50. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 200 ఉంటుంది. సో 25 8s are, సో దట్ ఈస్ 28 km/h. సో 28 km/h అనేది ఏంటి మా? ఒరిజినల్ స్పీడ్. ఏంటి? ఒరిజినల్ స్పీడ్. సో వాడు ఏమంటున్నాడు నెక్స్ట్? ఇక్కడ చూడండి, ఈ ఒరిజినల్ స్పీడ్ 28 ఉందంటమ్మా. సో దిస్ ఈజ్ 28 నో. వాడు ఏం చేశాడు? ఒరిజినల్ స్పీడ్ 28 ఉంటే ఫస్ట్ వాడు 10 km/h ఫాస్ట్గా వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? 10 km/h ఫాస్ట్గా వెళ్ళాడు.
అంటే ఎంత వస్తుంది ఇక్కడ 38 వస్తుంది. అలా వెళ్ళడం వల్ల వాడికి ఎంత టైం తక్కువ పట్టిందట 60 మినిట్స్ తక్కువ పట్టిందంట టైం. ఒకవేళ 20 కిలోమీటర్ పర్ అవర్తో స్పీడ్ తగ్గించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే తగ్గిస్తే ఏమవుతుంది ఇక్కడ 18, సో ఎంత అవుతుంది 8 అవుతుంది. సో వాడు 8 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాడు అనుకోండి, 8 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తే వాడికి ఎంత పట్టిందంట 45 మినిట్స్ మోర్ పట్టిందంట. అంతే కదా వాడి క్వశ్చన్ ప్రకారం. సో మనం ఈ పార్ట్ తీసుకున్నాం 28 కిలోమీటర్ పర్ అవర్, ఇది 38 కిలోమీటర్ పర్ అవర్, 60 మినిట్స్ తీసుకుందాం. రైట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ నో. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 28 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 38 బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ 10 ఇంటూ 60 మినిట్ కాబట్టి 1 అవర్ రాస్తున్నాను. ఎంతమ్మా 1 అవర్. సో 28 ఇంటూ 38 ఎంత వస్తుంది మనకు చూడండి, 28 ఇంటూ 38 వాట్ విల్ గెట్ 64 అంటే 6, ఇక్కడ ఎంత వస్తుంది 22, హియర్ 24, 2 హియర్ 8, సో 4 6 1064 అంటే ఎంత వస్తుంది మా ఇక్కడ 106.4 కిలోమీటర్స్, అంటే 106 కిలోమీటర్స్ 400 meters. Right. So these are the questions on various speeds given when various speeds and various times is given. Okay, so let's go to the next concept. Right, hope this concept is clear to all of you. So let's see the concept 7, that is questions on walking and riding. Okay, so ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటమ్మా. రైట్. సో స్టూడెంట్ హోమ్ నుండి స్కూల్కు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే బై వాక్ నడుచుకుంటూ వెళ్ళినట్టయితే వాడికి 50 మినిట్స్ టైం పడుతుందంట. అదే అతను సో హోమ్ నుండి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి తర్వాత సైకిల్ మీద వచ్చాడు అనుకోండి, ఎంత టైం పడుతుంది 24 మినిట్స్ పడుతుందంట. అప్పుడు వాడు ఏమంటాడంటే బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి, సో బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి ఎంత టైం పడుతుందని, బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. రైట్. సో చూడండి, ఫస్ట్ చూడండి మా వాకింగ్ ప్లస్ వాక్ ఎంత ఉంటుంది 50 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ వాక్ సైకిల్ ఎంత ఉంటుంది 24 మినిట్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది 24 మినిట్స్. మన ఏమడుతున్నాడు సైకిల్ అడుగుతున్నాడు, అంటే 2 వేస్ సైకిల్ మీద పోవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంతే కదా. ఇది చూడండి 2 టైమ్స్ వాక్ చేయడానికి ఎంత టైం పట్టింది 50 మినిట్స్ పట్టింది. అదే ఇక్కడ 2 టైమ్స్ వాకింగ్ 2 టైమ్స్ సైకిల్ ఎంత టైం పడుతుంది 24 మినిట్స్ పడుతుంది. రైట్. సో ఇది క్యాన్సల్ కదా, అంటే 2 టైమ్స్ సైకిల్కి ఎంత టైం పడుతుంది మా ఎంత టైం పడుతుంది ఇంటూ 2 కదా 48. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 మినిట్స్. డిఫరెన్స్ ఎంతమ్మా 2 మినిట్స్. రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ ఆన్ దిస్. లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నా చూడండి, ఐ వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ టోటల్ 37 మినిట్స్. ఐ వుడ్ వాక్ బోత్ వేవ్స్ 55 మినిట్స్. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ వేస్ అన్నాడు. చూడండి మా ఐ వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ 35 మినిట్స్. ఓకే, సో వాడు వాక్ చేస్తూ రైడ్ చేయడానికి ఎంత టైం పట్టిందట వాడికి 37 మినిట్స్ పట్టిందట. అలాగే రైట్. సో బోత్ ద వేస్ వాక్ చేయడానికి ఎంత టైం పట్టిందంట 55 మినిట్స్ పట్టిందంట. అప్పుడు ఏమంటున్నాడు వాడు హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ ద వేస్. ఓకే, బోత్ ద వేస్ రైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంతే కదా, అదే కదా మన క్వశ్చన్. రైట్. సో లెట్స్ సీ ఫస్ట్. చూడండి, వాకింగ్ ప్లస్ రైడింగ్ ఎంత 37 మినిట్స్.
రైట్. సో బోత్ ద వేస్ వాక్ చేయడానికి 55 minutes. ఇక్కడ చూడండి 2W ఉంది, ఇక్కడ అంటే 2 times వాక్ చేశాడు, ఇక్కడ రైట్ 1 టైమే వాక్ చేశాడు. అక్కడ ఏమడుతున్నాడు 2R అడుగుతున్నాడు, అంటే 2 times రైట్ చేయడానికి అంటే మనం ఇంటూ 2 మల్టిప్లై చేస్తే సరిపోతుందా. 2W ఇంటూ 2R ఈక్వల్స్ టు ఎంత 37 ఇంటూ 2 74. ఓకే, సో దిస్ వన్ క్యాన్సల్. సో 2 times రైట్ చేయాలంటే ఎంతమ్మా 74 minus 55. వాట్ ఈస్ ద డిఫరెన్స్ 19 minutes. ఎంత 19 minutes. వాట్ ఈస్ ద ఆన్సర్? What is the answer? 19 minutes. Gun firing or speed of the sound. Okay, problems అనేటి సౌండ్ మీద ఉంటాయి. Let's find out the problems on sound, right, or gun firing. So let's see the one example ma. ఒక 2 examples చూసేసి we'll go to the main questions. So let's see the first example. 2 guns ఉన్నాయి ma. So gun 1, so gun 2, right. ఈ గన్స్ ని 30 minutes ఆఫ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో పేలుస్తారు. 30 minutes ఇంటర్వెల్ ఆఫ్ టైంలో పేలుస్తారు, అంటే ఇది పేల్చిన 30 minutes తర్వాత ఇది పేలుస్తాడు. అయితే అటువైపు వస్తున్న వ్యక్తి లేకపోతే ట్రైన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ గన్ ఫైరింగ్ని 26 minutes తర్వాత వింటాడు. ఎన్ని మినిట్స్ తర్వాత వింటాడు? 26 minutes తర్వాత వింటాడు, రైట్. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే, if the speed of the train is 65 kilometer per hour, if the speed of the train is 65 kilometer per hour, then find the speed of sound అంటాడు. then find the speed of sound అంటాడు. సో స్పీడ్ ఆఫ్ సౌండ్, రైట్. సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ 65 kilometer per hour ఇస్తే స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాడు. చూడండి మా, ఫస్ట్ ఈ 2 గన్స్ ఉన్నాయి కదా, ఎంత ఇంటర్వెల్ ఆఫ్ టైం ఉంది 30 minutes, ఇక్కడ ఎంత ఉంది 26 minutes. అంటే చూడండి 30 minutes వీళ్ళు పేల్చిన తర్వాత 26 minutes తర్వాత వాడు వింటున్నాడంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? ఈ డిఫరెన్స్ ఎంత? 4 minutes. అంటే ఈ 4 minutesలో ట్రావెల్ చేసే సౌండ్ 4 minutesలో ట్రావెల్ చేసే డిస్టెన్స్కి ఈ 26 minutesలో ట్రావెల్ చేసే ట్రైన్ యొక్క డిస్టెన్స్కు సేమ్ ఉంటుంది కదా, రైట్. సో అప్పుడు ఏం చేస్తాము, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ ఎన్ని మినిట్స్ మా? 4 minutes ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్ మా, ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ ఎన్ని మినిట్స్ మా? 26 minutes. ఓకే, సో లెట్స్ టేక్ ద టైమ్ రేషియో. తీసుకోండి మా. సో టైం రేషియో ఏమవుతుంది చూడండి, ఇక్కడ టైం రేషియో 4:26. టైం రేషియో ఏమవుతుంది, ఇదేమో సౌండ్, ఇక్కడేమో ట్రైన్. ఓకే, టైం రేషియో ఏమవుతుంది 4:26 అంటే ఏమవుతుంది ఇక్కడ 2:13, అంతే కదా. సో అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇప్పటికీ. స్పీడ్ రేషియో ఏంటి మా? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్, రైట్. సో దట్ మీన్స్ S1:S2 ఈక్వల్స్ టు, రైట్, S1:S2. అప్పుడు టైం ఏమవుతుంది మా? T2:T1. అదే టైము T1:T2 ఉంటే ఏమవుతుంది స్పీడ్? S2:S1 అవుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది 13:2, రైట్. సో మనకు ఇదేంటి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇది స్పీడ్ ఆఫ్ ద సౌండ్. మనకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఎంత ఇచ్చాడు మా? 26 minutes ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 65 km/h ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 65 km/h ఇచ్చాడు, రైట్. అంటే 2 parts మనకు ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు. అప్పుడు 13 parts ఎంత అవుతుంది అంటున్నాడు కదా. 2 parts 65 ఇచ్చినప్పుడు 13 parts ఎంత అవుతుంది, రైట్. చూడండి అప్పుడు 13 into 65/2. 13 into 65/2. సో ఇది ఎంత వస్తుంది మా మనకి? 6.5 కదా,
రైట్. సో 65 ఇంటూ 65/10 అని రాయొచ్చు కదా దీన్ని మనం. 6.5 నేను 65/10 అని రాశాను. సో మనకు 65 ఇంటూ 65 ఎలా రాస్తామమ్మా? 36, 25, నెక్స్ట్ 60. సో 5, 2, 12, 1, 4225. 4225 కిలోమీటర్ పర్ హవర్. కిలోమీటర్ పర్ హవర్ kmph. పాయింట్ రైట్. సో 10 కాబట్టి పాయింట్ పెట్టాను. 422.5 కిలోమీటర్ పర్ అవర్. అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఎంత ఉందమ్మా? 422.5 కిలోమీటర్ పర్ హవర్. రైట్. సో ఈ విధంగా చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి మా ఇక్కడ 2 guns are fired in the intervals of 15 minutes. అంటే ఫస్ట్ గన్ ఫైర్ చేసిన 15 minutes తర్వాత సెకండ్ గన్ ఫైర్ చేశాడు. రైట్. సో నెక్స్ట్ ఏమంటాడు? ఏ పర్సన్ మూవింగ్ ఇన్ ద ట్రైన్ లిసన్ దట్ సౌండ్ ఆఫ్టర్ 16 minutes. A person moving in the train listen that sound after 16 minutes. If the speed of the train or lekapothe if the speed of sound if speed of sound 330 meter per second, if the speed of the sound 330 meter per second, find the speed of train in kmph. Find the speed of train in kmph. ఓకే. సో ఒక గన్ని పేల్చిన 15 minutes తర్వాత ఇంకో గన్ను పేల్చారట. అయితే ట్రైన్లో అటువైపుగా వెళ్తున్న ట్రైన్లో వ్యక్తి 16 నిమిషాల తర్వాత అది వింటాడట. అయితే స్పీడ్ ఆఫ్ సౌండ్ 330 మీటర్ పర్ సెకండ్ అయితే స్పీడ్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకోమంటున్నాడు. ఎంత? కిలోమీటర్ పర్ హవర్స్లో. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టైమ్. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 1 minute. ఓకే. సో distance traveled by sound in 1 minute. అంతే కదా? 1 minute వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 minute. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 1 minute ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ ఎన్ని మినిట్స్ మా? 16 minutes. 16 minutes. ఓకే. సో అప్పుడు టైం రేషియో చెప్పండి. టైం రేషియో ఏమవుతుందమ్మా? 1:16. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ రివర్స్ అవుతుంది కదా. 16:1. ఎంత అవుతుందమ్మా? 16:1. ఇదేంటి? ఇది సౌండ్ రేషియో, ఇక్కడ స్పీడ్ రేషియో. రైట్. మనకి ఇక్కడ స్పీడ్ ఎంత ఉందమ్మా? 16 parts ఉంది. ఇది ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 1 part ఉంది. రైట్. సౌండ్ స్పీడ్ ఎంత ఉందమ్మా? 16 parts ఉంది. ట్రైన్ స్పీడ్ 1 part ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని? ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అంటే చూడండి, మనకు 16 parts ఆల్రెడీ ఇచ్చాడు. 16 parts ఎంత ఇచ్చాడమ్మా? 16 parts given here is 330 meter per second. We have to find the 1 part. అంతే కదా. చూడండి, 4 4s 16. అలాగే ఇక్కడ చూడండి 8s 2.5. అంతే కదా. సో 4 4s 16. రైట్. ఇక్కడ 8 2s 8 4s ఎంతమ్మా? 32. రిమైనింగ్ 10 ఉంది ఇక్కడ. సో 2.5 into 4 is 10. క్లియర్. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు? 82.5/4. ఇదేంటి? మీటర్ పర్ సెకండ్. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా? మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలంటే, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్ కన్వర్ట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు రైట్? 18/5. అంతే కదా. 18/5 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ హవర్. ఓకే. సో ఇఫ్ ఎనీ క్యాన్సలేషన్ క్యాన్సిల్ చేయండి. ఈ పాయింట్ తీసేసి నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ రైట్ బై 10. ఓకే. ఐ విల్ రిమూవ్ దట్ పాయింట్, ఐ విల్ రైట్ బై 10. సో అప్పుడు ఏమవుతుంది? 825. చూడండి.
సో 5 16s 80, 5 5s 25 అంటే 165. సో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 2 2s 2 9s, ఇక్కడ 2 2s, ఇక్కడ ఎంత వస్తుంది మా 30, సారీ ఎంత వస్తుంది 33s, అంతే కదా. సో 33 ఇంటూ 9/4, 33 ఇంటూ 9/4. సో ఎంత వస్తుందమ్మా 33 ఇంటూ 9 అంటే 30 + 9 ఈజ్ 270, 270 + 27 297, 297/4, రైట్. సో అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది చెప్పండి మనకి, అప్రాక్సిమేట్గా ఇది ఎంత వస్తుందమ్మా 7 4s 28, ఇక్కడ ఎంత ఉంది రిమైనింగ్ 17 ఉంటుంది, 4s 0.25 km/h. ఎంత ఉందమ్మా స్పీడు 74.25 km/h. ఓకే, లేకపోతే దీన్ని ఎలా రాసాము 74 1/4 km/h మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసినట్టయితే 74 1/4 km/h, రైట్. సో ఈ విధంగా చేయాలి మనం. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి, 2 guns are fired from some place at an intervals of 28 minutes, but a man sitting in the train going away from the place heard the second firing 30 minutes after the first. If the speed of the train is 20 km/h and speed of the sound అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడట 2 guns are fired from some place at an interval of 28 minutes. ఓకే, 28 minutes ఇంటర్వెల్లో 2 guns పేల్చారంట. అయితే అటుగా వేపుతున్న అక్కడి నుంచి ట్రైన్లో వెళ్తున్న వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని 30 minutes తర్వాత విన్నాడట. ఓకేనా, ఫస్ట్ పేల్చిన తర్వాత సెకండ్ వినడానికి 30 minutes పట్టిందంట. అప్పుడు వాడు ఏమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు 20 km/h ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటున్నాడు. లెట్స్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్స్. సో ఫస్ట్ది 28 minutes ఇంటర్వెల్ ఉంది కదమ్మా, చూడండి ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ, వీటి మధ్య ఇంటర్వెల్ ఆఫ్ టైం ఎంత ఉంది 28 minutes. ఓకే, సో వాడేం చేశాడంట 30 minutes తర్వాత విన్నాడట. అంటే ఈ 2 minutesలో సౌండ్ ట్రావెల్ చేస్తాయి కదా, ఈ డిఫరెన్స్ ఎంత 2 minutes. ఈ 2 minutesలో కొంత డిస్టెన్స్ను ట్రావెల్ చేసి వీడి దగ్గరికి రీచ్ అవుతుంది, అంతే కదా. ఏం చేస్తుంది 28 minutes, యాక్చువల్లీ ఇంటర్వెల్ ఆఫ్ 28 minutes ఉంది. బట్ వాడికేం వినపడిందంటే ఫస్ట్ది పేల్చిన తర్వాత సెకండ్ది వినడానికి వాడికి 30 minutes పట్టింది. అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 2 minutes. ఈ 2 minutesలో ఏమవుతుంది సౌండ్ అనేది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. సో అప్పుడు ఏం రాస్తాం మనము, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes. ఇది దేనికి ఈక్వల్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 30 minutes, అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ ఎన్ని మినిట్స్ మా 30 minutes. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం టైంలో కన్వర్ట్ చేద్దాము. టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో ఏమవుతుందో చెప్పండి. టైం రేషియో 2:30 అవుతుంది టైం రేషియో. సో ఇది సౌండ్, ఇదేమవుతుందమ్మా ట్రైన్. సో సౌండ్ ఏమో 2 minutes, ట్రైన్ ఏమో 30 minutes. సో వాట్ విల్ గెట్ హియర్ 1:15 కదా. సో అప్పుడు స్పీడ్ ఏమవుతుందమ్మా 15:1 అవుతుంది, రైట్. సో మనకు ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు 20 km/h ఇచ్చాడు కదా. సో అప్పుడు ఏం కనుక్కోవాలి మనము, స్పీడ్ ఆఫ్ సౌండ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చూడండి మనకు 1 part 20 అయినప్పుడు 15 parts ఎంత అవుతుంది. సో 1 × 20 అంతే కదా, 300 km/h. ఎంత 300 km/h. 1 × 20 kmph, 20 × 15 × 20 kmph.
సో 300 km/h. ఓకే, సో ఈ విధంగా రాయాలమ్మా. రైట్, జాగ్రత్తగా స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. సింపుల్ లాజిక్ ఏంటంటే 28, యాక్చువల్లీ ఈ డిఫరెన్స్లో 28 minutesలో వాళ్ళు గన్ పేల్చినట్టయితే వాడికి 30 minutesలో వినబడుతుందంట. అంటే ఈ డిఫరెన్స్ 2 minutes అనేది సౌండ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, ఆ సౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇన్ 2 minutes ఈక్వల్స్ మనం ఏం చేయాలంటే ఈ 30 minutes వెళ్తుంది కదా, సో ఈ 30 minutes డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 30 minutes. ఓకేనా, సో దాన్ని ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. 2 guns are fired from some place at an interval of 28 minutes. But a man sitting in the train going away from the place heard the second firing 26 minutes after the first. If the speed of the train is 30 km/h, find the speed of the sound. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, 2 guns పేల్చాడటమ్మా. అయితే వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఇంటర్వెల్, ఒకటి పేల్చిన తర్వాత ఇంకోటి పేల్చడానికి 28 minutes ఉందంట. అయితే వాడు ఏం చేసిన, బట్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్ హర్స్ ద సెకండ్ ఫైరింగ్ 26 minutes ఆఫ్టర్ ద ఫస్ట్. యాక్చువల్లీ చూడండి, వీనికి 28 minutes పట్టింది ఇక్కడ. రైట్, సో వీడికి ఎంత పట్టింది, 26 minutes పట్టింది. సో ఇది గోయింగ్ అవే కాదమ్మా, గోయింగ్ టువర్డ్స్ అని పెట్టుకోండి. గోయింగ్ టువర్డ్స్ ద ప్లేస్. టువర్డ్స్ అంటే దగ్గరికి వస్తున్న కొద్దీ మనకు డాప్లర్ ఎఫెక్ట్ తెలుసు కదమ్మా, దగ్గరికి వచ్చిన కొద్దీ మనకు టైం తగ్గిపోతుంది. ఓకే, సో టువర్డ్స్ అని పెట్టుకోండి, గోయింగ్ అవే కాదు. సో చూడండి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అవే అని పెట్టుకోకండి, టువర్డ్స్ అని పెట్టుకోండి. రైట్, సో లెట్స్ సీ నౌ. ఫస్ట్ చూడండి మా, ఇక్కడ 2 guns ఇంటర్వెల్స్ ఎంత ఉన్నాయమ్మా, 28 minutes ఉంది. అయితే ఒక ట్రైన్లో ఒక వ్యక్తి ఉన్నాడట, వాడు టువర్డ్స్ ఈ గన్స్ కాల్చే ప్లేస్కి వస్తున్నాడు. అయితే వాడికి 26 minutes తర్వాత వినపడిందంట. ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఆ రైలు వేగం ఎంత ఇచ్చాడు, దీని వేగం ఎంత ఇచ్చాడు, ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా, 30 km/h ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ధ్వని వేగాన్ని కనుక్కోండి అంటున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది 28 minutes, 26 minutes ఉందంట. అంటే డిఫరెన్స్ ఎంత, 2 minutes. ఎంతమ్మా, 2 minutes. రైట్, సో ఇప్పుడు ఏం రాయాలి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 2 minutes ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ కదా, ఇక్కడ సౌండ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 2 minutes ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 26 minutes. ఓకే, రైట్, చూడండి ట్రైన్ ఎన్ని మినిట్స్ మా, 2 minutes, ఇక్కడ 26 minutes. చూడండి ఎంత వస్తుందమ్మా, 1:13 వస్తుంది. ఎంత వస్తుంది, 1:13 వస్తుంది. రైట్, సో అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది, స్పీడ్ విల్ బి రివర్స్. స్పీడ్ ఎంత అవుతుంది, రివర్స్ అవుతుంది. స్పీడ్ ఈక్వల్స్ టు రైట్, స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, 13:1 అవుతుంది. చూడండి అమ్మా, స్పీడ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 30 kmph ఇచ్చాడు. ఎవరిది, ట్రైన్ది. ఇక్కడ ఏంటి, సౌండ్, ఇక్కడ ట్రైన్. సో 1 into 30 హియర్, ఇక్కడ 13 into 30 ఎంతమ్మా, 390. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, ఏంటిమా, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈక్వల్స్ టు 330 kmph. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏంటి, 330 kmph. సారీ, ఎంత, 390 కదా, అక్కడ 330 రాశాను. చూడండి, 390 kmph. 390 kmph. రైట్, సో ఆన్సర్ ఈజ్ 390 kmph. ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయాం. చూడండి, ఇక్కడ 2 guns are fired from some place at an intervals of 30 minutes. But a man sitting in the train going away from the place hears that sound 36 minutes after the first. If the speed of the train is 60 km/h,
find the speed of the sound. Same question ma, no repetition. Okay, so ఫస్ట్ గన్ పేల్చిన తర్వాత సెకండ్ గన్ని ఎప్పుడు పేల్చున్నారంట, 30 minutes తర్వాత పేల్చున్నారంట. ఓకే, ఫస్ట్ గన్ని సెకండ్ గన్ను పేలడానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 30 minutes ఉంటుంది. అయితే ఆ ప్లేస్ నుండి దూరంగా వెళ్తున్న వ్యక్తి ట్రైన్లో ఉన్నాడు. అయితే వాడికి అప్పుడు ఎప్పుడు వినబడిందంట అంటే 36 minutes తర్వాత వినబడిందంట. యాక్చువల్లీ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 30 ఉంది వీటి గన్ ఫైరింగ్ డిఫరెన్స్. వాడికి 36 minutes తర్వాత వినబడిందట. అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ టైంలో ఈ టైం డిఫరెన్స్లో సౌండ్ ట్రావెల్ చేస్తుంది కదా కొంత డిస్టెన్స్. ఆ సౌండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మనము ఈ ట్రైన్ ఎక్కడ 36 minutes దగ్గర వినబడింది కదా, ఈ ట్రైన్ 36 minutesలో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి అది ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు. రైట్. సో అప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, ధ్వని వేగం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, రైలు వేగం ఎంత ఇచ్చాడు, 60 km/h ఇచ్చాడు. రైట్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు, 60 kmph ఇచ్చాడు. రైట్. చూడండి మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 6 minutes. అంటే ఈ 6 minutesలో డిస్టెన్స్ ట్రావెల్ చేసి సౌండ్ అతని చెవులో వినబడింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై sound in 6 minutes equals to distance traveled by train in 36 minutes. అంతే కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ 36 minutes ఈక్వల్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సౌండ్ ఇన్ 6 minutes. రైట్. నవ్ యూ సీ టైం అనుకోవచ్చు అమ్మ మనం, వీ కెన్ ఫైండ్ ద టైమ్ రేషియో. రైట్. సో టైమ్, సో సౌండ్ హియర్, ఇక్కడ ఏంటి మా, ట్రైన్. చూడండి మా, టైం ఎంత టైం పట్టింది, 6 minutes పట్టింది కొంత డిస్టెన్స్ను కవర్ చేయడానికి. రైట్ హియర్ 6. సో ట్రైన్ ఎంత ఉంది, 36 ఉంది. క్యాన్సలేషన్ పాసిబుల్గా ఉంటుంది కాబట్టి క్యాన్సల్, 6 6 36. సో స్పీడ్ రేషియో ఏమవుతుందమ్మా అప్పుడు, 6:1 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, 60 kmph ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు, 60 kmph. అప్పుడు మన సౌండ్ కనుక్కోమంటున్నాడు. సో అప్పుడు సౌండ్ ఎంతైతే చూడండి మా, 6 × 60. 6 × 60 ఎంతమ్మా, 360 kmph × 60. సో ఈ 360 kmph ఏంటి మా, స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈక్వల్స్ టు 360 kmph. 360 kmph. So what is the answer now? Option B. రైట్. సో ఈ విధంగా జాగ్రత్తగా చేయాలమ్మా గన్ ఫైరింగ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఒకవేళ క్వశ్చన్ వాడు అడ్వాన్స్ లెవెల్కి అలా అడిగినట్టయితే, అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్లో అయినా కూడా, ఎస్ఐ కానిస్టేబుల్లో అయినా కూడా, లేకపోతే ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో అయినా కూడా అడ్వాన్స్ లెవెల్కి అడగాలంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు మా. రైట్. సో కొంచెం లాజిక్తో చేయాలి మనం దీన్ని. సో ఇంకో విధంగా కూడా చేస్తారు దీన్ని. ఏ విధంగా చేస్తారు, డిస్టెన్సెస్, ఈ D1 = D2 సేమ్ అన్నాడు కాబట్టి ఈ సౌండ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఈ డిస్టెన్స్ ఏం కాబట్టి మనకు స్పీడ్ ఇంటూ టైం కదా, ఈ స్పీడ్ టైము ఈక్వల్ చేస్తారు ఇక్కడ, అలా కూడా చేస్తారు. ఓకే. సో బట్ దీనివల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకని ఈ మెథడ్ చెప్పలేదు మీకు. లెట్స్ కాపీ దిస్ మెథడ్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ కాన్సెప్ట్ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్, దట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. రైట్. సో మనం ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామా. ఓకే, యాక్చువల్లీ ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, సో ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ విల్ డిస్కస్ బేసిక్ క్వశ్చన్స్, దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, ఫస్ట్ విల్ డిస్కస్ basic concepts, after that we'll go to the advanced level. So as we know that distance equals to speed into time, ante kada. So distance equals to speed into time, right?
చూడండి ఒక ట్రైన్ ఉందిమా, ఒక ట్రైన్ ఉంది. ఫర్ సపోజ్ హైదరాబాద్ టు విజయవాడ ఒక ట్రైన్ పోతుంది అనుకోండి. హైదరాబాద్ టు విజయవాడ ఒక ట్రైన్ పోతుంది, రైట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 330 కిలోమీటర్స్. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 330 కిలోమీటర్స్, రైట్. సో ఇట్ కవర్డ్ ద డిస్టెన్స్ ఇన్ 6 hours. It covered the distance in 6 hours. Then find the speed of train అంటాడు. Very basic level, right? So what is the distance here? 330 equals to, we have to find the speed into time. ఎంత టైంలో కవర్ చేసింది? 6 అవర్స్లో కవర్ చేసింది. అంటే S ఈక్వల్స్ టు 330/6. అంటే ఏమవుతుందమ్మా, ఇది 55 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఏమొస్తుంది? 55 కిలోమీటర్ పర్ అవర్. సో 6 5s are 30, 6 5s are 30, 55 కిలోమీటర్ పర్ అవర్, రైట్. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్. లేకపోతే వాడు కొంచెం కన్వర్షన్ ఇస్తాడు. ఓకే, సో కన్వర్షన్ ఎలా ఇస్తాడమ్మా, మనకు కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చేసి, ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చేసి మీటర్ పర్ సెకండ్లో కనుక్కోమంటాడు కదా. అంటే 5/18 కన్వర్ట్ చేయాలంటే 5/18. వి డిస్కస్ దిస్ ఆల్రెడీ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్, రైట్. సో మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే 18/5. దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో దిస్ కన్వర్షన్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, ఓకే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చూడమ్మా, a train traveled certain distance with a speed of 5 kilometer per hour. With a speed of 5 kilometer per hour. If it is covered the distance in 72 seconds, if it covered the distance in 72 seconds, find the distance. If it is covered the distance in 72 seconds, find the distance అంటాడు, రైట్. రైలు కొంత దూరానికి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో చేరుకున్నది. ఆ దూరాన్ని చేరుకోవడానికి రైలుకు 72 సెకండ్లు పట్టినట్టయితే ఆ దూరం ఎంత అని అడుగుతాడు, రైట్. చూడండి, యాజ్ వి నో ద డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో మనకు డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. బట్ ఇక్కడ చూడండి టైం 72 సెకండ్స్లో ఉంది. 72 సెకండ్స్ని మనము అవర్స్లో మార్చుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాము? స్పీడ్నే మార్చుదాం. కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? 5/18 రాయాలి. 5 × 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్ అక్కడ? 72 సెకండ్స్. ఓకే, 18 4s 72. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 100 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, నాట్ 100 కిలోమీటర్స్, ఇట్స్ 100 మీటర్స్. వై? బికాస్ వీ కన్వర్టెడ్ దట్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్కి సెకండ్ ఇక్కడ 72 సెకండ్స్ క్యాన్సల్ అయిపోతుంది. ఏమొస్తుంది? మీటర్స్ వస్తుంది. 100 మీటర్స్. సో మనము కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? 100/1 కిలోమీటర్కి ఎంతమ్మా? 1000 మీటర్స్ కదా. 0 0 క్యాన్సల్. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? 0.1 కిలోమీటర్స్. ఇలా కూడా రాసుకోవచ్చు, 0.1 కిలోమీటర్స్, రైట్. సో ఇది బేసిక్ విత్ కన్వర్షన్ అండ్ బేసిక్ క్వశ్చన్. ఇంకొంచెం చూడండి మా, ఇక్కడ ఏమంటాడంటే మళ్ళీ, రైట్. సో ఇక్కడ ఏమంటాడంటే ఒక ట్రైన్ ఉందంట. ఓకే, సో ఒక ట్రైన్ ఉంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా. ఓకే, సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఒక ట్రైన్ ఏం చేస్తుందంటే తెలంగాణ ఎక్స్ప్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఏం చేస్తుందంటే దాని యొక్క లెంత్ 300 మీటర్స్ ఉంది. దాని యొక్క లెంత్ 300 మీటర్స్ ఉంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 400 మీటర్స్ ఉంది. ఎంత ఉంది? 400 మీటర్స్ ఉంది. అయితే ఈ ట్రైను ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందట అంటే 70 సెకండ్స్ పట్టిందంట.
రైట్. ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 70 సెకండ్స్ పట్టిందట. అప్పుడు వాడు ఏమంటాడంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అంటాడు. ఏమంటాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అంటాడు. చూడండి మా, ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ట్రైను ఈ లెంత్ అంటే ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుందంటే ఈ లెంత్ను కూడా కవర్ చేస్తుంది అన్నట్టే కదా. ఓకే, ట్రైను 300 మీటర్స్ని కవర్ చేస్తుంది, 400 మీటర్స్ని కూడా కవర్ చేస్తుంది. ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి వెళ్ళాలంటే ట్రైన్ ఇలా క్రాస్ అవుతూ ఉంటుంది కదమ్మా. అంటే ఈ 400 మీటర్స్ని ఇంక్లూడ్ చేయాలి మనం, ఈ 300 మీటర్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ పోవడానికి దానికి టైం ఎందుకు పడుతుంది అంటే 70 సెకండ్స్ ఎందుకు పడుతుంది అంటే ఈ 400 మీటర్స్ని దాటాలి అది. ఓకే, ఏ లెంత్తో? 300 మీటర్స్ లెంత్తో. అంటే చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్, రైట్. ఇది ఎంత? డిస్టెన్స్. సో ఇక్కడ ఎంత ఉంది? 300 ప్లస్ 400 ఈక్వల్స్ టు స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి టైం ఎంత ఇచ్చాడు? 70 సెకండ్స్ ఇచ్చాడు. సో స్పీడ్ ఈక్వల్స్ టు 700/70. 0 0 క్యాన్సల్, 10s. ఇది ఎంత వస్తుందమ్మా? 10 మీటర్ పర్ సెకండ్స్. బట్ ఒకవేళ మనకు ఆన్సర్ అనేది కిలోమీటర్ పర్ హవర్లో ఉందనుకోండి. ఓకే, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం రాయాలి? 18/5 రాయాలి. ఏమవుతుందమ్మా? 18/5 ఇంటూ 10. ఓకే, 18/5 ఇంటూ 10. సో 2s ఎంత వస్తుంది ఇక్కడ? 36 కిలోమీటర్ పర్ హవర్. చూడమ్మా, మీటర్ పర్ సెకండ్ అయితే 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది, కిలోమీటర్ పర్ హవర్ అంటే 36 కిలోమీటర్ పర్ హవర్ వస్తుంది, రైట్. సో దీని మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం, రైట్. సో ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, అంతే కదా, రైట్. సో మనం లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోవాలి ఇప్పుడు. సో క్వశ్చన్ ఏమంటారంటే ఏ ట్రైన్ with the length 200 meters crosses a platform with some length. Crosses a platform with some length. It crossed the platform in 30 seconds, or it crossed the platform in 45 seconds. 45 seconds if the speed of the train is 90 kilometer per hour. If the speed of the train is 90 kilometer per hour, find the length of the platform, right. సో ఇదేంటి? ప్లాట్ఫామ్ వెడల్పు. రైలు వెడల్పు ఎంత? 200 మీటర్స్. అంటే చూడండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ 200 ఇచ్చాడు, ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు? 90. అది కిలోమీటర్ పర్ హవర్లో ఉంది, మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 5/18 ఇంటూ టైం ఎంత? 45. ఓకే, చూడండి, 18 5s ఎంతమ్మా? 90. 25 ఇంటూ 45 ఎంత వస్తుంది మా? ఓకే, సో 25 ఇంటూ 45 అంటే ఎలా రాస్తాం మనము? 40 + 5. సో 25 ఇంటూ 40 ఎంత వస్తుంది? 25 ఇంటూ 40 ఈజ్ 1000 ప్లస్ 25 ఇంటూ 5 ఎంత? 125. అంటే ఎంత వస్తుంది మనకు? 1125, అంతే కదా, 1125, రైట్. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 1125 minus 200. 1125 minus 200. సో మనకి ఎంత వస్తుందమ్మా? లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 925 meters. Length of the platform is 925 meters. So what is the length of the platform? 925. Okay, is this clear? 925 meters. చూడండి మనం ఫస్ట్ ఏం అనుకున్నాం? లెట్స్ రీక్యాప్ ఫాస్ట్. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూసాము. సెకండ్ వన్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫాము
లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ కనుక్కోమన్నాడు మనల్ని, రైట్, టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, నెక్స్ట్ ఏం కనుక్కున్నాము, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోవాలి మనము, అంతే కదా, మనకు స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకున్న, లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోవాలి, అంతే కదా, స్పీడ్ ఇస్తాడు, టైం ఇస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చూడండి మా, ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్తాడు, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇస్తాడు, స్పీడ్ ఇస్తాడు, టైం కనుక్కోమని చెప్తాడు. ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద టైం. ఓకే, రైట్. సో రైట్ ద క్వశ్చన్. ఇక్కడ ఏమంటాడంటే a train with a length 200 meters crosses the platform with the length, right, the crosses the platform with the length 300 meters in some seconds. Find in how much time it will crosses the platform if the speed of the train is 180 kilometer per hour. If the speed of the train is 180 kilometer per hour. Okay, so let's see now. L2 plus LP equals to speed into time, isn't it? So length of the train ఎంత ఉంది మా ఇక్కడ 200. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉంది 300. స్పీడ్ ఎంత ఉంది 180 ఇంటూ 5/18 ఇంటూ వీ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్. సో 18 టెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది, సో 500 ఈక్వల్స్ టు 50 ఇంటూ టీ. సో టీ ఈక్వల్స్ టు 10 సెకండ్స్, అంతే కదా, 50 టెన్స్ ఎంతమ్మా 10 సెకండ్స్. సో ఎన్ని సెకండ్స్లలో అది ప్లాట్ఫామ్ను దాటుతుంది, ఇట్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 10 సెకండ్స్. ఇట్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 10 సెకండ్స్. ఇప్పటివరకు ప్లాట్ఫామ్ డిస్కస్ చేశాం కదా. నౌ లెట్స్ సీ ద మ్యాన్. ఒక మ్యాన్ని క్రాస్ చేసిందనుకో ఎలా, ఒక మ్యాన్ ఆర్ ఒక ట్రీని, ఒక మ్యాన్, ఒక ట్రీ, లేకపోతే ఒక పోల్, రైట్. సో ఒక ట్రీని, రైట్, ఒక ట్రీని క్రాస్ చేస్తే ఎలా అని అడుగుతాడు, రైట్. సో మ్యాన్ని అన్నా, పోల్ అన్నా, ట్రీ అన్నా కూడా వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దేర్ లెన్స్. ఏం చేయాలి, ఆ లెంత్ నెగ్లెక్ట్ చేయాలి, నెగ్లెక్ట్ ద లెంత్, ఆ లెంత్ని నెగ్లెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ a train with the length 300 meters, a train with the length 300 meters crosses the man in 10 seconds. Crosses the man in 10 seconds, right, crosses the man in 10 seconds, right. Then find the speed of the train. So మనం ఏమనుకోవాలమ్మా, length of man is 0. ఏమనుకోవాలి, length of మ్యాన్ ఈజ్ 0. గుర్తుపెట్టుకోండి మా, లెంత్ ఆఫ్ ద మ్యాన్ మనము ఏమనుకోవాలి, 0 అనుకోవాలి, రైట్. సో లెట్స్ సీ హియర్, మనం ఎలా రాస్తాం దీన్ని, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద మ్యాన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది మా 300 ప్లస్ లెంత్ ఆఫ్ ద మ్యాన్ ఎంత ఉంది 0 ఉంది. సో స్పీడ్ మనం కనుక్కోవాలి, ఓకే. సో టైం ఎంత 10 సెకండ్స్, టైం ఎంత మనకి 10 సెకండ్స్. సో అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది 300/10 ఎంత వస్తుంది 30 మీటర్ పర్ సెకండ్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్, సో 30 ఇంటూ 18/5 ఎంత వస్తుంది 5/6. సో అటు ఎంత ఇప్పుడు 108 కిలోమీటర్ పర్ అవర్. ఎంతమ్మా 108 కిలోమీటర్ పర్ అవర్. సో మీటర్ పర్ సెకండ్ అయితే 30 వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్ అయితే 108 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. లెంత్ ఆఫ్ ద మ్యాన్ ఈ 0 అనుకున్నాము. అలా కాకుండా ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ద మ్యాన్ అన్నా, లెంత్ ఆఫ్ ద ట్రీ అన్నా, లెంత్ ఆఫ్ ద పోల్ అన్నా కూడా 0 అనుకోవాలి, రైట్. సో టేక్ దీస్ ఆర్ లెన్స్ 0. లెన్స్ ఆఫ్ దీస్ 3 ఈజ్ 0, రైట్. So let's take one example.
a train with the length 200 meters crosses a person or crosses a pole or crosses a tree in 10 seconds. In 10 seconds. Then find the speed of train. Then find the speed of train in kmph. Speed of train in kmph. Right. So let's see now. ఇక్కడ చూడండి మా లెంత్ ఆఫ్ ద పోల్ అన్న లెంత్ ఆఫ్ ద ట్రీ అన్న లెంత్ ఆఫ్ ద మ్యాన్ అన్న కూడా వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు టేక్ 0. లెంత్ ఆఫ్ ద పోల్ ఆర్ లెంత్ ఆఫ్ ద ట్రీ, ఓకే, ఆర్ లెంత్ ఆఫ్ ద ట్రీ ఆర్ లెంత్ ఆఫ్ మ్యాన్ ఏం తీసుకోవాలి 0. ఓకే, సో ఏం చేసుకుంటాం మనం ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రీ మ్యాన్ 0 అని పెట్టేసి నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 200 ఈక్వల్స్ టు స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో వాట్ ఈస్ టైమ్ 10 seconds, రైట్. ఎస్ ఈక్వల్స్ టు 200/10, 0 క్యాన్సల్. సో ఇది 20 meter/seconds మా, ఇదేంటి మా 20 meter/seconds, రైట్. సో మనము దీన్ని km/hoursలోకి మార్చాలి. అంటే ఏం చేస్తామమ్మా మనము 18/5 అని రాస్తాము, అంతే కదా. ఏమని రాస్తాము 18/5 అని రాస్తాము. చూడండి స్పీడ్ ఈక్వల్స్ టు 20 × 18/5 ఎంత వస్తుంది 72 kmph, 72 km/h, రైట్. సో లెట్స్ గో టు ద మెయిన్ క్వశ్చన్స్. బేసిక్ క్వశ్చన్స్లో మనము మెయిన్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం, రైట్. చూడండి మా, సో ఫైండింగ్ ద లెంత్ అండ్ డిస్టెన్స్. సో కాన్సెప్ట్ 1లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇవి బేసిక్ క్వశ్చన్స్ మా, ఫైండింగ్ ద లెంత్ అండ్ డిస్టెన్స్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ దట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏమన్నాడు, ట్రైన్ యొక్క లెంత్, ట్రైన్ యొక్క వెడల్పు ప్లాట్ఫామ్ యొక్క వెడల్పట సమానం అంట. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 90 km/h, ఇట్ క్రాసెస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 1 minute, అంటే 60 seconds అన్నట్టు. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక ట్రైన్ యొక్క పొడవు, ఓకే. సో ఒక ట్రైన్ యొక్క పొడవు, రైట్. సో ప్లాట్ఫామ్ యొక్క పొడవు, ట్రైన్ యొక్క పొడవు ప్లాట్ఫామ్ యొక్క పొడవు అంట, రైట్. సో ట్రైన్ యొక్క పొడవు ప్లాట్ఫామ్ యొక్క పొడవు సమానం ఉంటాయంట, దే ఆర్ ఈక్వల్. ట్రైన్ పొడవు నెక్స్ట్ ప్లాట్ఫామ్ పొడవు ఈక్వల్ ఉంటాయంట. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ ట్రైన్ ఏం చేసిందంటమ్మా, సో ట్రైన్ తీసుకుందాం చూడండి, రైట్. సో ఈ ట్రైన్ ఏం చేసిందంట, స్పీడ్ ఎంత ఉందంటే ట్రైన్ది 90 km/h తోని 90 km/h తోని ఈ ప్లాట్ఫామ్ని 60 secondsలో అంటే 1 minuteలో దాటేసిందంట. అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్, రైట్. ఇక్కడ చూడండి మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, రైట్. ఇక్కడ చూడండి మా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇక్కడ ఉన్నాయి కదా, అంటే 2L ఈక్వల్ అన్నాడు కాబట్టి 2L ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 90. బట్ చూడండి మా, మనకు 90 km/h ఉంది. మనం దాన్ని ఏం చేయాలి, meter/second కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ టైం సెకండ్స్లో ఉంది, సో meter/second కదా. అంటే ఏం రాస్తాం దీన్ని 18/5 అని రాస్తాము కన్వర్షన్లో. ఆ ఎలా కన్వర్ట్ చేస్తాము, ఈ వాల్యూ ఎందుకు వస్తుంది అనేది మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. సో 90 × 18/5, సారీ ఇట్ వాస్ 5/18 ఇక్కడ, నాట్ 18/5, 5/18 ఇక్కడ 5/18 ఇంటూ టైం ఎంతమ్మా 60, రైట్. చూడండి 18 5s 2 30s అంతేనా. సో 18 5s 2 30s. సో L ఈక్వల్స్ టు ఏమొస్తుంది అప్పుడు 25 × 30 750 meters, 750 meters, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 750 meters.
సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అన్నా లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నా కూడా మనకి ఏమొస్తుంది 750 meters వస్తుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. ఏ ట్రైన్ పాసెస్ 2 bridges lengths 800 meters and 400 meters in 100 seconds and 60 seconds respectively. The length of the train is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మా. సో దెర్ ఆర్ 2 bridges. ఓకే, సో ఇది ఒక బ్రిడ్జ్, దీని లెంత్ 800, దీని లెంత్. నెక్స్ట్ బ్రిడ్జ్ 2, దీని లెంత్ ఎంత అమ్మా 400. ఓకే, ఒక ట్రైన్ ఏం చేస్తుందంట, ట్రైను ఈ బ్రిడ్జెస్ని 100 secondsలో నెక్స్ట్ 60 secondsలో చేంజ్ చేస్తుందంట. ఏమవుతుందటమ్మా 100 secondsలో 60 secondsలో దాటి వెళ్ళిపోతుందంట. రైట్, సో ఇది 100 seconds, ఇది 60 seconds. చూడండి మా, ట్రైన్ ఏం చేస్తుంది, దాటిపోతుంది 100 secondsలో, 100 secondsలో 60 secondsలో. అప్పుడు ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ అనుకోమని చెప్తున్నాడు. ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టు, ఇక్కడ లాజిక్ చూడండి మా. ఇక్కడ 800 meters ఉంది లెంత్, దానికి ఎంత పట్టింది 100 seconds పట్టింది. ఇక్కడ 400 meters ఉంది లెంత్, దానికి ఎంత పట్టింది 60 seconds పట్టింది దాటడానికి. అంటే మనకు లెంత్ పెరిగినదే టైం ఎంత పెరిగింది, టైం కూడా పెరిగింది. దట్స్ వాట్ వి డిస్కస్డ్. డిస్టెన్స్ అండ్ టైమ్ ఈజ్ ప్రపోర్షనలీ ఇన్ నేచర్ అని డిస్కస్ చేసుకున్నాము, అంతే కదా. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ 800 meters ఉంటే ఇక్కడ ఎంత అయింది 100 seconds అయింది. డిస్టెన్స్ 400 meters ఉంటే ఇక్కడ ఎంత అయింది 60 seconds అయింది. అంటే ఏమైంది, డిస్టెన్స్ తగ్గుడుతోనే, ఇక్కడ చూడండి మా, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ తగ్గడంతోనే ఇక్కడ నుండి ఇక్కడికి టైం కూడా తగ్గింది కదా. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతమ్మా మనకి, ఈ డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత 400 meters తగ్గింది. దానికి ఎంత తగ్గింది టైము 40 seconds తగ్గింది. అంటే మనకి ఇక్కడ 400 meters డిస్టెన్స్ ఉంది, టైం ఏమో 40 seconds ఉంది. కెన్ వి ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? ఎస్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ చూడండి. రైట్, సో వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు, ఎలాగనుకుంటాం మనము, స్పీడ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంతమ్మా 400, అంతే కదా, అది 400 డిస్టెన్స్, టైం ఎంత 40 seconds. అంటే ఎంత వస్తుంది ఇక్కడ, ఎంత 10 meter/second. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 10 meter/second. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. చూడండి మా, మనకు స్పీడ్ ఎంత వచ్చింది, ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చింది 10 meter/second వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం మనము, టూ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చినప్పుడు మనము స్పీడ్ అన్న కనుక్కోవచ్చు, టైం అన్న కనుక్కోవచ్చు. అంటే ఈ లెంత్ కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. కాబట్టి యాజ్ వి నో దట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం, ఈజంట్ ఇట్? స్పీడ్ ఇంటూ టైం. చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత ఉంది మా, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ 800. సో వాట్ ఈస్ ద స్పీడ్ హియర్ 10 meter/second. వాట్ ఈస్ ద టైం, ఎంత టైంలో దాటింది, అది 100 secondsలో దాటింది. ఓకే, సో చూడండి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 1000 - 800. 1000 - 800. సో వాట్ విల్ గెట్ హియర్ 200 meters. ఎంత వస్తుంది మా 200 meters. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది ఇక్కడ 200 meters ఉంది. ఎంత ఉంది మనకు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 200 meters. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ 200 meters. రైట్, సో ఈ విధంగా చేయాలి మా. దీన్ని రేషియోలో కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద వెరీ సింపుల్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A train traveling at a speed of 30 meter/second crosses a platform 600 meters long in 30 seconds. The length of the train is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక ట్రైను 600 meters లాంగ్ 600 meters పొడవు ఉన్న, వెడల్పు అనమ్మా పొడవు, 600 meters పొడవు
సో 600 మీటర్స్ పొడవు ఉన్న ప్లాట్ఫామ్ని ఎంత సెకండ్స్ 30 సెకండ్స్లో రైట్ దాటుతుంది. దీని స్పీడ్ ఎంత ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడు 30 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. రైట్ 30 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. చూడండి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే చూడండి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ఏంటి ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది కనుక్కోవాలి. రైట్ సో ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉంది 600 ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్ 30 ఇంటూ వాట్ ఈస్ ద టైం 30 అంతే కదా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 900 మైనస్ 600 ఎంత వస్తుందమ్మా లెంత్ ఆఫ్ ద ట్రైన్ 300. 900 మైనస్ 600 ఈజ్ 300 మీటర్. ఎంతమ్మా 300 మీటర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్ 300 మీటర్స్. ఓకే ఒకవేళ మనకు అక్కడ 30 మీటర్ పర్ సెకండ్ కాకుండా 30 కిలోమీటర్ పర్ హవర్ ఇచ్చాడు అనుకోండి, వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్. రైట్ నెక్స్ట్ వన్. రైట్ ఇక్కడ ఏం చేసామమ్మా మనం కేస్ 1లో ఏం చేసాము, వి ఫైండ్ అవుట్ లెన్స్. నౌ విల్ ఫైండ్ అవుట్ ద టైమ్. దిస్ ఈజ్ ఆల్సో వి డిస్కస్డ్ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో. దిస్ ఈజ్ ఆల్సో వాట్ వి డిస్కస్డ్ ఫైండింగ్ టైమ్. ఎలా, సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫాము లెంత్ ఆఫ్ ద ట్రైను ఇచ్చినప్పుడు స్పీడ్ ఇస్తాడు, మన అన్ని టైమింగ్ అనుకోమని చెప్తాడు. ఇది డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. ఓకే సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ట్రైన్ 300 మీటర్స్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 25 మీటర్ పర్ సెకండ్. ఇట్ విల్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ 200 మీటర్స్ ఇన్ హౌ మెనీ సెకండ్స్. వీ హ్యావ్ టు ఫైండ్ టైమ్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక ట్రైన్ అంట, ఒక ట్రైను ఎంత ఉందమ్మా, ఏ ట్రైన్ ద లెంత్ దాని పొడవు ఎంత ఉంది 300 మీటర్లు ఉంది. పొడవు ఎంత ఉందమ్మా 300 మీటర్స్ ఉంది. అయితే ఆ బ్రిడ్జ్ ఉందంట, ఒక బ్రిడ్జ్ను దాటడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. అయితే వాటి లెన్స్ ఎంత ఇచ్చాడట, బ్రిడ్జ్ యొక్క లెంత్ 200 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దాని స్పీడ్ ఎంత ఇచ్చాడు 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 25 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అంటే చూడండి ఇక్కడ యాజ్ వి నో దట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంతే కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదమ్మా. మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఉంది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఉంది, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఉంది. మనం ఏం కనుక్కోవాలి, టైం కనుక్కోవచ్చు కదా. చూడండి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 300 ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత 200 ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 25 ఇంటూ టైం. సో టైం ఈక్వల్స్ టు 500/25. 25 2s. సో ఎంత వస్తుంది మనకు 20 సెకండ్స్. ఎంత వస్తుంది మా 20 సెకండ్స్. అంటే అది 20 సెకండ్స్లో 200 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ని 25 మీటర్ పర్ సెకండ్తోని దాటేస్తుంది. రైట్ సో వాట్ ఈస్ ద ఆన్సర్ 20 సెకండ్స్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. జాగ్రత్తగా చేయాలమ్మా. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 132 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 110 మీటర్స్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ 165 మీటర్స్. ఇక్కడ ఏమంటున్నాడు మా క్వశ్చన్స్లో, ఒక ప్లాట్ఫామ్ ఉందంటమ్మా, దాని పొడవు ఎంత ఉందట అంటే 165 మీటర్స్ ఉందంట. ఓకే ఈ పొడవు ఉన్న దాన్ని ఒక ట్రైన్ అంట, ఒక ట్రైన్ ఎంత ఉంది, దాని లెంత్ ఎంత ఉంది 110 మీటర్స్ ఉంది. అది ఎంత స్పీడ్తోని 132 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తోని దాన్ని దాటేస్తుందట. అయితే అది దాటేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఎంత టైం పడుతుంది అడుగుతున్నాడు. రైట్ యాజ్ వి నో దట్ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఉంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఉంది, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఉంది. రైట్ కెన్ వి ఫైండ్ అవుట్ ద టైం? ఎస్. చూడండి లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది మా 110 మీటర్స్, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉంది
165 meters equals to 132 into time. రైట్, ఇక్కడ చూడండి మా 132 కిలోమీటర్ పర్ హవర్ ఉంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. రైట్, ఎందుకంటే మనకు చూడండి మీటర్స్లో ఉంది లెంత్ కిలోమీటర్స్లో ఉన్నప్పుడు మనం కిలోమీటర్ పర్ హవర్ పెట్టుకున్నా పర్లేదు. బట్ ఇక్కడ లెంత్ ఎందులో ఉంది, మీటర్స్లో ఉంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ స్పీడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. చూడండి దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము, 5/18 అని రాస్తాము ఇంటూ 5/18 ఈక్వల్ ఇంటూ టీ. రైట్, సో చూడండి దీన్ని ఎలా రాయొచ్చు మనము, 18 5 18 6 7 వెళ్తుందో చూద్దాం. 9 2 ఓకేనా, 9 2 18, ఇది ఎంతమ్మా 12 ఉంది కాబట్టి 6 2 ఎంత, 6 2 12, మళ్ళీ 6 2 రైట్, ఇది ఎంతమ్మా 275 ఈక్వల్స్ టు 66 ఇంటూ 5/9 కదా. సో చూడండి 11 6 11 25 అంతే కదా, 11 6 11 25 ఎంత వస్తుంది ఇక్కడ, 3 3 ఇక్కడ ఎంత వస్తుంది 2 రైట్. సో 5 5 ఎంత వస్తుంది మా, టైమ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 3/2 అంటే 15/2. సో 15/2 ఈజ్ నథింగ్ బట్ 7.5 seconds. ఎన్ని సెకండ్స్ మా, 7.5 seconds. సో వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి, ఏ ట్రైన్ 150 meters లాంగ్. ఏ ట్రైన్ యొక్క పొడవు ఎంత ఉందట, 150 meters ఉందంట. టేక్స్ 30 seconds to cross a bridge 500 meters long. How much time will the train takes to cross a platform 370 meters long అంటున్నాడు. రైట్, చూడండి మా 150 meters ఉందట లెంత్. ఒక ప్లాట్ఫామ్ యాక్చువల్ లెంత్ ఎంత ఉందట, బ్రిడ్జ్ ఎంత ఉందట, 500 meters ఉందట. దాని యొక్క ట్రైన్ దాటుతుంది, దాని లెంత్ ఎంత ఉంది, 150 meters ఉంది కదా. ఎన్ని సెకండ్స్లో, 30 secondsలో దాటుతుంది. అప్పుడు వాడు ఏమంటున్నాడు, 370 meters ఉన్న ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇదెంత లెంత్, 150 meters రైట్. అంటే మనకి ఇక్కడ ఏం కనుక్కోవాలి మా, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్. ఏం కనుక్కోవాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్పీడ్ రైట్. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోండి. చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈక్వల్స్ టు ఎంత, స్పీడ్ ఇంటూ టైం రైట్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది, 150, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత ఉంది, 500 ఈక్వల్స్ టు స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. హౌ మెనీ సెకండ్స్, 30 seconds. ఎన్ని సెకండ్స్ మా, 30 seconds రైట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ నౌ, 650/30. వాట్ ఈస్ ద స్పీడ్, 650/30 అంటే 65/3 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఎంత ఇప్పుడు, 65/3 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్పీడ్ వచ్చింది కదా. సో వాట్ ఈస్ ద స్పీడ్, 65/3. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్ టు క్రాస్ 370 meters ప్లాట్ఫామ్. ఓకే, సో చూడండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది, 150, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఉంది, 370 ఈక్వల్స్ టు వాట్ ఈస్ స్పీడ్, 65/3 ఇంటూ టైమ్. ఓకే రైట్. సో చూడండి ఇది ఎంత అవుతుంది మొత్తం, సో 520 ఈక్వల్స్ టు 65/3 ఇంటూ టీ కదా. సో దీన్ని ఏం రాయొచ్చుమా, 13 4s అంటే 13 ఇంటూ 40 ఈజ్ 520, 13 ఇంటూ 5 ఈజ్ 65, 5 8s. వాట్ ఈస్ ద టైమ్, టీ ఈక్వల్స్ టు 8 ఇంటూ 3 ఎంత, 24 seconds. వాట్ ఈస్ ద టైమ్ హియర్, 24 seconds రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, ఫైండింగ్ ద స్పీడ్. అంతే కదమ్మా, ఫైండింగ్ ద స్పీడ్.
మనకు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్తాడు, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఇస్తాడు, స్పీడ్ కనుక్కోమని చెప్తాడు, మనకు టైం ఇస్తాడు. వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ వన్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. A train with a uniform speed passes a platform 120 meters long in 17 seconds. A bridge 210 meters long in 25 seconds. The speed of the train is అన్నాడు. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి మా, ఒక ట్రైన్ ఉందటమా, రైట్, ఒక ట్రైన్ ఉంది. అది ఏం చూస్తున్నా అంటే సమ్ ఎక్స్ మీటర్స్తోని, ఓకే, ఎక్స్ మీటర్స్, దాని లెంత్ తెలియదు మనకు. ఏం చేస్తుంది, ఎక్స్ మీటర్స్తోని ఒక ప్లాట్ఫామ్ ఎంత ఉంది, రైట్, ఎంత ఉంది, 122 మీటర్స్ ఉంది. ఓకే, సో దాన్ని ఎంతలా క్రాస్ చేస్తుంది మా, 17 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అదే లెంత్ ఉన్న ట్రైను, ఆ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఎంత ఉంది, 210 మీటర్స్ ఉంది. దాన్ని ఎంతలో క్రాస్ చేస్తుంది మా, 210 మీటర్స్ని 25 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మా, 122 మీటర్స్ నుండి 210 మీటర్స్కి మనకి ఏమైంది, లెంత్ పెరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 120 మీటర్స్ ఉంది, ఇక్కడ 210 మీటర్స్ ఉంది. సో లెంత్ ఏమైంది, మనకు పెరిగింది. ఇక్కడ ఏమైంది మా, లెంత్ పెరిగినప్పుడు టైం కూడా పెరిగింది కదా, లెంత్ పెరిగినప్పుడు టైం కూడా పెరిగింది, రైట్. అంటే ఏంటి, ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనరేట్ టు ద టైం, అంతేగా. లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్. మనకు లెంత్ పెరిగినప్పుడు టైం కూడా పెరిగింది, అంటే టైము డిస్టెన్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇవి డిస్కస్ చేసుకున్నాం మనం టైం అండ్ డిస్టెన్స్లో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది. కెన్ వి ఫైండ్ అవుట్ ద స్పీడ్? సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదా. ఇక్కడ లెంత్ ఎంత పెరిగింది చూడండి, లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ హియర్. సో ఇక్కడ ఎంత ఉంది, 120 అంటే 78 ప్లస్ 10 ఎంత, 88. ఎంత పెరిగింది, 88 పెరిగింది కదా. సో చూడండి 88 బై, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, డిఫరెన్స్ ఎంతమ్మా, 8 కదా. సో అంటే ఎంత, 11 మీటర్ పర్ సెకండ్. What is the speed ma, 11 meter per second. But what we have to find, we have to find the speed of the train in kilometer per hour. ఇక్కడ ఏం కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ కిలోమీటర్ పర్ హవర్. మీటర్ పర్ సెకండ్ నుండి మనం కిలోమీటర్ పర్ హవర్కి కన్వర్ట్ చేయాలంటే ఎంత మల్టిప్లై చేయాలమ్మా, 18 by 5తో మల్టిప్లై చేయాలి. లెట్స్ మల్టిప్లై హియర్, 11 into 18 by 5. ఓకే, సో 11 into 18 is how much, 198, అంతే కదా. 10 plus 11 into 18 సింపుల్గా రాసుకోవాలి మనం. 180 plus 18, 198 by 5. సో 198 by 5 అంటే చూడండి, సో 5 3s are 15, 5 3s are 15, నెక్స్ట్ 4 ఉంటుంది అంటే 48, 9 5s are 48, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 6, అంటే 6 అంటే 30 వస్తుంది. ఎంత వస్తుంది మనకు, 39.6 కిలోమీటర్ పర్ హవర్, 39.6 కిలోమీటర్ పర్ హవర్. చూడండి ఇక్కడ చూడండి అన్ని సేమ్ ఉన్నాయి, 37.5, 36.5, 39.6 కిలోమీటర్ పర్ హవర్. సో వాట్ ఈస్ ఆన్సర్, 39.6 కిలోమీటర్ పర్ హవర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. A train with a uniform speed crosses a platform 162 meters long in 18 seconds. ఒక ట్రైన్ ఉందంటమ్మా, అది ఏం చేసిందంటే 162 మీటర్స్ లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని ఎంతలో క్రాస్ అయిందంట, 18 సెకండ్స్లో క్రాస్ చేసిందంట. ఇక్కడ మనకు టైం ఇవ్వలేదు, సారీ, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు. అందరూ ఏమనుకుంటారంటే ఈ ఆన్సర్ని కాంట్ బి డిటర్మైన్ అని పెట్టుకుంటారు. ఓకే, ఈ ఆప్షన్ ఈలో మనకి కాంట్ బి డిటర్మైన్ ఇచ్చారనుకోండి, అందరు కాంట్ బి డిటర్మైన్ అని పెడతారు. యాక్చువల్ ఆన్సర్ ఏది, అది కాదు, రైట్. ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం అన్నాడు వాడు, అదే లెంత్ ఉన్న ట్రైను ఒక ప్లాట్ఫామ్ని, ప్లాట్ఫామ్ ఎంత ఉంది, 120 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ని 15 సెకండ్స్లో దాటిందంట. ఎంతలో దాటింది, 15 సెకండ్స్లో దాటింది. అప్పుడు ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు.
వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. చూడండి మా ఇక్కడ 162 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ నేమో 18 సెకండ్స్లో, 120 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ నేమో 15 సెకండ్స్లో దాటేసింది. అంటే చూడండి ఇక్కడ లెంత్ పెరిగింది, టైం కూడా ఏమైంది చూడండి. లెంత్ పెరిగినప్పుడు టైం పెరగాలి కదా మనకి. ఇక్కడ లెంత్ తగ్గింది, ఇక్కడ ఏమైంది లెంత్ తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా టైం తగ్గింది. చూడండి 162 నుంచి 120కి వచ్చింది, ఇక్కడ 80 నుంచి 15కి వచ్చింది. అంటే ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం కదా. అగైన్ ప్రూవ్ అయింది ఈ క్వశ్చన్లో మనకి. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, వి నో దట్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అంతే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 42 meters. హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, 3 seconds. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు 42/3. వాట్ యూ విల్ గెట్, 14 meter per second. వాట్ యూ విల్ గెట్, 14 meter per second. దెన్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలమ్మా, మనం కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో టు కన్వర్ట్ దిస్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. సో 14 into 18/5. ఓకే, 14 into 18/5. సో హౌ కెన్ వీ రైట్ దిస్, చూడండి మధ్య ఎలా రాయొచ్చు మనము, 3.6 కదా, 18/5 అంటే 3.6. సో 14 into 3.6 అంటే 14 into 36 రాయండి. 14 into 36 ఎంత వస్తుంది, సో 14 6 84, 14 3 42, సో 504 అంతే కదా. సో 504 అంటే ఎంత వస్తుంది, 50.4 కిలోమీటర్ పర్ అవర్. అక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే, సో 1 unit 1 digit తర్వాత పాయింట్ పెట్టాం, 50.4 కిలోమీటర్ పర్ అవర్. సో కన్వర్షన్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఏ ట్రైన్ ట్రావెలింగ్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్ క్రాసెస్ 2 bridges ఆఫ్ లెంగ్త్ 300 meters అండ్ 240 meters in 21 seconds and 18 seconds respectively. The speed of the train is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట, రైట్. సో నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో మీ నోట్స్ కూడా అలా రాసుకోవాలి, మా సైడ్కి రాసుకోకండి, ఇబ్బంది అవుతుంది, రైట్. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయంట. ఒకదాని లెంత్ ఎంత ఇచ్చాడు, 300 ఇచ్చాడు, ఇంకో దాని లెంత్ ఎంత ఇచ్చాడు, 240 ఇచ్చాడు. ట్రైన్ లెంత్ మనకు తెలియదు, అయితే ట్రైన్ ఏం చేస్తుందంటే, రైట్, సో ట్రైన్ ఏం చేస్తుంది, కొంత లెంత్ ఉన్న ట్రైన్ ఏం చేస్తుందంటే వీటిని ఎన్ని సెకండ్స్లో క్రాస్ అవుతుంది, మొదటి దాన్ని ఏమో 21 secondsలో, రెండవ దాన్ని 18 secondsలో క్రాస్ అవుతుంది కదా. సో సెకండ్ది 18 seconds ఎందుకు సార్ అంటే దాని లెంత్ తగ్గింది. చూడండి లెంత్ ఎంత తగ్గింది మా, ఇక్కడ ఎంత తగ్గింది లెంత్, 60 meters తగ్గింది. 60 meters తగ్గడం వల్ల టైం ఎంత తగ్గింది, 3 seconds తగ్గింది కదా. సో అంటే మనము కెన్ వి ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత, 60, టైం ఎంత 3, అంటే 20 meter per second. ఓకే, సో 20 into ఎంతమ్మా, కన్వర్షన్ ఎలా చేయాలి మనం, మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్కి. సో కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 18/5. సో దట్ ఈస్ 18/5. సో 5 4s ఎంత వస్తుంది, 72 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద ఆన్సర్, 72 కిలోమీటర్ పర్ అవర్. ద కాన్సెప్ట్ 9, దట్ ఈస్ ఫైండింగ్ ద యావరేజ్ స్పీడ్ వెన్ డిస్టెన్స్ ఇన్ XY by form, రైట్. సో మనము కాన్సెప్ట్ 2లో యావరేజ్ స్పీడ్ డిస్కస్ చేసుకున్నాము అక్కడ, రైట్. టైమ్ అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ 2లో వి డిస్కస్ ది యావరేజ్ స్పీడ్, బట్ అది బేసిక్ లెవెల్, ఇది అడ్వాన్స్డ్ లెవెల్, రైట్. సో లెట్స్ సీ హౌ ద క్వశ్చన్స్ విల్ బి. ఇక్కడ ఏమంటాడంటే అమ్మా, ఏ పర్సన్ కవర్డ్ 999 kilometers. In that, 1/3 of the distance he covered with 1/3 of the distance he covered with 20 kilometer per hour.
రైట్. సో again one third of the distance covered with 25 kilometer per hour. remaining distance 40 kilometer per hour. remaining distance 40 kilometer per hour. then find the average speed అంటాడు. ఏమంటాడు మా? దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అంటాడు. ఒకసారి తెలుగులో చూడండి. తెలుగులో ఏమంటాడంటే, ఒక వ్యక్తి 999 కిలోమీటర్లను కొంత సమయంలో ప్రయాణించాడు. అయితే అందులో 1/3 వంతును గంటకు 20 కిలోమీటర్ల వేగంతో, ఇంకొక 1/3 వంతును గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మిగిలిన దాన్ని 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అతను సగటు వేగం ఎంత అంటాడు. సో లెట్స్ సీ, దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉందమ్మా. చూడండి, నో నీడ్ టు టేక్ దిస్ 999, క్లోజ్ దిస్, రైట్. సో లీవ్ అబౌట్ దిస్, ఇది పట్టించుకోకండి, 999 పట్టించుకోకండి. అంటే క్వశ్చన్లో మనకి ఏ డిస్టెన్స్ ఇస్తే ఆ డిస్టెన్స్ని వదిలిపెట్టేసేయండి. నౌ you see 1/3 so 1/3 plus 1/3 ఎంతమ్మా? 2/3, రైట్. సో చూడండి మా, 3లో 2 పార్ట్స్ పోయింది, ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 1 పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 1/3 వస్తుంది, అంతే కదా. ఇది 3 ఏమో, ఈ 2/3లో ఏమో ఇది టోటల్ మా, ఇది టోటల్ డిస్టెన్స్, ఓకేనా. 3 అనేది టోటల్ డిస్టెన్స్. ఆ టోటల్ డిస్టెన్స్లో 2 పార్ట్స్ అంటే 1 2 పార్ట్స్ ఏమో ఇక్కడ అయిపోయాయి. రిమైనింగ్ అన్నాడు కాబట్టి 3లో 2 పార్ట్స్ పోయాయి, ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి? 1 పార్ట్ ఉంటుంది, అంటే 1/3. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 3 పార్ట్స్, అంతే కదా, 3 పార్ట్స్. నౌ లెట్స్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 25, 40, right. 20, 25, 40. Let's see now, what is the LCM of 20, 40? 20, 40 LCM ఏంటమ్మా? చూడండి, ఏది బిగ్ నెంబర్ ఉంటుందో ఇది 40 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 20, 20 into 2 ఈజ్ 40 కాబట్టి 40 ఈజ్ ద LCM. అంటే మనకు 20, 40 LCM ఏమొస్తుంది? 40 వస్తుంది. నెక్స్ట్ 25, 40 LCM ఏమొస్తుంది చూడండి, 5 into 5, 5 into 8. అంటే కామన్ 5 ఉంది కాబట్టి ఒక 5ని క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 25 into 8. సో 25 into 8 ఎంతమ్మా? 400, అంతేనా. 25 into 8 200, సారీ, 25 into 8 ఈజ్ 200, రైట్. సింపుల్ కావాలంటే దీన్ని డివైడ్ చేయొచ్చు మా. చూడండి, 25ని ఎలా డివైడ్ చేయొచ్చు మనము? 20 + 5 into 8, అంతే కదా. 8 into 20 ఈజ్ 160 ప్లస్ 5 into 8 ఈజ్ 40 కదా. ఎంత వస్తుంది? 160 వస్తుంది, 200 వస్తుంది. 160 + 40 200 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 25, 40? 200. 20, 25, 40 ఎల్సిఎం ఎంత అండి? 200. చూడండి, మనకు టోటల్ డిస్టెన్స్ ఎలాగనుకుంటామంటే, టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 3 పార్ట్స్. 3 into 200, 3 into 200 ఎంత? 600. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 600 కిలోమీటర్స్, రైట్. సో టోటల్ డిస్టెన్స్ అనేది 600 కిలోమీటర్స్. సో అందులో మనం 1/3 ఎంతనో కనుక్కోవాలి, నెక్స్ట్ 1/3 ఎంతనో కనుక్కోవాలి, నెక్స్ట్ 1/3 ఎంతనో కనుక్కోవాలి. చూడండి, మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 600 వచ్చింది, అంతే కదా. సో ఈ డిస్టెన్స్ని వాడు 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు, రైట్. సో ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది మా? 600 into 1/3 అంటే ఎంత? 200 కిలోమీటర్స్, అంతే కదా. ఫస్ట్ పార్ట్ ఎంత? 200 కిలోమీటర్స్, ఓకే. అదర్వైజ్ ఐ విల్ రైట్ దిస్ ఇన్ ద న్యూమరేటర్, 200 కిలోమీటర్స్, ఓకే. నెక్స్ట్ పార్ట్ ఎంత? 200 అవుతుంది, ఎందుకంటే సేమ్ 1/3 ఉంది కాబట్టి. నెక్స్ట్ పార్ట్ ఎంత? 200 కిలోమీటర్స్ కదా, అంతేనా.
ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3, రైట్. సో మనకేమొచ్చింది, డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంతనంటమ్మా, 20 km/h. నెక్స్ట్ ఎంతనంట, 25 km/h. నెక్స్ట్ ఏమన్నాడు, 40 km/h, రైట్. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మా, వి గాట్ 600 kilometers కదా. బట్ వీ నీడ్ టు ఫైండ్ ద టోటల్ టైం, రైట్. సో టోటల్ టైం ఎలా కనుక్కుంటాము చూడండి, ఇక్కడ 200 kilometersని 20 km/h కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అంటే మనకి ఇక్కడ టైం 1 వస్తుంది కదా, టైం 2 వస్తుంది, టైం 3 వస్తుంది. ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో దిస్ ఈజ్ టైం, దిస్ ఈజ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ స్పీడ్. ఇక్కడ ఎంత వస్తుంది మా, 200/25 అంటే విల్ గెట్ 8. ఇక్కడ ఎంత వస్తుంది, 200/40 అంటే ఎంత వస్తుంది, విల్ గెట్ 5. ఓకే, 10, 8, 5. సో టోటల్ టైం అంటే ఎంత, T1 ప్లస్ T2 ప్లస్ T3 కదా. ఎంత వస్తుంది ఇక్కడ, 10 ప్లస్ 8 ప్లస్ 5, రైట్. టోటల్ ఎంతమ్మా, 600 ఎంత, 23. ఓకే, సో 23 2s 46. రిమైనింగ్ ఎంత ఉంది, 140 ఉంది. సో అంటే 23 6 ఎంత వస్తుంది, 18 1 హియర్, 138. అంటే 23 6 138. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 26 2/23 km/h. So what is the average speed ma, 26 2/23 km/h, రైట్. సో మనము ఈ విధంగా చేయాలి. ఎప్పుడు మనకు డిస్టెన్స్ ఇచ్చేసి, రైట్, డిస్టెన్స్ ఇచ్చేసి మనకు డిస్టెన్స్ని XY బై ఫామ్లో ఇచ్చినప్పుడు, ఇది XY బై ఫామ్ ఉంది కదా చూడండి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద ఫ్రాక్షన్ ఫామ్, రైట్. సో లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్ మా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే హీ విల్ ఏ పర్సన్ కవర్స్, లేకపోతే ఏ కార్ కవర్స్ 5,999 kilometers అని చూడడంతోనే మనం ఆన్సర్ చేసే క్వశ్చన్కి వెళ్ళిపోతాం. క్వశ్చన్ స్కిప్ చేస్తాం, రైట్. బట్ లాజిక్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ చేస్తారు. ఏ కార్ కవర్స్ 5,999 kilometers, రైట్. It covers half of the distance. It covers half of the distance 10 km/h, right. So again half of the distance or 1/3 of the distance. 1/3 of the distance 20 km/h. The remaining distance 30 km/h. Then find the average speed of the car. Then find average speed of car. Then find the average speed of the car. Now you see here, చూడండి మా, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి x/y ఫామ్లో ఇచ్చాడు. సో దీన్ని మనం ఫ్రాక్షన్ నుండి నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. మనం రిమైనింగ్ అనుకోవాలి కదా ఇక్కడ. సో రిమైనింగ్ అనుకోవాలనుకుంటే చూడండి, 1 మైనస్ 1/2 ప్లస్ 1/3 ఎంత వస్తుంది మా ఇక్కడ, 1 మైనస్ ఎంత వస్తుంది, సో 5/6. అంటే ఇక్కడ ఎంత వస్తుంది రిమైనింగ్, 1/6 వస్తుంది, అంతే కదా. 6 మైనస్ 5/6 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా టోటల్ దాంట్లో. ఇప్పుడు ఈ 1/6 అంటే ఏంటి మా,
ఇది టోటల్ డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్. అందులో రిమైనింగ్ 1 అవుతుంది, రిమైనింగ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది. రైట్, చూడండి 1/3 ఇంటూ 1/3లో టోటల్ డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్లో 1/3 ఎంత అవుతుంది, 1/3 ఇంటూ 6 ఎంత 2. ఇక్కడ ఎంత అవుతుంది 1/2 ఇంటూ 6 ఎంత 3. సో మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 6 పార్ట్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 6 పార్ట్స్ ఉంది. రైట్, సో ఐ విల్ రబ్ దిస్. రైట్, సో నెక్స్ట్ చూడండి టోటల్ డిస్టెన్స్ మనకు ఇక్కడ రాసుకుందాం. టోటల్ డిస్టెన్స్ 6 పార్ట్స్, టోటల్ డిస్టెన్స్, సో 6 పార్ట్స్ అంటే 6 అని రాసుకోండి. ఓకే, 6 కిలోమీటర్స్ అని రాసుకోండి. రైట్, చూడండి మా ఇక్కడ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. 20, 10, 20, 30. Right, so these are all multiples of 10. 10 into 2 is 20, 10 into 3 is 30. Right, so what is the LCM? Right, 2, 3. ఇక్కడ చూడండి మనం టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో 0, 0 ఉన్నప్పుడు యూనిట్లో 0 పెట్టుకోవాలి. 1 into 2, 2 into 3, 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం 60. రైట్, అంటే ఇప్పుడు 6 into 60 అంతే కదా, 6 into 60 ఎంత 360 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ మా 360 కిలోమీటర్స్. 6 పార్ట్స్ ఇంటూ 60, 360 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ 360 కిలోమీటర్స్ అంటే మనం ఏం రాయొచ్చు 60 into 3. ఓకే, సో 60 into 3, 60 into 3 అంటే 180, 60 into 2 అంటే 120, 1 into 60 అంటే వాట్ విల్ గెట్ 60 కదా, టోటల్ కలిపితే 360 వస్తుంది. రైట్, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ, వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ కదా. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. బట్ మనకు టోటల్ డిస్టెన్స్ ఉంది, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ టైం. రైట్, సో టోటల్ టైం ఎలాగనుకుంటాము T1 ఈక్వల్స్ టు ఎంత, డిస్టెన్స్ ఎంత ఉందమ్మా 180, 180 బై వాట్ ఈస్ ద స్పీడ్ 10 అంతే కదా. టైం అంటే టైం ఎలాగనుకుంటాము డిస్టెన్స్ బై స్పీడ్ కదా. రైట్, ఇప్పుడు ఎంత వస్తుంది మనకి 18 hours. అంటే ఈ 180 కిలోమీటర్స్ని 10 km/h వెళ్తూ 18 hours కవర్ చేస్తుందట. నెక్స్ట్ T2 చూడండి మా, T2 ఎంత ఉంది 60 బై వాట్ ఈస్ ద స్పీడ్ హియర్ 20 ఎంత వస్తుంది 3 hours. నెక్స్ట్ T3 60 బై 30 ఎంత వస్తుంది 2 hours. 18 hours, 3 hours, 2 hours. Right, so we have to find the average speed. Right, so average speed we know the formula total distance by total time. So average speed equals to, so average speed em rastamma total distance by total time. Okay, so total distance by total time. What is the total distance here 360 by total time ఎంత ఉంది 18 plus 3 plus 2 ఎంతమ్మా 360 by 23, 360 by 23. So let's see here 23 ones are 23 కదా. రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, రిమైనింగ్ 130 ఉంటుంది. రైట్, సో 23 5s ఎంతమ్మా 15 115 అంటే 23 5s 115. సో 130 అంటే రిమైనింగ్ 15 ఉంటుంది అంతే కదా. సో హౌ కెన్ వీ రైట్ దిస్ 15 by 23 km/h. 15 by 23 km/h. సో 15 23తో మల్టిప్లై చేస్తాం అనుకోండి ఏమొస్తుంది చూడండి ఎంత వస్తుందమ్మా 65 హియర్, ఎంతమ్మా 30 హియర్, సారీ 45 హియర్, 30 హియర్. సో 345 అవుతుంది అంటే ప్లస్ 15 అంటే 360 అవుతుంది. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ నౌ, యావరేజ్
speed equals to average speed equals to 50 by 23 kilometer per hour. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఎంతమ్మా 15 by 23 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ విధంగా మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు డిస్టెన్స్ XY బై ఫామ్లో ఉంటే ఈ విధంగా చేయాలి. రైట్, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో మెయిన్ క్వశ్చన్స్ చేస్తే మనకి ఈజీగా ఐడియా వస్తుంది. రైట్, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. రైట్, ఏ మ్యాన్ ట్రావెల్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 కిలోమీటర్ పర్ అవర్. రెస్ట్ డిస్టెన్స్ అంటే రిమైనింగ్ అన్నట్టు. ఓకే, రిమైనింగ్ 50 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ హీస్ యావరేజ్ స్పీడ్ వేర్ హీస్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈస్ 999. ఓకే, సో ఈ డిస్టెన్స్ క్యాన్సిల్ చేసేయాలి. నో నీడ్ టు టేక్ 999. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ వాడు ఏమన్నాడు, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 40 కిలోమీటర్ పర్ అవర్ అంట. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 కిలోమీటర్ పర్ అవర్. రైట్, I'll divide this 2 parts. రైట్, సో 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని ఎంతమ్మా 40 కిలోమీటర్ పర్ అవర్ అంటే రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది చూడండి. రిమైనింగ్ 1/3 అంటే రిమైనింగ్ ఎంత ఉందమ్మా ఇక్కడ 2 అంటే 2/3 ఉంటుంది, అంతే కదా. రిమైనింగ్ ఎంత 2/3. సో టోటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది మా 3 ఉంది. 3 ఇంటూ మనకు ఈ LCM కనుక్కున్నప్పుడు ఒక నెంబర్ వస్తుంది, అప్పుడు మల్టిప్లై చేయాలి. సో 40 కిలోమీటర్ పర్ అవర్, ఇదెంత 50 కిలోమీటర్ పర్ అవర్. రైట్, సో వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 50? వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 50? సో LCM ఆఫ్ 40, 50. రైట్, సో జీరోస్ ఇంట్లో 0 పెట్టేసాం. 4 into 5. రైట్, 4 into 5 ఎంతమ్మా 20. సో 200 ఈజ్ ద LCM అంటే 3 into 20 ఎంతమ్మా 600 కిలోమీటర్స్. సో టోటల్ 600 కిలోమీటర్స్ అంటే చూడండి, ఇక్కడ ఒక టోటల్ 600 కిలోమీటర్స్ అన్నాడు. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందమ్మా 1/3 into 600 అంటే 200. 2/3 into 600 అంటే ఎంత వస్తుంది అంటే 600 200 పోతే ఏముంటుందమ్మా 400 ఉంటుంది. సో 2/3 into 600 కూడా అదే వస్తుంది. రైట్, చూడండి ఇక్కడ మనకు డిస్టెన్స్ ఏమో 200, 400 ఉంది. స్పీడ్ ఉంది 40 కిలోమీటర్ పర్ అవర్, 50 కిలోమీటర్ పర్ అవర్. టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్, సో వాట్ we need the total distance by total time కదా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో we got the total distance already 600 kilometers. we need to find total time. సో టోటల్ టైం చూడండి, టోటల్ టైం అంటే T1 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డిస్టెన్స్ 200 బై ఎంతమ్మా 40. 0 క్యాన్సల్, 4 5 అంటే ఎంత 5 hours. నెక్స్ట్ T2 ఎంతమ్మా 400 బై 50. 0 క్యాన్సల్, 8 hours. ఓకే, T1 5 hours, T2 8 hours. సో మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 600 ఉంది. టోటల్ టైం ఎంత ఉంది 5 + 8 ఉంది, ఎంత 13 ఉంది. రైట్, షల్ వి ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్? ఎస్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మా 600 బై టోటల్ టైం ఎంత ఉంది 5 + 8 ఎంత 13. 5 + 8 కదా. రైట్, సో అంటే ఏం రాస్తాం ఇక్కడ, విల్ రైట్ ఇట్ యాజ్ 13. ఓకే, సో 13 4s 52 అంటే రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ 60 ఉంది, 52 అంటే 80 ఉంటుంది. సో 13 5s 65, 13 6s 78 అంటే ఏమొస్తుంది మా ఇక్కడ 46 2/13 కిలోమీటర్ పర్ అవర్. 46 2/13 kilometer per hour is the average speed of the right. So average speed
to cover 1/3 of the distance at 40 km per hour and remaining distance 50 km per hour. Okay, so 46 2/3 km per hour is the average speed of a person. So what is the answer? Option A. రైట్. సో ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ మ్యాన్ ట్రావెల్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ 40 km per hour. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 50 km per hour. రెస్ట్ అంటే రిమైనింగ్ 60 km per hour. ఫైండ్ హీస్ యావరేజ్ స్పీడ్ వేర్ హీస్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈజ్ 5,999 అన్నాడు. అంటే 5,990తో సంబంధం లేదు మనకు. సో డు నాట్ టేక్ 5,999. ఓకే, సో ఫస్ట్ ఏంటి మా ఇక్కడ ఏమన్నాడు, వాడు 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 40 km per hourతో మళ్ళీ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 50 km per hourతోని రిమైనింగ్ డిస్టెన్స్ని 60 km per hourతోని వాడు వెళ్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, అతని యావరేజ్ స్పీడ్ కనుక్కోమని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో లెట్స్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్. సో ఫస్ట్ చూడండి మా, రైట్. సో ఫస్ట్ వాడు 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 1/3 ఎంత వెళ్తున్నాడు, 40, మళ్ళీ 1/3 50, రైట్. సో రిమైనింగ్ అన్నాడు చూడండి మా, 1/3 + 1/3 ఎంతమ్మా, 2/3. సో టోటల్ డిస్టెన్స్ 3 పార్ట్స్ అయినప్పుడు 2 పార్ట్స్ వెళ్ళిపోయాడు, అంటే రిమైనింగ్ ఎంత 1 ఉంటుంది, అంటే ఇంకా రిమైనింగ్ 1/3 పార్ట్స్ ఉంటాయి. టోటల్ 3 పార్ట్స్ 1/3 + 1/3 + 1/3 3 పార్ట్స్ వస్తాయి మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా, ఈ 1/3 పార్ట్ని 60 km per hourతో వెళ్తున్నాడట. ఇది ఎంత, 50 km per hour, ఇది 40 km per hour, రైట్. సో మనకు టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. నౌ లెట్స్ సీ ద ఎల్సిఎం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 50, 60, రైట్. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మా ఇక్కడ, ఎల్సిఎం ఆఫ్ 40, 50, 60. ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 0 ఉంటుంది, యూనిట్ ప్లేస్లో 0 ఉంటుంది, రైట్. 4కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా, 12. 12కి 5కి ఎల్సిఎం ఎంత, 60. అంటే వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 600. 600 × 3 ఎంత, టోటల్ డిస్టెన్స్ మనకు, టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది టోటల్ డిస్టెన్స్ కదా. 3 × 600 ఎంతమ్మా, 1800 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. సో అందులో 1/3 అన్నాడు, అంటే 1/3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 1/3 విల్ గెట్ 600, ఇజంట్ ఇట్, అంతే కదా. 1/3 అంటే మనకు 600 వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఓకే, రైట్. సో మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చింది మా, టోటల్ టైం కనుక్కోవాలి. సో టోటల్ టైం ఎలా కనుక్కుంటాము, డిస్టెన్స్ బై స్పీడ్, రైట్. లెట్స్ ఫైండ్ అవుట్ T1. సో T1 ఎంత వస్తుంది, డిస్టెన్స్ ఎంత ఉంది, 600/40, 0 0 క్యాన్సల్, ఇది 15 hours. నెక్స్ట్ T2 ఎంత వస్తుంది చూడండి మా, T2 = 600/50, 0 0 క్యాన్సల్, ఇది ఎంత వస్తుంది, 12 hours. నెక్స్ట్ T3 ఎంత ఉంది మా ఇక్కడ, 600/60, ఎంత వస్తుంది, 10 hours, రైట్. సో ఫ్రమ్ దిస్ we can find out total time. Now so total distance by total time is what, average speed, అంతే కదా. total distance by total time is average speed. So average speed equals to, right, total distance by total time. So what is the total distance ma here, 1800 by what is total time. So 15 plus 12, 27, 27 plus 10, 37. Okay, so 37 means here, let's see, 37 5s are how much, 37 5s are 185, isn't it. So 37 6s are, 37 4s are, take 37 4s are, 37 4s are 28 to 148. Okay, so 37 4s are 148, remaining how much, 32. So 32 means 320,
ఓకే. సో 320 అంటే 37, సో 9s 37 8s, సో 56 5 3 8 3s 24, so 296, right? 296, 37 8s 296. సో రిమైనింగ్ హౌ మచ్? ఇక్కడ ఎంత ఉంది మనకు 330 కదా, రిమైనింగ్ ఎంత ఉంది 34 కదా. సో 48 34 by 37 కిలోమీటర్ పర్ హవర్, రైట్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 48 34 by 37 kilometer per hour. What is the average speed here? 48 34 by 37 kilometer per hour. లేకపోతే ఇతను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ సి చేయండి. మరి దీన్ని 1800 అని పెట్టాడు. ఇక్కడ డైరెక్ట్గా ఎంత పెట్టాడు? 1800 అని పెట్టాడు. సో మీకు కావాలనుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, లేకపోతే 1800 by 37 అని కూడా రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ వరకు డిరైవ్ చేసాము. ఓకేలో మనకు ఆన్సర్లో 48 34 30/7 ఉంటే అది పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి 1800 by 37 అని పెట్టేశాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడు? ఏ మ్యాన్ ట్రావెల్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 32 km/h, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 km/h. సో రెస్ట్ 1/3 ఇచ్చాడు, ఎంత? 60 km/h. Find his average speed where his total distance covered by him is 600. Okay, cancel this. Right, so let's see now. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ 1/3 32 40 నెక్స్ట్ 60. రైట్, చూడండి ఇక్కడ దీన్ని 3గా డివైడ్ చేశాడు మా. 3 1/3 ఉంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. సో 1/3 1/3. సో ఫస్ట్ దాన్ని ఏమో 32, సెకండ్ దాన్ని ఏమో 40, థర్డ్ దాన్ని ఏమో 60. ఓకే, 32 40 60. రైట్, సో వాట్ ఈస్ ద LCM? LCM ఆఫ్ 32, 40, 60. రైట్, వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 60? 120, అంతే కదా. సో 32కును 120కి LCM ఏమొస్తుంది చూడండి, ఎంత వస్తుందమ్మా? 8 15s 8 4s, అంతే కదా. 8 15s 8 4s. సో 32 15s ఎంతమ్మా? 32 15s, రైట్. ఎంత వస్తుంది మనకు? సో 10 1 160. సో ఎంత? 480. ఎంత వస్తుంది? 480ఏనా? ఎంతమ్మా? 480. సో 480 ఇంటూ 3, అంతే కదా. 480. సో ఇదెంతమ్మా? టోటల్ డిస్టెన్స్ ఎలాగనుకుంటాం మనము? టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 480 ఇంటూ 3 కదా. రైట్, సో 480 ఇంటూ 3 అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకు ప్రతి డిస్టెన్స్ 480 వస్తుంది. 480 ఇంటూ 3 అంటే 480 ఇంటూ 3/1/3 అంటే ఎంత వస్తుంది? 480 వస్తుంది. అంటే మనకు ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా? 480. రైట్, సో ఈచ్ డిస్టెన్స్ ఈజ్ 480. నౌ we got total distance here. Okay, so we have to find the total time. So T1 equals to 480 by 32. 480 by 32. సో 32 15 ఎంత వచ్చింది మనకు చూడండి? 32 15s 480, రైట్. అంటే 32 ఇంటూ 15, సో 15 hours. నెక్స్ట్ T2 ఎంత ఉందమ్మా? 480 by 40 0 ఇక్కడ ఎంత? 12, సో 12 hours. నెక్స్ట్ T3 ఎంత? 480 by 60 0 క్యాన్సల్, 8 hours. రైట్, సో మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చింది, టోటల్ టైం వచ్చింది. సో కెన్ వి ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్? ఎస్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ గుర్తుపెట్టుకోండి మా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
కదా. సో టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత ఉందమ్మా అక్కడ 480 ఇంటూ 3 సో ఇక్కడ ఎంత ఉంది 15 12 8 అంతెంత 35 ఎంత ఉందమ్మా 35. ఓకే, సో ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్? లెట్స్ సీ. by 7 here, so 9 5s are 45, remaining ఎంత ఉంటుందమ్మా 30 ఉంటుంది. సో 5 6 30. సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ 96 ఇంటూ 3 అంటే 96 ఇంటూ 3 ఎంత వస్తుందమ్మా 18 1, సో 288 ఎంత 288 by 7. సో 288 by 7 అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకి. సో 41 1/7 కిలోమీటర్ పర్ అవర్ ఎంత వస్తుంది 41 1/7 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ నౌ 41 1/7 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో లెట్స్ సీ 41 1/7 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ ఏ. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా, రైట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో యూ విల్ గెట్ క్వశ్చన్స్. ఒకవేళ మనకు క్వశ్చన్ పేపర్ టఫ్ అడగాలనుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ మీద ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తాడు. లేకపోతే ఒకవేళ యావరేజ్ మనకు క్వశ్చన్ పేపర్ ఈజీ ఉండాలనుకుంటే యావరేజ్ స్పీడ్ మీద మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. 2xy/x+y ఇంటూ టైం ఉంటుంది కదా, 2 ఇంటూ s1 s2 బై s1 ప్లస్ s2 ఇంటూ టైం, యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి అలా ఇస్తాడు క్వశ్చన్స్. ఓకే, కాన్సెప్ట్ నెంబర్ 10, that is finding the meeting time, right. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకు క్వశ్చన్లో వాడు ఏమి ఇస్తాడంటే 2 times టైమింగ్స్ ఇస్తాడు మా. సో టైమింగ్స్ ఇచ్చేసి మీటింగ్ టైం కనుక్కోమంటాడు. ఇంతకుముందు ఏంటంటే స్పీడ్ ఇచ్చేది నెంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చేది, మీటింగ్ టైం కనుక్కోమనేది. లేకపోతే డిస్టెన్స్ ఇచ్చేది, స్పీడ్ ఇచ్చేది, మీటింగ్ టైం కనుక్కోమనేది. బట్ ఇక్కడ ఏమి ఇస్తాడంటే స్టార్ట్ అయిన టైము ఎండ్ అయిన టైము 2 ఇస్తాడు, రైట్. సో అప్పుడు మీటింగ్ ఏ టైంలో కలుసుకుంటారో కనుక్కోమంటాడు. లెట్స్ సీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ person started at Hyderabad at 6 a.m. A person started Hyderabad at 6 a.m. and reached Karimnagar. So reached Karimnagar at 9 a.m. Again a person started at 10 a.m. and reached the Karimnagar at 2 p.m. Then find their meeting time. ఫస్ట్ ఏం చేయాలంటమ్మా, మనకు స్టార్టింగ్ టైం చూడండి ఎంత ఉంది ఇక్కడ 6 a.m. ఉంది. స్టార్టింగ్ టైం 6 a.m. ఉంది. ఇతడు ఏ టైంకి రీచ్ అవుతాడు కరీంనగర్ 9 a.m.కి రీచ్ అవుతాడు. నెక్స్ట్ ఇతడు కరీంనగర్ నుండి 10 a.m.కి స్టార్ట్ అయ్యి ఏ టైంకి రీచ్ అవుతాడు 2 p.m.కి రీచ్ అవుతాడు వేరే పర్సన్. ఓకే, నౌ సో వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్స్? నేను పర్సన్ ఎక్స్ అనుకుంటున్నా, పర్సన్ వై అనుకుంటున్నా. పర్సన్ ఎంత టైం తీసుకున్నాడు చెప్పండి. ఎక్స్ పర్సన్ ఎంత టైం తీసుకున్నాడు 6 3 అంటే ఎంత డిఫరెన్స్ 3 hours తీసుకున్నాడు. నెక్స్ట్ పర్సన్ వై ఎంత తీసుకున్నాడు మా 4 hours తీసుకున్నాడు, అంతే కదా. 10 నుంచి 12 వరకు 2 hours, 2 నుంచి మళ్ళీ 12 నుంచి 2 వరకు 2 hours, రైట్. టోటల్ ఎంత 4 hours, రైట్. సో టోటల్ ఎంత చూడండి 3 + 4 ఎంతమ్మా 7 hours. ఇది 3 + 4 7 hours. నెక్స్ట్ చూడండి ఇక్కడ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ 6 a.m. and 2 p.m. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 6 a.m. and 2 p.m. 6 a.m.కు 2 p.m.కి డిఫరెన్స్ ఎంతమ్మా 6 to 6 అంటే 6 to 12 ఎంత డిఫరెన్స్ 6. మళ్ళీ 12 నుంచి 2 p.m.కి ఎంత డిఫరెన్స్ 2 అంటే ఎంత టోటల్ 8. ఎన్ని అవర్స్ టోటల్ 8 hours. టోటల్ ఎంతమ్మా 8 hours. సో మనం ఏం కనుక్కోవాలి మీటింగ్ టైం ఈక్వల్స్ టు ఏ టైం స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్ టైం తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్ది స్టార్టింగ్ టైం తీసుకోవాలి. అంటే ఎంత 6 a.m.
ప్లస్, సో ఇది తీసుకోవాలి ఫస్ట్ పర్సన్ డ్యూరేషన్ తీసుకోవాలి ఎంత 3 ఇంటూ ఇది ఎంతమ్మా 8/7 24/7. సో 24/7 ఎలా రాయొచ్చు మనము? 24/7 అంటే 7 3s 21, సో 3/7 అంతే కదా. సో ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే 3/7 అని రాస్తాను. రైట్, చూడమ్మా 6 AM ప్లస్ 3/7 ఎంత? 3/7. సో 3/7 దీన్ని ఎలా రాయొచ్చుమా? అప్రాక్సిమేట్గా తీసుకుంటాను చూడండి. 7 × 8 = 56, రైట్. సో అప్రాక్సిమేట్గా యాక్చువల్లీ ఇక్కడ ఎంత రావాలి? 60 hours రావాలి కదా, 60 minutes రావాలి. చూడండి 3/7ని మనము హవర్స్ లెక్క ఎలా కన్వర్ట్ చేస్తాము? ఇంటూ 60 కదా, అంతే కదా. 3/7ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 minutes రాయాలి. సో 7 8s అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది చూడండి? 24 minutes వస్తుంది అప్రాక్సిమేట్గా. అంటే ఈ 3/4ని మనం ఏం రాయొచ్చు? సో కెన్ వి రైట్ దట్ యాజ్ 3/7 ఏం రాయొచ్చు? 24 minutes అని రాయొచ్చు కదా. చూడండి 6 AM ప్లస్ 3 hours 24 minutes. 6 AM 3 hours 24 minutes. సో టోటల్ ఎంత అవుతుందో చెప్పండి? At 9:24 AM they meet each other. At 9:24 AM they meet each other. అంతే కదా. At 9:24 AM they meet each other. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఏ పర్సన్ ఏ starts from Secunderabad to Nalgonda. Okay, a person A starts from Secunderabad to Nalgonda, right. So he started at Secunderabad at 8 AM and reached Nalgonda at 12:30 PM, right. Again person B started at 9 AM and reached Secunderabad at 2 PM. Then find their meeting point అంటాడు. రైట్, ఫస్ట్ స్టార్టింగ్స్ రాసేయండి. ఏ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 8 AM. సో బి ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 9 AM. నెక్స్ట్, సో బి ఎప్పుడు రీచ్ అయ్యాడు నల్గొండకి? 12:30. సో ఏ నల్గొండకి 12:30కి, బి సికింద్రాబాద్కి 2 PM. సో ఈ పిఎంలు ఏఎంలు చాలా ఇంపార్టెంట్ మా. రైట్, సో 8 AM స్టార్ట్ అయ్యి 12:30కి రీచ్ అయ్యాడంటే వాట్ ఈస్ ద జర్నీ టైం? జర్నీ టైం ఎంత? 4.5 hours. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎంత జర్నీ? ఎంతమ్మా ఇది ఎంత జర్నీ? సో 9 PM అంటే 2 అంటే 5 PM అంటే 5 hours, అంతే కదా. 9 to 12 అంటే 3 hours, రైట్. సో 12 to 2 hours. సో టోటల్ ఎంతమ్మా? 9/2. సో 9/2 ఇక్కడ 5. 9/2 + 5 ఎంతమ్మా? 19/2. సో 19/2 అంటే సో 9 ఎంత వస్తుంది? 9.5 రాద్దామా, లేకపోతే 9 1/2 అని రాద్దాం. 19/2 అని రాసేయండి డైరెక్ట్గా. ఓకే, ఎంత? 19/2. ఓకే, 19/2 దట్ ఈస్ 9.5. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి. ఇక్కడ 8 AM 2 PM అంటే ఎంత? 4 + 6. ఇక్కడ ఎంత? 4. 12 అంటే 4 + 2 6 ఎంత? ఇది 6 hours వస్తుంది, రైట్. సో టు ఫైండ్ ద మీటింగ్ టైం వాట్ వీ డూ? మీటింగ్ టైం కనుక్కోవాలంటే మనం స్టార్టింగ్ టైం తీసుకుంటాము కదా. టు ఫైండ్ ద మీటింగ్, రైట్,
టు ఫైండ్ ద మీటింగ్ టైమ్, టు ఫైండ్ ద మీటింగ్ టైమ్ ఆఫ్ ఏ కామా బి, మీటింగ్ టైమ్ ఆఫ్ ఏ కామా బి. సో ఏం చేస్తాం మనము, స్టార్టింగ్ పాయింట్ ఎంత 8 AM స్టార్ట్ అవుతారు, ప్లస్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉందా, ఇక్కడ 9/2 స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఇది ఎంత ఉంది 6/19/2. ఓకే, 9/2 ఇంటూ 6/19/2, రైట్. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు, దిస్ వన్ క్యాన్సల్. సో ఎంత వస్తుంది చూడండి, 8 AM ప్లస్ 54/19. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి, 54/19 ఇంటూ 60. ఓకే, సో ఎంత వస్తుందమ్మా, అప్రాక్సిమేట్గా 19 3s 57, అంతే కదా. 19 3s అంతా 57, అప్రాక్సిమేట్గా 54 ఇంటూ 3, 54 ఇంటూ 3 ఎంతమ్మా 162, 54 ఇంటూ 3 12, ఇదంతా 162. ఎంత వస్తుంది మనకు, అప్రాక్సిమేట్గా 162 మినిట్స్ వస్తుంది. ఎంత వస్తుంది, 162 మినిట్ అప్రాక్సిమేట్గా. 162 మినిట్స్ మనము హవర్స్లో కన్వర్ట్ చేయాలి కదా. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్, దీన్ని ఏం రాయొచ్చమ్మా మనము, 2 hours 42 minutes. అప్రాక్సిమేట్గా ఎంత రాయొచ్చు, 2 hours 42 minutes, రైట్. సో దాన్ని 54/19 ప్లేస్లో రాసేయండి. ఎంత వస్తుందమ్మా ఇక్కడ, 8 AM ఎంత, 2 hours 42 minutes, 2 hours 42 minutes. సో ఇప్పుడు ఎంత వస్తుంది మొత్తం టోటల్ చూడండి, 10:42 AM. ఎంతమ్మా, 10:42 AM. సో వాళ్ళు 10:42 AM దగ్గర మీట్ అవుతారంట. సో వాట్ ఈస్ ద మీటింగ్ టైమ్ నౌ, 10:42 AM, రైట్. సో దే మీట్ ఎట్ 10:42 AM, రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ కరీంనగర్ at 6 AM and reaches to Hyderabad at 10 AM. Another car starts from Hyderabad at 10 AM and reaches Karimnagar at 11:30 AM. At what time they will meet? At what time they will meet? Okay, so చూడండి, ఫస్ట్ కరీంనగర్ నుండి అంట ఒక కారు బయలుదేరిందంట, రైట్. సో కరీంనగర్ నుండి ఒక కారు బయలుదేరింది ఎటు, టువర్డ్స్ హైదరాబాద్. ఏ టైంకి బయలుదేరింది 6 AM బయలుదేరింది. ఏ టైంకి రీచ్ అయింది ఇక్కడ, 10 AM రీచ్ అయింది ఒక కారు. నెక్స్ట్ అదే రోజు మరొక కారు హైదరాబాద్ నుండి 8 AM స్టార్ట్ అయింది. ఏ టైంకి రీచ్ అయింది, 11:30 AM రీచ్ అయింది. సో అప్పుడు ఏమంటాడు, మీటింగ్ పాయింట్, ఆ రెండు కార్లు మీటింగ్ ఎప్పుడు మీట్ అవుతాయి అంటారు. ఆ రెండు కార్లు ఏ టైంలో మీట్ అవుతాయి అని అడుగుతున్నాడు, రైట్. చూడండి ఫస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. లెట్స్ టేక్ ద నంబర్ ఆఫ్ అవర్స్ డిఫరెన్స్ హియర్. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, లేకపోతే డైరెక్ట్గా రాద్దాం. చూడండి ఇక్కడ ఇది 6 AM కదా, ఇదెంత 10 AM. నెక్స్ట్ 8 AM కదా, ఎంత ఇది 11:30 AM, రైట్. సో చూడండి ఇక్కడ 6 AM 10 AM ఎంత వస్తుంది, 4 hours. నెక్స్ట్ 8 AM 11:30 AM డిఫరెన్స్ ఎంత, 3 hours. ఓకే, టోటల్ ఎంత వస్తుంది మా, 7.5 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 15/2. నెక్స్ట్ 6 AM 11:30 AM ఎంతమ్మా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 6 AM 11:30 AM డిఫరెన్స్ ఎంత, 5.5, అంతే కదా. సో 5.5 అంటే ఏం రాస్తాం, దీన్ని 11/1/2 అని రాస్తాము. 11/1/2 అంటే రైట్ 5.5. చూడండి మనకు మీటింగ్ టైం అనుకోవాలి కాబట్టి మీటింగ్ టైం
ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 6 AM ప్లస్ యాక్చువల్ ఎంత ఉంది ఇక్కడ, ఫస్ట్ కార్ డ్యూరేషన్ ఎంత 4 ఇంటూ 11/2 బై 15/2, దిస్ 2 క్యాన్సల్, రైట్. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉంది, 44/15 కదా. దీన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి, రైట్. మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 రాయాలి. సో 15 4s ఇక్కడ ఎంత వస్తుంది మనకి 176 minutes. సో 176 minutes అంటే ఏం రాయొచ్చు మనము, 2 hours 56 minutes. కెన్ వి రైట్ యాజ్ 2 hours 56 minutes? ఎస్. చూడండి ఇప్పుడు 6 AM కదా, 6 AM స్టార్ట్ అయింది, ఫస్ట్ పర్సన్ స్టార్ట్ అయింది ఎప్పుడు 6 AM. సో 6 AM ప్లస్ ఎంత 2 hours 56 minutes. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చుమా, 8:56 AM. దే మీట్ ఎట్ 8:56 AM. 8 AM దగ్గర కలుస్తారు వాళ్ళు, దే మీట్ ఎట్ 8:56 AM, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ B. సో 8:56 AM ఆన్సర్ B. సో ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ విజయవాడ ఎట్ 8 AM and reaches Hyderabad at 6 PM. Another car starts from Hyderabad at 10 AM, reaches Vijayawada at 8 PM. Right? At what time they will meet? Okay, right. So చూడండి ఫస్ట్ కార్ అంట విజయవాడ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, 8 PMకి స్టార్ట్, 8 AMకి స్టార్ట్ అవుతుందట ఉదయం. ఏ టైంకమ్మా, ఉదయము 8 AM స్టార్ట్ అవుతుందట. అది ఏ టైంకు రీచ్ అవుతుందట, 6 PM అంటే సాయంత్రం. మళ్ళీ రాత్రి ఏ టైం, ఉదయం హైదరాబాద్ నుండి ఎన్నింటికి బయలుదేరుతుందట, ఇంకొక కారు 10 AMకి. ఏ టైంకి రీచ్ అవుతుందట, 8 PMకి. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీటింగ్ పాయింట్ అని అడుగుతున్నాడు, రైట్. ఏమడుతున్నాడు, మీటింగ్ పాయింట్ విజయవాడ హైదరాబాద్, రైట్. చూడండి ఫస్ట్ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ జర్నీ డ్యూరేషన్. ఓకే, ఇక్కడ ఎంత చూడండి, 8 AM ఇక్కడ 6 PM అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని అవర్స్ మా, 8 AM to 8 PM 12 hours. అంటే 6 PM అంటే 2 hours తక్కువ ఉంది కాబట్టి 10 hours. నెక్స్ట్ 10 AM ఇక్కడ 8 PM. ఓకే, 10 AM 8 PM, రైట్. సో 10 AM అంటే ఇక్కడ చూడండి 10 AM 8 PM, 10 AM 10 PM అంటే 12 hours. సో 10 AM 8 PM అంటే ఎంతమ్మా, 10 hours అంతే కదా. 10 AMకు 10 PMకు 12 hours. సో 8 PM అంటే 10 PMకు 2 hours తక్కువ ఉంది అంటే 10 hours అవుతుంది. సో టోటల్ ఎంత, 20 hours. ఇక్కడ చూడండి 8 AMకు 8 PMకి ఎంత వస్తుంది డిఫరెన్స్, 8 AMకు 8 PMకి ఎంత వస్తుంది మనకి, 12 hours వస్తుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద మీటింగ్ పాయింట్, ఎట్ వాట్ పాయింట్ దే మీట్. ఓకే, సో మీటింగ్ పాయింట్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, 8 AM. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ పర్సన్ యొక్క టైం తీసుకోవాలి, స్టార్టింగ్ టైం తీసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ పర్సన్ యొక్క డ్యూరేషన్ ఎంత అమ్మా, స్టార్టింగ్ పర్సన్ యొక్క డ్యూరేషన్ ఎంత, 10 hours. సో టోటల్ ఇదెంతమ్మా, 12/20. సో ఎంత వస్తుంది, 0 0 క్యాన్సల్, 6. సో ఇదంతా 6 hours. అంటే 8 AMకు 6 hours కలిపినట్టు ఏమవుతుందమ్మా, 2 PM. 14 అంటే ఏం రాస్తాం మనం, 2 PM అని రాస్తాం కదా, 2 PM. సో ది మేట్ ఎట్, what is their meeting point, they meet at 2 PM. Okay, isn't it, they meet at 2 PM, right. ఇలా జాగ్రత్తగా చేయాలమ్మా.
So each and every calculation is important. They meet at 2 p.m. Let's see miscellaneous questions ma. Okay, so miscellaneous questions చూద్దాం. సో miscellaneous questions మనకి ఏ కాన్సెప్ట్స్ కిందికి రావు, రైట్. సో కాన్సెప్ట్ 1లో ఇవన్నీ పెట్టేశానమ్మా, రైట్. సో let's see the question in the miscellaneous questions, right. A car driver leaves Bangalore 8:30 a.m. and expected to reach a place 300 kilometers from Bangalore at 12:30 p.m. At 10:30 a.m. he finds that he has covered only 40% of the distance. By how much he has to increase the speed of the car in order to keep up his schedule అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక కార్ డ్రైవర్ అంట బెంగళూరు నుంచి వెళ్ళి ఒక 300 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్కి బయలుదేరుతున్నారంట. ఫర్ సపోజ్ ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ సో బెంగళూరు టు హైదరాబాద్. ఓకే, సో అతను ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడట, 8:30 AM స్టార్ట్ అవుతున్నాడట, రైట్. సో ఎప్పుడు రీచ్ అవ్వాలి అతను, ఎప్పుడు రీచ్ అవ్వాలి, హీ హ్యాస్ టు రీచ్ ద బెంగళూరు 12:30. హీ హ్యాస్ టు, ఏ కార్ డ్రైవర్ లీవ్స్ బెంగళూరు 8:30 AM. ఓకే, రైట్. సో 8:30 AM బెంగళూరు రీచ్ అయ్యాడు. ఇక్కడ ఏ టైంకి రీచ్ అవ్వాలి, 12:30 PM ఇతను రీచ్ కావాలి ఇక్కడ. సో దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఎట్ 10:30 AM, 10:30 AM అంట, ఎట్ 10:30 AM. సో ఎట్ 10:30 AM he finds that he covered only 40% of the discount అంట, 40% of the distance అంట. అతను ఏం చేశాడు, 40% ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశాడు. ఎంతలో, 300లో, రైట్. సో మనం 100% అనుకుంటే డిస్టెన్స్ మనకు 40% పోయింది. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60%. అయితే వాడు ఏమంటున్నాడు, బై హౌ మచ్ హీ హ్యాస్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఇన్ ఆర్డర్ టు కీప్ అప్ హీ స్కెడ్యూల్ అన్నాడు. అంటే వాడు ఏం చేశాడమ్మా, ఫస్ట్ చూడండి, 8:30 to 10:30 AM 40% ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశాడు. కానీ అతను అందులో కొంత డిస్టెన్స్ కవర్ చేశాడు కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి వీ కెన్ ఫైండ్ అవుట్ ద స్పీడ్. ఆ స్పీడ్ కాకుండా ఇంకా ఎంత స్పీడ్తో పోయినట్టయితే అతను ఈ 60% డిస్టెన్స్ కవర్ చేసి ఎగ్జాక్ట్ 12:30కి రీచ్ అవుతాడు అంటున్నాడు. దట్ చూడండి, మనకు 40% ఉంది కదా ఇక్కడ, రైట్. చూడండి, సో 40% అంటే 300లో 40% ఎంతమ్మా, 120 కిలోమీటర్స్ని వాడు 8:30కి స్టార్ట్ అయింది అతను, రైట్. సో 8:30కి స్టార్ట్ అవుతే 10:30కి 40% ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశాడంటే ఎన్ని అవర్స్ మా, ఇక్కడ 2 అవర్స్లో 120 కిలోమీటర్స్ కవర్ చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 180 కిలోమీటర్స్ ఉంటాయి కదా. ఈ రిమైనింగ్ 180 కిలోమీటర్స్ని వాడు ఎగ్జాక్ట్ 12:30 PM రీచ్ అయ్యేటట్టు ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి అంటే, ఇక్కడ యాక్చువల్ స్పీడ్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక స్పీడ్ ఉంటుంది, అంతే. ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు వాడు ఎగ్జాక్ట్గా 12:30 PM రీచ్ అవుతాడు అంటున్నాడు. రైట్, చూడండి, మనకు T1 ఇక్కడ టైం ఎంత, ఇక్కడ ఇక్కడ చూడండి మా, స్పీడ్ S1 ఎంత ఉందమ్మా, 120/2. 120/2 అంత ఎంత వస్తుంది, 60 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మా, స్పీడ్ 2 180/2 ఎంత వస్తుంది, 90. అంటే 90 km/h వస్తుంది మనకి, రైట్. ఏమొస్తుంది, 90 km/h వస్తుంది, 60 km/h వస్తుంది. ఇదెంత స్పీడు, 60 km/h, 90 km/h, రైట్. సో అప్ టు దిస్ ఇస్ ఫైన్. అక్కడ ఏమంటున్నాడు వాడు, ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేసినట్టయితే 12:30కి రీచ్ అవుతుంది అంటున్నాడు. చూడండి మా, వాడు 60 km/h నుండి 90 km/hకి వెళ్ళాడు. 60 km/h నుండి 90 km/hకి స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 30 km/h, రైట్. సో వాడు ఎంత ఇంక్రీజ్ చేశాడు, స్పీడు 30 km/h ఇంక్రీజ్ చేశాడు. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 30 km/h. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ఏ మోటార్ సైక్లిస్ట్ P started his journey at a speed of
30 kilometer per hour. After 30 minutes, motorcyclist Q started from the same place but with a speed of 40 kilometer per hour. How much time in hours will Q take to overcome P? Right. So ఇలాంటి క్వశ్చన్స్ లో గుర్తుపెట్టుకోండమ్మా. This is purely depend upon the relative speed. Okay, we'll discuss that relative speed in the trains, problems on trains. చూడండి ఇక్కడ రిలేటివ్ స్పీడ్. ఓకే, సో జస్ట్ ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను చూడండి. రిలేటివ్ స్పీడ్, ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు వస్తువులు ఒకే దిశలో వెళ్ళినట్టయితే అప్పుడు వాళ్ళ స్పీడ్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మైనస్. ఓకే, రెండు వస్తువులు ఆపోజిట్ వ్యతిరేక దిశలో వచ్చినట్టయితే వీ హ్యావ్ టు టేక్ ప్లేస్, వీ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్స్. రైట్, ఇక్కడ స్పీడ్స్ ఏం చేయాలి, తీసేసేయాలి. ఇక్కడ స్పీడ్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. రైట్, దిస్ ఇస్ సింపుల్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో మనకి, పి అనే వ్యక్తి. రైట్, సో పి అనే వ్యక్తి చూడండి, పి అనే వ్యక్తి క్యూ అనే వ్యక్తి ఒకటే ప్లేస్ నుండి స్టార్ట్ అవుతున్నారట. అయితే పి అనే వ్యక్తి ఎంత 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 వేగమమ్మా, 30 కిలోమీటర్ పర్ అవర్తో వేగంతో వెళ్తున్నారు. క్యూ అనే వ్యక్తి అదే ప్లేస్ నుండి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఏమైందమ్మా, పి స్టార్ట్ అయిన తర్వాత క్యూ 30 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయ్యాడంట. పి స్టార్ట్ అయిన 30 మినిట్స్ తర్వాత క్యూ స్టార్ట్ అయ్యాడంట. అంటే చూడండి, ఫర్ సపోజ్ నేను ఇంకో వ్యక్తి ఉన్నా అమ్మా, నేను ఫస్ట్ ఒక 30 మినిట్స్ స్టార్ట్ అయ్యాను ఆయనకంటే ముందు. అప్పుడు ఇంకో వ్యక్తి స్టార్ట్ అవుతాడు. అంటే ఆ 30 మినిట్స్లో నేను కొంత దూరాన్ని ప్రయాణిస్తా కదా, కొంత డిస్టెన్స్ని కవర్ చేస్తా కదా. సో ఇక్కడ మనకు స్పీడ్ ఇచ్చాడు. కదా, స్పీడ్ ఎంత ఇచ్చాడు, 30 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. అంటే చూడండి 60 మినిట్స్కి, రైట్, 60 మినిట్స్కి పి ఎంత కవర్ చేస్తున్నాడు, 30 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడు. పి 60 మినిట్స్కి 30 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడు. అదే 30 మినిట్స్కి ఎంత కవర్ చేస్తాడు, రైట్, 30 మినిట్స్కి ఎంత కవర్ చేస్తాడు, 15 కిలోమీటర్స్ కవర్ చేస్తాడు. ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తాడు మా, 15 కిలోమీటర్స్. దెన్ కెన్ వి టేక్ దిస్ యాజ్ డిస్టెన్స్? ఎస్, సో డిస్టెన్స్ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ పీని క్యూ ఓవర్కమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో వెళ్తున్నాయి కాబట్టి మనకి చూడండి ఒకే దిశ అంటే స్పీడ్ ఎంత చేయాలి, మైనస్ చేయాలి. అంటే 40 మైనస్ 30 ఎంత వస్తుంది, 10 కిలోమీటర్ పర్ అవర్. మనకు స్పీడ్ కూడా వచ్చింది, మనకు స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. కెన్ వి ఫైండ్ అవుట్ ద టైం? అంటే క్యూ అతని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాడో కనుక్కోవచ్చు కదా. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టూ టైం. అప్పుడు డిస్టెన్స్ ఎంతమ్మా, 15. వాట్ ఈజ్ ద స్పీడ్, 10. టైం కనుక్కోవాలి. సో 5 3s 5 2s. డిస్టెన్స్ టైం ఈక్వల్స్ టు 3/2 అవర్స్. 3/2 అవర్స్. మనకి ఇక్కడ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్లో రాసాము. లేకపోతే ఏం రాస్తాం, ఇక్కడ గంట 30 నిమిషాలు. గంట 30 నిమిషాల తర్వాత అతను క్యూ అనే అతను పీని ఓవర్టేక్ చేస్తాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 3/2. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 3/2. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ ఫార్మర్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 61 కిలోమీటర్స్ in 9 hours. He travelled partly on foot at 4 kmph, partly on bicycle at 9 kmph. The distance travelled on foot is. Okay, so this is very very important question. This is repeated in SSC CGL and SIN Constable. Right, so ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక రైతు 61 కిలోమీటర్లని, ఎంతమ్మా, 61 కిలోమీటర్లని ఏం చేశాడంట, 9 అవర్స్లో చేశాడంట.
9 అవర్స్లో కవర్ చేశాడంట. రైట్. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, 4 కిలోమీటర్లని సరే బై వాకింగ్ ఎంత 4 kmph. ఓకే. నెక్స్ట్ బై సైక్లింగ్, నెక్స్ట్ ఏమన్నాడు, కొంతవరకు సైకిల్ మీద ఎంత 9 kmph. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఖాళీ నడిచిన ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై వాకింగ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అంటున్నాడు. రైట్. సో దీన్ని 3 విధాలుగా చేయొచ్చు దీన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు, 3 విధాలుగా చేయొచ్చు. ఆ 3 విధాలు చెప్తాను చూడండి, 3 ways చెప్తాను. రైట్. 3 మెథడ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఈజ్ అలిగేషన్ మెథడ్. ఓకే. ఎంతమ్మా, అలిగేషన్ మెథడ్. చూడండి మనకు స్పీడ్ ఎంత ఇచ్చాడు, వాకింగ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 4. నెక్స్ట్ సైక్లింగ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు S2 9. సో మనకు అలిగేషన్ అప్లై చేయాలంటే వాట్ ఈస్ ద రూల్ ఫర్ అప్లయింగ్ ద అలిగేషన్? ఓవరాల్గా ఉండాలి. అంటే ఓవరాల్గా అతని స్పీడ్ వస్తుంది కదా, ఓవరాల్గా అతని స్పీడ్ 61/9 కదా, ఓవరాల్ స్పీడ్ మనకు 61/9 ఉంది కదా. ఓవరాల్గా అంటే 61 కిలోమీటర్స్ని 9 అవర్స్లో కవర్ చేయాలంటే ఓవరాల్ స్పీడ్ మనకు 61/9 ఉంటుంది. ఓకే. సో చూడండి ఇక్కడ మనం 61/9 అప్లై చేద్దాం. 61/9 ఇక్కడ ఎంత వస్తుంది మనకు చూడండి, 61/9 అంటే సో 9 4/1 అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, ఎల్సిఎం ఆఫ్ 1,1,9 ఎల్సిఎం ఎంత వస్తుంది 9 వస్తుంది. అంటే 4 into 9 here, 9 into 9 here, 61/9 into 9. So this one cancel, this one cancel, సో 4 into 9 అలానే ఉంటుంది కదా, 4/1 into 9 అంటే 9 ఉంటుంది. ఓకే. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, సో హౌ కెన్ వి రైట్ దిస్, దీన్ని ఎలా రాయొచ్చు 36 81 61 అంతే కదా, 36 81 61. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 20, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 25. ఓకే. సో క్యాన్సిల్ చేయండి చూడండి ఎంత వస్తుంది మనకు 4:5 ఎంత వస్తుంది 4:5. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైమ్. గుర్తుపెట్టుకోండి ఇది రేషియో అమ్మా, ఇది టైం రేషియో. రైట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము అలిగేషను స్పీడ్లో తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఇక్కడ అలిగేషన్ ఎక్కడ తీసుకున్నాము, స్పీడ్లో తీసుకున్నాము. మనకి ఇక్కడ కింద ఏ రేషియో వస్తుంది అంటే టైం రేషియో వస్తుంది. టైం రేషియో ఎందుకు వస్తుంది సార్ అంటే దే ఆర్ ఇన్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాట్ ఈస్ దిస్, ఇదేంటిమా టైం రేషియో. రైట్. సో మనం ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు చెప్పండి, ఖాళీ నడకన ఎంత దూరం నడిచాడు అని కనుక్కోమంటున్నాడు. చూడండి బై వాకింగ్ ఎంత దూరం నడిచాడు కనుకుండా. రైట్. ఎంత దూరం నడిచాడు కదా, బై వాకింగ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఫార్మర్. ఓకే. ఫార్మర్. చూడండి ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది వాట్ ఈస్ ద స్పీడ్ బై వాకింగ్ 4 km/h. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ హియర్ 4 ఎంతమ్మా 16 kilometers. రైట్. బై సైకిల్ ఎంత కవర్ చేశాడో చూద్దాం. ఎందుకంటే మనకు టోటల్ 9 hours రావాలి, టోటల్ డిస్టెన్స్ 61 రావాలి. సో 9 into 5 ఎంతమ్మా 45. సో మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 61 + 45 ఎంత అవుతుందమ్మా 16 + 45 ఎంత అవుతుంది 61 అవుతుంది. ఇది 4 hours, ఇది 5 hours, 9 hours. అంటే ఎంత అవుతుంది మనం తీసుకున్న లాజిక్ కరెక్టే కదా. రైట్. సో ఇది ఒక టైప్ అమ్మా, ఇది టైప్. సో మెథడ్ 1 అలిగేషన్. ఓకే. మెథడ్ 1 అలిగేషన్. లెట్స్ గో టు ద మెథడ్ 2. I will tell you the 3 methods. You can choose any one of these. సో మెథడ్ 2 చూడండి మెథడ్ 2 ఇది కొంచెం ఈజీ ఉంటుంది ఇంకా. సో ఇది 61, ఇది 9 hours, ఇది ఎంతమ్మా 61 kilometers. ఓకే. సో ఇది 4, ఇది 9 కదా.
ఇది 9 అవర్స్, ఇది సారీ ఇది 4 kmph, ఇది 4 kmph, ఇది 9 kmph. ఓకే, చూడమ్మా ఇక్కడ 61 కిలోమీటర్స్ ఉంది. వీ హ్యావ్ 9 km/h 9 hours. ఎంత ఉంది? 9 km/h 9 hours. చూడండి ఇక్కడ 9 km/h ఉంది, 9 hours ఉంది. అంటే చూడండి డిస్టెన్స్ ఏమవుతుంది అప్పుడు 9 × 9 ఎంత? 81. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ 81 కిలోమీటర్స్ వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? 61 వచ్చింది, 61 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఈజ్ 20 by ఓకే 20/4 ఎంత వస్తుందమ్మా? 20/4 ఈజ్ ఎంత వస్తుంది? 20 km/4 km/h ఎంత వస్తుంది? 5 hours వస్తుంది, రైట్. మల్టిప్లై దిస్ 5 hours విత్, సో బై సైకిల్ కనుక్కుందాం. బై సైకిల్ ఎంత వస్తుంది చూడండి, 9 × 5. ఓకే, సో ఈ 5 hoursని, ఎందుకంటే మనం ఇక్కడ 9 kmph తీసుకున్నాం కాబట్టి, రైట్, 9 kmph తీసుకున్నాం కాబట్టి 5 hours అని చేద్దాం. 9 × 5, సో 45 కిలోమీటర్స్ ఏమో బై సైకిల్ చేస్తున్నాడు ఇతను. 45 కిలోమీటర్స్ బై సైకిల్ చేస్తున్నాడు. సో అప్పుడు వాకింగ్ ఎంత అవుతుంది? వాకింగ్ ఎంత అవుతుందమ్మా? చూడండి వాకింగ్ అంటే ఆల్రెడీ 45 కిలోమీటర్స్ అయిపోయాయి సైకిల్ ద్వారా. అంటే 61 - 45 ఎంత? 16 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఏం లేదు చూడండి మా, 61 కిలోమీటర్స్, ఇక్కడ 4 km/h, ఇక్కడ 9 km/h ఇచ్చాడు. ఓకే, సో మనకి ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ టోటల్ టైం ఉంది. స్పీడ్ టోటల్ టైం ఎంత ఉంది? స్పీడ్ 9 kmph ఉంది, టోటల్ టైం ఎంత? 9 hours ఉంది. సో 9 × 9 యాక్చువల్లీ వాడు సైకిల్ మీద వెళ్ళినప్పుడైతే 81 కిలోమీటర్స్ కవర్ చేస్తాడు. బట్ ఇక్కడ 61 కిలోమీటర్సే కవర్ చేస్తున్నాడు. ఎందుకు 61 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాడు? వాక్ చేస్తున్నాడు, సైకిల్ మీద వెళ్తున్నాడు, కాలినడకలు వెళ్తున్నాడు, సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు కాబట్టి 61 కిలోమీటర్స్ కవర్ చేశాడు 9 hours. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 20, రైట్. 20 by, సో ఇది చూడండి బై వాకింగ్ ఎంత? 4 kmph బై 4 ఎంత? 5 hours వస్తుంది. ఈ 5 hoursని మనము 9 kmph తోని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 9 × 5 ఎంత? 9 × 5 ఎంత వస్తుంది మనకి? 45 వస్తుంది. సో 45 కిలోమీటర్స్ అనేది సైకిల్ మీద వెళ్తాడు, రిమైనింగ్ 61లో 45 ఉంటుంది కదా, అంటే ఏం చేస్తాడు? 16 కిలోమీటర్స్ ఏమో నడుచుకుంటూ వెళ్తాడు. సో ఇది మెథడ్ 2. సో వాట్ ఈస్ మెథడ్ 3 సార్ దెన్? సో మెథడ్ 3 హియర్ ఈజ్ ఆప్షన్ మెథడ్. ఓకే, సో మెథడ్ 3 ఈజ్ ద ఆప్షన్ మెథడ్, రైట్. ఏంటి ఆప్షన్ మెథడ్? చూడండి మా, మనకు సింపుల్గా చూడండి, హీ ట్రావెల్డ్ పార్ట్లీ ఆన్ ఫుట్, అంటే నడుచుకుంటా అతను ఫూట్తో ఎంత స్పీడ్ ఉంది? 4 kmph ఉంది. అంటే దిస్ 4 kmph మస్ట్ డివైడ్ ద డిస్టెన్స్, రైట్? అంతే కదా, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్స్ టు టైమ్ కదా. దిస్ డిస్టెన్స్ హ్యాస్ టు బి డివైడెడ్ బై ద స్పీడ్. ఓకే, చూడండి ఇక్కడ 4/4, 16/4 ఎంత? 4 hours వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4/14 క్యాన్సల్ కాదు, 17/14 క్యాన్సల్ కాదు, 15/14 క్యాన్సల్ కాదు. సో వాట్ ఈస్ ఆన్సర్? 16 కిలోమీటర్స్. చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 కిలోమీటర్స్ ఉంది, 4 hours ఉంది. యాక్చువల్లీ వాడు, రైట్, సో ఐ విల్ మూవ్ అప్ సైడ్, రైట్. సో ఐ విల్ రబ్ దిస్, రైట్. చూడండి, యాక్చువల్లీ 16 కిలోమీటర్స్ని 4 hours కవర్ చేస్తున్నాడు. ఎంతమ్మా? 4 km/h తోని కవర్ చేస్తున్నాడు కదా. ఇదన్నీ 16 కిలోమీటర్స్ని. సో 61లో రిమైనింగ్ ఎంత ఉంటాయి? ఇంకా 45 కిలోమీటర్స్ ఉంటాయి. సో టోటల్ ఎన్ని అవర్స్ మా? టోటల్ ఎన్ని అవర్స్? 9 hours కదా. టోటల్ ఎన్ని అవర్స్? 9 hours. సో మనకి ఇక్కడ ఎంత రావాలి? టోటల్ 9 hours రావాలి. చూడండి,
4 కిలోమీటర్ పర్ అవర్, ఇది ఎంత 9 కిలోమీటర్ పర్ అవర్. సో 9 5 45, 4 4 అంటే 4 + 5 ఎంత 9 వచ్చింది కదా. అంటే మనకు వచ్చిన తీసుకున్న ఆప్షన్ కరెక్టే కదా. సో ఇది వెరిఫికేషన్. ఆప్షన్ మెథడ్ 3, ఆప్షన్ మెథడ్. ఓకే రైట్. You can use any one of these 3 methods to solve this question. Okay, let's go to the next one. Let's see the next question here. Next question ఏమన్నాడమ్మా, a man cycles at the speed of 8 km/h and reaches the office at 11 a.m. When he cycles at the speed of 12 km/h, he reaches the office at 9 a.m. At what speed should he cycle so that he reaches his office at 10 a.m. అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒకడంట సైకిల్ మీద వెళ్తున్నాడట. ఎంత స్పీడ్తోని 8 km/h గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు ఆఫీసు 11 గంటలకు చేరుకుంటున్నాడట. అలా కాకుండా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు ఆఫీస్కి 9 గంటలకు చేరుకుంటాడంట పొద్దున. అయితే అతను క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, అతను పొద్దున 10కి చేరుకోవాలంటే అతని స్పీడ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. రైట్. సో అందరూ ఏం చేస్తారంటే చూడండి మా, 8 + 12/2 ఎంత 10 km/h ఉండాలని రాస్తారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, అక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో లెట్స్ సీ హౌ టు డూ దిస్. సో వి డిస్కస్ దిస్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ కాన్సెప్ట్స్. చూడండి, టైం డిఫరెంట్, స్పీడ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో డిస్కస్ చేశాం. ఫస్ట్ అతను ఏం చేస్తున్నాడు, 8 km/h వేగంతో వెళ్తున్నాడు. అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ టైం ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ టైం ఇవ్వలేదు. ఇంతకుముందు స్టార్టింగ్ టైం ఇచ్చాడు, బట్ ఇక్కడ ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ 8 km/h వెళ్ళినప్పుడు ప్రొద్దున ఏ టైం చేరుకుంటున్నాడు మా, 8 AM చేరుకుంటున్నాడు. నెక్స్ట్ అతను 12 km/h వెళ్ళినప్పుడు అంట, 12 km/h వెళ్ళినప్పుడు ఉదయం ఎన్ని గంటలకు చేరుకుంటున్నాడు, ఉదయం 9 గంటలు కార్యాలయానికి చేరుకుంటున్నాడు. ఎన్ని గంటలకు చేరుకుంటున్నాడు మా, ఉదయం 9 గంటలకు చేరుకుంటున్నాడు. అతను 10 గంటలకు చేరుకోవాలనుకుంటే టు రీచ్ ద ఆఫీస్ ఎట్ 10 AM. సో వాట్ ఈస్ ద స్పీడ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బై హిమ్. అదే క్వశ్చన్. అతను ఎంత వేగంతో వెళ్ళినట్టయితే ఆఫీస్కి 10 గంటలకు చేరుకుంటాడు, కార్యాలయానికి 10 గంటలకు చేరుకుంటాడు. చూడండి మా, మనకి ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఉంది కదా. వీ హ్యావ్ స్పీడ్ డిఫరెన్స్ అండ్ టైం డిఫరెన్స్, రైట్. సో లెట్స్ సీ హియర్, వీ హ్యావ్ స్పీడ్ డిఫరెన్స్ అండ్ టైం డిఫరెన్స్. మనకు స్పీడ్ డిఫరెన్స్, ఓకే, స్పీడ్ డిఫరెన్స్. సో టైం, స్పీడ్ డిఫరెన్స్, టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలమ్మా, స్పీడ్ డిఫరెన్స్ టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2 బై S1 - S2 మాడ్యులస్ ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. ఇది డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, రైట్. చాలా క్వశ్చన్ చూసాం వీటి మీద. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్, 8 × 12. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, 4 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 2 hours. ఓకే, 2 2s 2 6. సో ఆ డిస్టెన్స్ ఎంత ఉంది మా, వాడు కవర్ చేసేది 48 కిలోమీటర్స్ ఉంది. ఓకే, 48 కిలోమీటర్స్ ఉంది కదా, 48 కిలోమీటర్స్ ఉంది. చూడండి మా, వీడు 8 km/h వెళ్తున్నాడు. ఎంతమ్మా, 8 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అప్పుడు స్టార్టింగ్ టైం కనుక్కోవచ్చు కదా మనం. కెన్ వి ఫైండ్ అవుట్ ద స్టార్టింగ్ టైం, ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాడో కనుక్కోవచ్చు కదా. 8 km/h వెళ్తూ 48 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి మనకు 11 AM పట్టింది. అంటే టైం ఈక్వల్స్ టు 48/8 అంటే ఎన్ని అవర్స్ పట్టిందమ్మా, 6 hours పట్టింది. అంటే చూడండి, వాడికి 11 AM వెళ్ళాడు, 6 hours పట్టిందంటే ఈ జర్నీలో వాడికి ఎంత పట్టింది, 6 hours పట్టిందంటే మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, 5 AM స్టార్ట్ అవ్వాలి. హీ హ్యాస్ టు స్టార్ట్ ఎట్ 5 AM కదా. ఇక్కడ కూడా 5 AM స్టార్ట్ అవ్వాలి, రైట్. సో 5 AM స్టార్ట్ అయినప్పుడు 11 AM అయిందంట. 5 AM స్టార్ట్ అయినప్పుడు 9 AM అయిందంట. ఎప్పుడు 12 km/h వెళ్ళినప్పుడు, 8 km/h వెళ్ళినప్పుడు.
బట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, అతను ఆఫీసు 10 o'clock రీచ్ అవ్వాలంట. ఓకే, సో 5 AM స్టార్ట్ అయ్యి హీ హ్యాస్ టు రీచ్ ద ఆఫీస్ ఎట్ 10 AM. ఎంత? 10 AM. రైట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి? 5 hours. ఈ 5 hours అతను 48 kilometersని 5 hoursలో కవర్ చేయాలంటే స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో లెట్స్ సీ. స్పీడ్ ఈక్వల్స్ టు, ఓకే, ఎన్ని అవర్స్ మా ఇక్కడ? 48/5. 48 kilometers, ఇక్కడ ఎంత? 5. చూడండి, సో 9 5s 45. రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ? 30 ఉంది, అంటే 3 ఉంది, అంటే 30. సో అప్పుడు ఎంత? 9.6. రైట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? 9.6 km/h టు కవర్ దట్ డిస్టెన్స్. ఎంత? 9.6 km/h టు కవర్ దట్ డిస్టెన్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఏంటి ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏం చేయాలి మనం? టైం డిఫరెన్స్, స్పీడ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫార్ములా రాయాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. రాసిన తర్వాత మనకు డిస్టెన్స్ వస్తుంది. డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం ఒరిజినల్ స్పీడ్ ఒకటి ఇచ్చాడు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ 48 డిస్టెన్స్ వచ్చింది. ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది? 8 km/h ఉంది. అంటే అతనికి ఎన్ని అవర్స్ పట్టింది? 6 hours పట్టింది. 11 AM రీచ్ అయ్యాడంటే 6 hours పట్టిందంటే 5 AM స్టార్ట్ అవుతాడు. ఆ 5 AM స్టార్ట్ అయ్యి మన క్వశ్చన్లో ఏమడుతున్నాడు? అతను 5 AM స్టార్ట్ అయ్యి 10 AM డిస్టెన్స్ రీచ్ కావాలంటే ఈ 5 hours జర్నీని ఎంత స్పీడ్తోని కవర్ చేయాలి అంటున్నాడు. అంటే ఏం చేస్తాము? 48/5, దట్ ఈస్ నథింగ్ బట్ 9.6 km/h. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B 330 km. A train starts from 8 AM, okay, towards B at 60 km/h. Another train starts from B at 9 AM and travels 75 km/h. At what time they meet? So this is purely based on relative speed. Okay, this is purely based on relative speed. So let's see this question. ఇక్కడ ఏమంటున్నాడు మా? The distance between the 2 cities. Okay, so the distance between the 2 cities ఎంత ఉందంట? డిస్టెన్స్ 330 kilometers ఉన్నాయంట. అయితే ఏ అనే అతను ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ. ఓకే, ఏ నుండి ట్రైన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంట? 8 AM స్టార్ట్ అవుతుందట. సో వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? ఎంత స్పీడ్తో స్టార్ట్ అవుతుంది అది? 60 km/h. రైట్, టువర్డ్స్ బి. అలాగే బి నుండి ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంట ట్రైన్? ఇంకో ట్రైన్ 9 AM స్టార్ట్ అవుతుందంట. ఓకే, స్పీడ్ ఎంత ఇచ్చాడు? దాని వేగము గంటకు 75 kilometers ఇచ్చాడు. ఓకే, రైట్. అప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏ టైంలో కలుస్తారు అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద మీటింగ్ టైం? ఏమడుగుతున్నాడు? మీటింగ్ టైం అడుగుతున్నాడు. రైట్. సో ఇంతకుముందు ఏం డిస్కస్ చేసామమ్మా మనం? ఇంతకుముందు మనకి స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైం ఇచ్చాడు. ఇంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో కాన్సెప్ట్ 10లో ఐ థింక్ సో, కాన్సెప్ట్ 10లో మనకి స్టార్టింగ్ టైము, ఎండింగ్ టైం ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు? మనకు స్టార్టింగ్ టైం ఇచ్చాడు బట్ ఎండింగ్ టైం ఇవ్వలేదు. అక్కడ స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం ఇచ్చాడు, స్పీడ్ ఇవ్వలేదు, డిస్టెన్స్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ టైం ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. కెన్ వి ఫైండ్ అవుట్? ఎస్. చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక ట్రైన్ ఏమో 8 AM స్టార్ట్ అయిందమ్మా, ఇంకోటి ఏమో 9 AM స్టార్ట్ అయింది. చూడండి, ఒకటేమో 8 AM స్టార్ట్ అయింది టువర్డ్స్ బి. ఇక్కడ బి దగ్గర ఇంకొకటి 9 AM స్టార్ట్ అయింది టువర్డ్స్ ఏ. అంటే వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్? 1 hour కదా. అంటే ఈ 1 అవర్లో ఏది కవర్ చేస్తుంది? ఏ నుంచి వచ్చే ట్రైన్ డిస్టెన్స్ కవర్ చేస్తుందా, బి నుంచి వచ్చేదా? ఏది ఆలస్యంగా మొదలవుతుంది? బి మొదలవుతుంది. అంటే ఏ 1 అవర్లో కొంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. చూడండి, డిస్టెన్స్ కవర్డ్ బై
A in 1 hour. Distance covered by train in 1 hour. By train from A in 1 hour. అంటే ఏ సిటీ నుండి ఫ్రమ్ ఏ సిటీ ఇన్ 1 hour. చూడండి మా ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది పర్ హవర్కి ఎంత ఉంది మా స్పీడు 60 km/h అంటే ఎంత కవర్ చేస్తుంది 60 kilometers కవర్ చేస్తుంది. ఎంత కవర్ చేస్తుంది మా 60 kilometers కవర్ చేసింది. అంటే మీనింగ్ ఏంటి ఆల్రెడీ బి నుండి ట్రైన్ స్టార్ట్ అయ్యే సమయానికి ఏ ఆల్రెడీ 60 kilometers కవర్ చేసింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక రిమైనింగ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 330 minus 60 ఎంత 270 kilometers. ఎంత 270 kilometers. ఈ రిమైనింగ్ డిస్టెన్స్లో వాళ్ళు ఏ టైంలో కలుస్తారో కనుక్కోవాలి. అంటే చూడండి డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ కదమ్మా. రిలేటివ్ స్పీడ్ అంటే దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్. రిలేటివ్ స్పీడ్లో ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దశలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి స్పీడ్ని యాడ్ చేయాలి. చూడండి ఏమవుతుంది S1 + S2 రైట్ ఇంటూ టైం. అంటే ఈ టైం కనుక్కోవాలి మనం ఏ టైంలో రీచ్ అవుతున్నారో కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ 270 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్ S1 S2 60 + 75 ఇంటూ టైం కదా. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద టైమ్. సో టైమ్ ఈక్వల్స్ టు 270/135 అంటే ఎన్ని అవర్స్ మా 2 hours. అంటే స్టార్ట్ అయిన 9 తర్వాత 2 hours అంటే 9 AM తర్వాత 2 hoursలో వాళ్ళు మీట్ అవుతారు. సో మీటింగ్ టైం ఏంటి మా సో మీటింగ్ టైం ఈక్వల్స్ టు 9 AM స్టార్ట్ అయ్యారు కదా అంటే మనం 9 AM ఈక్వల్ చేసాం. అంటే చూడండి 9 AM ఇక్కడ ఇతను 9 AM ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు 60. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఈ 270లో వాళ్ళు ఎప్పుడు మీటింగ్ అవుతారు అనేది మన క్వశ్చన్. ఈ 270లో ఎక్కడ మీటింగ్ అవుతారు అనేది మన క్వశ్చన్. చూడండి 9 AM + 2 hours ఎంత 11 AM. సో దే మీట్ ఎట్ 11 AM. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 11 AM. ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా. ఫస్ట్ ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకోండి ఏ ట్రైన్ అయితే ముందుగా స్టార్ట్ అవుతుందో అది కవర్ చేసిన డిస్టెన్స్ని టోటల్ డిస్టెన్స్కి వెళ్ళి తీసేయాలి. తర్వాత మనం రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు వి విల్ గెట్ టైం. సో అది ఆ టైం అనేది ఏంటి మీటింగ్ పాయింట్ అన్నట్టు. అంటే మనకు స్టార్టింగ్ టైం ఇక్కడ ఎంత తీసుకున్నాము 9 AM తీసుకున్నాము 8 AM కాకుండా 9 AM తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ 1 hourలో సిటీని ఏ నుంచి వచ్చే ట్రైన్ కవర్ చేసింది కాబట్టి మనం 9 AM తీసుకున్నాం. ఆ 9 AMకి 2 hours యాడ్ చేసాము మనకి ఎంత వచ్చింది 11 AM వచ్చేసింది. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 2 train X and Y starts from Jodhpur to Jaipur and from Jaipur to Jodhpur. ఓకేనా 2 trains అంట. ఒకటేమో జోధ్పూర్ టు జైపూర్ అంట తర్వాత జైపూర్ టు జోధ్పూర్ అంట రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ దే టేక్ 5 hours 48 minutes and 3 hours 20 minutes to reach the Jaipur and Jodhpur respectively. If X is moving at 45 km/h, the speed of Y is right. సో ఇది మనము ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లో డిస్కస్ చేసామమ్మా. సో ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో మనకు కీ పాయింట్ ఉంటుంది. కీ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ అని చెప్పేసి టైం ఇస్తాడు, మనకు ఒక స్పీడ్ ఇస్తాడు, ఇంకో స్పీడ్ కనుక్కోమని చెప్తాడు. సో అప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే విల్ అప్లై రూట్ కాన్సెప్ట్. వాట్ వీ యూస్ హియర్ రూట్ కాన్సెప్ట్. సో బిఫోర్ దట్ చూడండి మా ఇక్కడ 4 hours 48 minutes అంటే ఎలా రాయొచ్చు మనము 4 hours 48 minutes అంటే 448/60 కదా. అంటే మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తాం కదా దీన్ని. చూడండి 4s 5s అంటే ఏమవుతుంది 4/5. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 24/5 అని రాయొచ్చు అంతే కదా 24/5. సో దీన్ని ఎలా రాస్తాము 3
hours 20 minutes అంటే 3 hours 20 minutes అంటే 3/20/60. సో దీని ఎలా రాసాము 3 1/3. సో దట్ ఈస్ 10/3. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. 24/5 10/3, రైట్. సో యాజ్ వీ నో దట్ ఆల్రెడీ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతే కదా. సో నేను టైమ్ అండ్ డిస్టెన్స్ డిస్కస్ చేసేటప్పుడే చెప్పాను, స్పీడ్ మరియు టైమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, అవి చాలా ఉపయోగపడతాయని, రైట్. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే చూడండి మా, S1/S2 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ T2/T1. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, దిస్ ఇస్ డిరైవ్డ్ ఫార్ములా, రైట్. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్కు దీన్ని వాడాలి. S1/S2 ఈక్వల్స్ టు రూట్ T2/T1, రైట్. చూడండి S1/S2, చూడండి S1/S2. సో T2 ఎంత ఉంది మనకు, T2 10/3, T2 10/3, T1 24/5. ఓకే, సో T2 ఎంత ఉంది మా 10/3, T2 ఎంత ఉంది 24/5 అండర్ రూట్. ఓకే, సో దీన్ని ఏం చేస్తాం మనము, రైట్. చూడండి 10/3 ఇంటూ 24 ఇంటూ 5, అంతేనా. 10/3 24 ఇంటూ 5. సో ఇక్కడ ఎంత వస్తుంది 5 5s, రైట్. సో 5 2s 12, 2s 24. ఇక్కడ ఎంత వస్తుంది మనకు రూట్ 25/36. సో రూట్ 25 వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 5, రూట్ 36 వాల్యూ ఎంత 6, అంతే కదా. సో మనకి ఎంత వస్తుంది S1:S2 ఎంత వస్తుందమ్మా 5:6, రైట్. మనకు ఎక్స్ అంటే స్పీడ్ ఇచ్చాడు, అంటే ఇది ఎక్స్ యొక్క స్పీడ్, ఇది వై యొక్క స్పీడ్ కదా. మనకి ఎక్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా 45 km/h. చూడండి ఇది స్పీడ్స్ ఆఫ్ ఎక్స్, స్పీడ్స్ ఆఫ్ వై కదా. ఓకే, ఎంత ఇచ్చాడు 45 km/h, అంటే 5 × 9 హియర్, 6 × 9 హియర్, ఎంత 54 km/h. వాట్ ఈస్ దేర్ స్పీడ్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ వై, వై యొక్క వేగం కనుక్కోమన్నాడు కదా, ఎంత 54 km/h. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా మా, ప్లీజ్ రిమెంబర్ దిస్. దీన్ని మర్చిపోకండి, మర్చిపోతే చాలా కష్టం, ఇలాంటి ప్రాబ్లం చేయలేము, రైట్. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్, రెండు కలిసిన తర్వాత అని మనకు టైం మెన్షన్ చేసుకోవడం, టైము ఒక స్పీడ్ మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమన్నా చూడండి మా, 2 trains start from a station A and B travel towards each other at a speed of 16 miles and 21 miles hours respectively. At the time of their meeting, ఇక్కడ చూడండి మా, at the time of their meeting అని మళ్ళీ అన్నాడు. ఇక్కడ అక్కడ ఏమన్నాడు, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమన్నాడు, రైట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూడండి మా, ప్రీవియస్ క్వశ్చన్స్లో చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ మీటింగ్ అని చెప్పేసి టైం ఇచ్చాడు. ఇక్కడ ఆఫ్టర్ పాసింగ్ అన్నాడు, చూడండి ఆఫ్టర్ పాసింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమిచ్చాడు, టైం ఇచ్చాడు. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, ఈ క్వశ్చన్లో మనకు 2 స్పీడ్స్ ఇచ్చాడు. 2 స్పీడ్స్ ఇచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మీటింగ్ ద సెకండ్ ట్రైన్ హ్యాస్ ట్రావెల్డ్ 60 miles మోర్ దాన్ ద ఫస్ట్ అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. సో అక్కడ 2 times ఇచ్చాడు, ఇక్కడ 2 speeds ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు డిస్టెన్స్, అది ఇది డిఫరెంట్. ఓకే, రైట్. సో దీన్ని ఎలా చేయాలో చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ రేషియో, రైట్. దిస్ ఇస్ సింప్లీ బేస్డ్ ఆన్ రేషియో. చూడండి మనకు స్పీడ్కి డిస్టెన్స్కి వాట్ ఈస్ ద రిలేషన్, బిట్వీన్ ది స్పీడ్ అండ్ డిస్టెన్స్, రైట్. ప్రపోర్షనల్ ఇన్ నేచర్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇన్ నేచర్. అంటే దీన్ని ఏం రాస్తామా, స్పీడ్ రేషియో, మనకు స్పీడ్ రేషియో S1:S2 అయిందనుకోండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్, రైట్. డిస్టెన్స్ ఏమవుతుంది D1:D2 అవుతుంది కదా, నో చేంజ్, ఎందుకంటే దే ఆర్ ఇన్ ద ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ మనకు S1:S2 ఎంత ఇచ్చాడు మా
16:21 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ D1:D2? D1:D2 ఎంత అవుతుంది? సేమ్ అవుతుంది కదా. ఎంత? 16:5. 16:21. ఎంత? 16:21. నెక్స్ట్ ఏమన్నాడు? ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మీటింగ్ అంట సెకండ్ ట్రైన్ అంట ఫస్ట్ ట్రైన్ కంటే 60 మైళ్ళు ఎక్కువ పోయిందంట. ఎంత పోయిందంట? 60 మైళ్ళు ఎక్కువ పోయిందంట. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ డిస్టాన్సెస్ హియర్? డిస్టెన్స్ ఎంత? 5. మనకు 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా? 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు, అంతే కదా. ఇది 16 కిలోమీటర్లు పోతే ఇది 21 కిలోమీటర్స్ పోయింది. ఈ డిఫరెన్స్ ఎంత? 5. బట్ మన క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 12 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, 5 × 12. రైట్. చూడండి, అప్పుడు డిస్టెన్స్ మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. రైట్. సో డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి చూడండి, సో డిస్టెన్స్ D1 ఈక్వల్స్ టు D1 అంటే ఎంత ఉంది? 16. 16 × 12 ఎంత ఉందమ్మా? 16 × 12 ఎంత వస్తుంది? 16 12s అంటే చూడండి, 16 అంటే 160 ప్లస్ 16 × 2 32 ఎంత వస్తుంది? 192. సో D1 ఎంత? డిస్టెన్స్ 192. నెక్స్ట్ D2 ఎంత ఉంది? చూడండి, ఈ 12 ఉంది, ఇక్కడ 21 ఉంది. 21 × 12 ఎంత వస్తుందమ్మా? 21 × 12 అంటే 210 ప్లస్ 21 × 2 42. సో ఎంత వస్తుంది? 252. రైట్, 252. మన ఏమడిగాడు మా? టోటల్ డిస్టెన్స్ అడిగాడు. రైట్. సో ఏమడిగాడు? హీ హాజ్ టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు D1 + D2, అంతే కదా. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు D1 + D2. సో డిస్టెన్స్ ఎంత ఉంది? D1 192. వాట్ ఈస్ ద డిస్టెన్స్? D2 252. ఈ టోటల్ చేస్తే ఎంత వస్తుంది మా? 4 14. సో అగైన్ 40 అగైన్ 4 ఎంత? 444 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ మా? ఏ మరియు బి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? 444 కిలోమీటర్స్ ఉంది. సో ఆప్షన్ ఏ. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? P and Q starting simultaneously from 2 different places proceeded towards each other. ఓకే, proceeded towards each other అంటే ఆపోజిట్ అన్నట్టు. ఈచ్ అదర్ at a speed of 20 km/h 30 km/h respectively. By the time of they meet each other, Q has overed 36 kilometers more than P. The distance in kilometers between two places is. Same question ma. ఓకే, జస్ట్ వాల్యూస్ చేంజ్ చేశారు, సేమ్ ఉంది చూడండి. అక్కడ ట్రైన్ అన్నాడు, ఇక్కడ ఏం అడగలేదు. 20 30 ఇచ్చాడు. రైట్. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు, అంతే కదా. 20 అంటే P కంటే Q యొక్క స్పీడ్ ఎక్కువ ఉంది. రైట్. చూడండి, సో ఇప్పుడు డిస్టెన్స్ను స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి S1:S2 ఎలా అవుతుందో D1:D2 కూడా అలా అవుతుంది. రైట్. చూడండి, ఇక్కడ S1:S2 ఎంత ఉంది మా? S1:S2 ఎంత ఉంది? 20:30 కదా. 20:30. రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 0 క్యాన్సల్ చేస్తే సో D1:D2 ఎంత అవుతుంది? సేమ్ అవుతుంది కదా, 2:3. అంటే D2 కిలోమీటర్స్ పోతే అంటే ఫస్ట్ D1 అంటే ఇక్కడ ఏంటి? P తీసుకుందామా? రైట్. సో P 2 కిలోమీటర్స్ పోతే Q ఎంత? 3 కిలోమీటర్స్ పోతుంది. అంటే ఎంత ఇక్కడ డిఫరెన్స్? 1. ఈ 1 పార్ట్ మనకి ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు మా? 36 ఇచ్చాడు. వాట్ హీఈస్ ఆస్కింగ్? రెండు ప్రదేశాల మధ్యల దూరం ఎంత అంటున్నాడు. రెండు ప్రదేశాల మధ్యల దూరం ఎంత అంటే మనకు 1 పార్ట్ 36 అయినప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 + 3 ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో 1 × 36 5 × 36 వాట్ ఈస్ ఆన్సర్? 180 కిలోమీటర్స్. ఆ ప్రదేశాల మధ్య దూరం ఎంతమ్మా? 180 కిలోమీటర్స్.
సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలి, డిస్టెన్స్ మోర్ అన్నప్పుడు, రెండు స్పీడ్స్ ఇచ్చి డిస్టెన్స్ మోర్ అన్నప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ద డిస్టెన్స్, వీ హ్యావ్ టు కన్వర్ట్ ద స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ రేషియో. తర్వాత ఆ డిస్టెన్సెస్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ని మనకు వచ్చిన డిఫరెన్స్కి క్వశ్చన్లు ఇచ్చిన డిఫరెన్స్కి ఈక్వేట్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనకు D1 కనుక్కోవాలి, D2 కనుక్కోవాలి. టోటల్ డిస్టెన్స్ అడిగాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ అంటే D1 ప్లస్ D2 అంటే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. వాట్ ఈజ్ ఆన్సర్, 180 కిలోమీటర్స్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో మనము బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము, అవి ట్రైన్స్ కూడా అప్లై అవుతాయి. రైట్. సో లెట్స్ సీ రిలేటివ్ స్పీడ్. సో వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్? సో రిలేటివ్ స్పీడ్స్ అంటే ఏంటమ్మా అంటే, రిలేటివ్ స్పీడ్స్ అంటే టూ ఆబ్జెక్ట్స్, వెన్ టూ ఆబ్జెక్ట్స్ స్పీడ్స్ ఆర్ కంపేర్డ్, when two objects speeds are compared, it is called as relative speed. సో తెలుగులో అయితే రెండు వస్తువుల యొక్క వేగాన్ని కంపేర్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే రిలేటివ్ స్పీడ్ అని అంటాము. ఓకే. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ హియర్ there are two important things to be noted, or two important cases to be noted here. సో ఫస్ట్ వన్ చూడండి, ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతాయమా, అదర్వైజ్ దే మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా కూడా సేమ్ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతాయి, లేకపోతే దే మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. రైట్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రైన్స్. రైట్. సో లెట్స్ టేక్ ట్రైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో రెండు రైళ్ళు ఒకే దశలో, లేకపోతే రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు వాటి స్పీడ్స్ ఎలా తీసుకోవాలి? ఒకే దశలో వెళ్తున్నప్పుడు వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ వీ హ్యావ్ టు టేక్ మైనస్. వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ వీ హ్యావ్ టు టేక్ ప్లస్. రైట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో స్పీడ్స్ని మనం ఏం చేయాలి, వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఓకే, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ మైనస్. రైట్. సో ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే వీ హ్యావ్ టు టేక్ ప్లస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాక్స్. రైట్. సో కేస్ 1 చూడండి, కేస్ 1 ఏమన్నాడు ఇక్కడ, సేమ్ డైరెక్షన్. కేస్ 1 ఏమన్నాడు, సేమ్ డైరెక్షన్. రైట్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ Let's see the example. Two trains are running in the same direction. So the first train speed is 60 km/h. The second train speed is 80 km/h. Right? Two trains are running in the same direction. The first train speed is 60 km/h. The second train speed is 80 km/h. The faster train crosses slower train. The faster train crosses slower train in 1 hour. Then find length of each train. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడమ్మా, రెండు రైళ్ళు ఒక స్టేషన్ నుండి బయలుదేరుతున్నాయి. మొదటి దాని వేగము గంటకు 60 కిలోమీటర్లు అయితే రెండో దాని వేగము గంటకు 80 కిలోమీటర్లు. రైట్. ఆ రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు వేగంగా ఉన్న రైలు మెల్లగా వెళ్ళే రైల్ని 1 గంటలో దాటేసింది. అయితే ఆ రైళ్ళ యొక్క పొడవు ఎంత, ఒక్కో రైలు పొడవు ఎంత అంటున్నాడు. రైట్. ఇక్కడ చూడండి మామూలుగా మనకు దీన్ని ఎలా రాస్తామమ్మా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. రైట్. దట్స్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద బేసిక్ కాన్సెప్ట్. రైట్. సో చూడండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ మనము లెంత్ ఆఫ్ ద ట్రైన్గా కన్వర్ట్ చేద్దాము. ఓకే. ఈ స్పీడ్ని మనము S1 మైనస్ S2 ఆర్ S2 మైనస్ S1గా కన్వర్ట్ చేద్దాం.
ఓకే, సో ఏది బిగ్ వాల్యూ అయితే అది మనం ప్లస్ తీసుకుంటాం. రైట్, చూడండి. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు, ప్లస్ ఎల్ తీసుకుంటున్నాను. ఇంకో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు కాబట్టి ఎల్ తీసుకుంటున్నాను. సో స్పీడ్ ఇచ్చాడు, రిలేటివ్ స్పీడ్ కాబట్టి సేమ్ డైరెక్షన్ అంటే వాట్ వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో చూడండి, 80 మైనస్ 60 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు మా 1 అవర్ ఇచ్చాడు. రైట్, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? 2L ఈక్వల్స్ టు ఎంతమ్మా? 20 km/h ఇంటూ 1. సో అంటే స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత వస్తుంది మనకు? స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత వస్తుంది? 2L ఈక్వల్స్ టు 20 km. రైట్, సో L ఈక్వల్స్ టు ఎంత? 10 km. రైట్, ఈచ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 10 kilometers. రైట్, ఈచ్ లెంత్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్ అనుకోండి, గూడ్స్ ట్రైన్ అంటే 5 kilometers వరకు కూడా ఉంటుంది మ్యాక్సిమం. రైట్, ఈచ్ లెంత్ ఎంత? 10 kilometers. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇప్పుడు ఏమంటాడంటే వీడు ఫస్ట్, 2 trains are moving in the same direction. 2 trains are moving in the same direction. Right, so the length of the first train is 200 meters. The length of the first train is 200 meters and its speed is 32 km/h. Its speed is 32 km/h. The length of the second train is x. The length of the second train is x and its speed is 36 km/h. Its speed is 36 km/h. The faster train crosses the slower train. The faster train crosses the slower train in 30 minutes. The faster train crosses the slower train in the 30 minutes. Then find length of the faster train. So ఇక్కడ చూడండి మా, దీని ఏం రాస్తాం మనము? length of the train 1, length of the train 2 equals to ఏం రాస్తాము? S2 minus S1 into time in hours. ఓకే, హవర్స్లో లేకపోతే మనం హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎంత ఇచ్చాడు? 200. సో లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఇచ్చాడు. సో S2 ఎంత? 36 మైనస్ 32. ఎందుకు మైనస్ చేస్తున్నారు సార్ అంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ మైనస్. ఓకే, 36 మైనస్ 32 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అన్నాడు కదా, 30 minutes ఉంది. దీన్ని ఏం చేయాలి మనము? బై 60 చేయాలి. రైట్, సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 200 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మా? ఇక్కడ 4 ఇంటూ ఇది ఎంత వస్తుంది? 4 ఇంటూ 1/2 అంతేనా? 4 ఇంటూ 1/2. దిస్ టూ క్యాన్సిల్. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? 2 km వస్తుంది. రైట్, 200 ప్లస్ కే అండ్ ఎక్స్ అంటే 2 km వస్తుంది. రైట్, సో చూడండి మా, ఇక్కడేమో మనకు 200 మీటర్స్లో ఉంది, ఇక్కడేమో 2 km ఉంది. రైట్, 1 kilometers ఈక్వల్స్ టు ఎంతమ్మా? 1 kilometers ఈక్వల్స్ టు 1000 meters. అంతే కదా, 1 kilometer ఈక్వల్స్ టు 1000 meters. రైట్, సో మనం అంటే ఏం రాయొచ్చు దాన్ని? ఎక్స్ ఈక్వల్స్ టు 2000 మైనస్ 200. 2000 minus 200. What is the x value here? 1800 meters. So what is the length of faster train? 1800 meters. Okay, so let's see the another one. So ఇంకో విధంగా ఏమి ఇస్తారంటమ్మా ఇక్కడ? 2 trains are moving in the same direction. Same direction అనేది కామన్. 2 trains are moving in the same direction from a station. Right, so the length of the first train is 200 meters and length of the second train is 300 meters.
right? So the speed of the first train is 20 kilometer per hour, right? So the speed of the second train is 56 kilometer per hour. Then find at what time. Then find at what time the faster train crosses the slower train. So as we know the equation, so LT1 plus LT2 equals to S2 minus S1 into time in hours. Ante kada? LT1 plus LT2 equals to S2 minus S1 into time in hours, right? So we have to find this, right? సో ఇక్కడ చూడండి మా 200 ప్లస్ 300 ఎంత అవుతుంది 500 అంతే కదా LT1 200 LT2 300 500 సో S2 మైనస్ S1 56 మైనస్ 20 ఇంటూ టైం రైట్ సో 500 మీటర్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 36 కిలోమీటర్ పర్ హవర్ అంతే కదా 36 కిలోమీటర్ పర్ హవర్ ఇంటూ టైం బట్ యూ అబ్జర్వ్ వన్ థింగ్ ఇక్కడ మీటర్స్ ఉంది ఇక్కడ కిలోమీటర్ పర్ హవర్ ఉంది సో వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద స్పీడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ సో కిలోమీటర్ పర్ హవర్ని మనం మీటర్ పర్ సెకండ్కి ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా మీటర్ పర్ సెకండ్కి సో వీ కన్వర్ట్ త్రూ 5/18 వీ డిస్కస్ దిస్ ఆల్రెడీ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్ సో అప్పటికి ఏం రాస్తాం మనము 500 మీటర్ ఈక్వల్స్ టు 36 into 5/18 into t. Okay, so 18 2s are 36, so 10 50s are ఎంతమ్మా 500 అంతే కదా 10 50s are 500 సో మనకు ఎంతలో క్రాస్ చేస్తుందమ్మా ఫాస్టర్ ట్రైను in 50 seconds. ఓకే 50 seconds ఒకేలా వాడు మన క్వశ్చన్లో 50 సెకండ్స్లో ఇస్తే ఏం కాదమ్మా అలా కాకుండా మనకు క్వశ్చన్ హవర్స్లో అడిగాడు అనుకోండి అప్పుడు దీన్ని ఏం చేస్తాము 50/3600 సెకండ్స్ కన్వర్ట్ చేయాలి హవర్స్ 50/3600 సెకండ్స్కి కన్వర్ట్ చేయాలి అంటే 0 ఈజ్ అ క్యాన్సల్ రైట్ సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చమా మనం 0.720 అలా వస్తుంది రైట్ సో దీన్ని అలాగే రాసేయండి 5/360 హవర్స్ ఇంత దూరం పోవడమ్మా ఇక్కడనే ఆపేస్తాడు ఓకే సో 50 సెకండ్స్ సో ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాం చూడండి లెట్స్ రీక్యాప్ సో ఫస్ట్ 2 ట్రైన్స్ లెంత్ కనుక్కున్నాం మనము తర్వాత 1 ట్రైన్ లెంత్ కనుక్కున్నాము తర్వాత టైం కనుక్కున్నాము నౌ లెట్స్ ఫైండ్ ద స్పీడ్ ఓకే ఇప్పుడు స్పీడ్ కనుక్కుందాం చూడండి ఒక స్పీడ్ ఇచ్చి ఇంకో స్పీడ్ కనుక్కోమని చెప్తాడు రైట్ సో లెట్స్ సీ యాజ్ ఐ టోల్డ్ యూ డైరెక్షన్ ఈజ్ సేమ్ ఓకే ఎందుకంటే సేమ్ డైరెక్షన్ మీద నడుస్తుంది కదా మన క్వశ్చన్ రైట్ చూడండి మా 2 trains are moving in the same direction. 2 trains are moving in the same direction. The first one length is 300 meters. The second one the length is 400 meters. The first one length is 300 meters. Second one length is 400 meters. The speed of slower train is 36 kilometer per hour. The speed of slower train is 36 kilometer per hour. The speed of faster train is x kilometer per hour. They crosses each other. That is, the faster train crosses the slower train in 7 hours. 7 hours. Then find speed of faster train. Then find the speed of faster train. Let's see here. Identma LT1 plus LT2 equals to S2 minus S1 into time. Okay. So identa avutundi manaki 300 plus 400.
అంతే కదా. 300 ప్లస్ 400 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 36. ఇది కిలోమీటర్ పర్ అవర్ కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకుందాం. ఎందుకమ్మా ఇక్కడ మీటర్స్లో ఉంది కదా, లెంత్ మీటర్స్లో ఉంది కాబట్టి. ఇంటూ వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈజ్ 7. ఓకే, సో 700 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 36 ఇంటూ 5/18 ఇంటూ 7. This 7 is cancelled. 520s. ఓకే, సో ఎంత వస్తుంది మనకు? అంతేనా? 520s. రైట్. సో ఎంత వస్తుంది? 360 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 36. 360 ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 36. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మా? 396 మీటర్ పర్ సెకండ్. 396 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇలా దీన్ని మనము హవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 396 18/5. 396 18/5. ఓకే, సో ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. సో స్పీడ్ కూడా కనుక్కుందాం. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. 2 trains of equal lengths. ఇక్కడ ఏమన్నాడమ్మా? 2 trains of equal lengths are running on parallel lines in the same direction. Same direction అంటే we have to take minus relative speed. At 46 km per hour, at 36 km per hour. The faster train passes the slower train in 36 seconds. The length of each train is అన్నాడు. The length of each train is. Right. So let's see now here. ఫస్ట్ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు? 2 trains అంట. 2 trains ఈక్వల్ లెంత్స్ ఉన్నాయంట. రైట్. ఫర్ సపోజ్ ఐ అజ్యూమ్ దెమ్ యాజ్ L. ఈక్వల్ లెంత్స్ ఐ అజ్యూమ్ దెమ్ యాజ్ L. రైట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్? 46 km per hour. సెకండ్ ట్రైన్ 36 km per hour. రైట్. సో ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అంట స్లోగా వెళ్ళే ట్రైన్ని ఎంతలో? 36 సెకండ్స్లో దాటేసిందంట. అప్పుడు ప్రతి రైలు పొడవు ఎంత అంటున్నాడు. ప్రతి రైలు పొడవు ఎంత అని అడుగుతున్నాడు. నౌ లెట్స్ సీ హియర్. 2 లెన్స్ ఇచ్చాడు కదమ్మా. 2 లెన్స్ ఇచ్చాడు, మనకు 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఇక్కడ 36 మనకేమిచ్చాడు? టైం ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఈ 2 లెన్స్లో ఈచ్ లెంత్ కనుక్కున్నా సరిపోతుంది. అంటే చూడండి, LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు S1 మైనస్ S2 ఇంటూ టైం. ఓకే, రైట్. చూడండి వీటిని ఏమనుకుంటున్నా? L ప్లస్ L ఈక్వల్స్ టు 46 మైనస్ 36 ఇంటూ టైం ఎంత? 36 సెకండ్స్. రైట్. సో ఇక్కడ కన్వర్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏం కన్వర్ట్ చేయాలి సార్ అంటే, మనకు చూడండి 46 km per hour ఉంది, 36 km per hour ఉంది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. 6 కిలోమీటర్ పర్ అవర్ నుండి మనం ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. రైట్. చూడండి, 2L ఈక్వల్స్ టు 10 ఇంటూ 5/18 ఇంటూ 36. సో 18 2s. ఓకే, సో 18 2s 36. 2 2s. సో లెంత్, ఈచ్ లెంత్ ఎంత ఉందమ్మా? 50 meters. What is the each length of the train is 50 meters. So what is the answer now? Option A. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. సో కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ మా. కిలోమీటర్ పర్ అవర్ నుండి మనం ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎ ట్రైన్ 180 meters లాంగ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 meter per second overtakes a man moving at a speed of 10 meter per second in the same direction. The train passes the man in. ఇక్కడ ఏమడుతున్నాడు మా? ఒక మ్యాన్, ఒక ట్రైన్
రైట్. సో ఒక మ్యాన్ ఉన్నాడండి ఇక్కడ. సో మ్యాన్ వెళ్ళే డైరెక్షన్లో ఒక ట్రైన్ కూడా వెళ్తుందంట, ఒక ట్రైన్ కూడా వెళ్తుందట. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ట్రైన్ 180 మీటర్స్ లాంగ్, దీని లెంత్ ఎంత ఉందట అంటే 180 మీటర్స్ ఉందంట. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఉంది, 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ద ట్రైన్ పాసెస్ ద మ్యాన్ ఇన్, అంటే ఎన్ని సెకండ్స్లో పాస్ అవుతుంది అంటున్నాడు. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి విల్ టేక్ ద స్పీడ్స్ మైనస్. ఓకే. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ పర్సన్ ఈక్వల్స్ టు ఎంత, S2 మైనస్ S1, లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చుమా, స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇంటూ టైమ్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ టైమ్. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, లెంత్ ఆఫ్ ఏ పర్సన్, రైట్. సో నేనేం చెప్పాను నోట్ పెట్టుకున్నప్పుడు, నోట్లో ఏం చెప్పాను మా, లెంత్ ఆఫ్ ఏ పర్సన్, లెంత్ ఆఫ్ ఏ ట్రీ, లెంత్ ఆఫ్ ఏ పోల్, లేకపోతే లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ అని రాయండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ ట్రీ అని రాయండి. సో ఇవి ఎంత తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ దెమ్ 0, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, 180 ప్లస్ 0 ఎంత అవుతుందమ్మా, 180 ప్లస్ 0 ఈక్వల్స్ టు 20 మైనస్ 10 ఇంటూ టైమ్, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, టైమ్ ఈక్వల్స్ టు 180 బై ఎంతమ్మా 10, 0 0 క్యాన్సల్, ఎంత 18 seconds. సో ద ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ in the same direction in 18 seconds. So what is the option? Option C. Let's go to the next one. How many seconds will a 500 meter long train take to crosses a man walking with a speed of 3 km per hour in the direction of moving train if the speed of the train is 63 km per hour? ఇక్కడ ఏమన్నాడు మా, సేమ్ క్వశ్చన్ ఏం చేశాడు, బట్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు స్పీడ్స్. ఒక ట్రైన్ ఉందంట, ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడమ్మా, హీ గివెన్ హియర్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 500 మీటర్స్. ఓకే. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 500 మీటర్స్. సో అదేం చేస్తుందంట, స్పీడ్ ఎంత ఇచ్చాడు దాన్ని, 63 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. 63 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తూ ఒక పర్సన్ని క్రాస్ అయిందంట, అంటే అదే దిశగా వెళ్తున్న పర్సన్ని క్రాస్ అయింది. అతని స్పీడ్ ఎంత ఇచ్చాడు, 3 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, రైట్. అప్పుడు ఏమంటున్నాడు, అతని ఎన్ని సెకండ్లలో క్రాస్ అవుతుంది అంటున్నాడు, రైట్. ఎన్ని సెకండ్లలో క్రాస్ అవుతుందంటే చూడండి, మనకు సేమ్ డైరెక్షన్లో స్పీడ్ అనేది ఎలా ఉంటుంది, రైట్. స్పీడ్ అనేది ఎలా తీసుకుంటాము, సబ్ట్రాక్ట్ చేస్తామని డిస్కస్ చేసుకున్నాము. అంటే చూడండి, లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ఏ పర్సన్ ఈక్వల్స్ టు, లేకపోతే లెంత్ ఆఫ్ మ్యాన్ అనుకోండి, పి అంటే ప్లాట్ఫామ్ అనుకుంటారు అందరూ, లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్, స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇంటూ టైమ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ టైమ్, రైట్. సో లెంత్ ఎంత ఇచ్చారు ట్రైన్ది, 500 మీటర్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ ఎంత, 0 తీసుకోవాలని చెప్పాను. స్పీడ్ ఎంత ఇచ్చాడు మా ట్రైన్ది, 63 మైనస్, సో పర్సన్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో దీన్ని ఏం చేయాలి మనం, కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం రాయాలి, 5/18 ఇంటూ టైమ్, రైట్. ఇప్పుడు ఏమొస్తుందమ్మా, 500 ఈక్వల్స్ టు 60 ఇంటూ 5/18 ఇంటూ టైమ్. So let's cancel if anything possible. 0 0 cancel, 5 10s, 6 3s. అంతే ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తామా, 10 సెకండ్స్లో. ఇట్ క్రాసెస్ ఏ పర్సన్ ఇన్ 10 seconds, సారీ 30 seconds. 30 seconds కదా, 3 ఇటు వస్తుంది కదా. సో టైమ్ ఈక్వల్స్ టు 30 seconds. సో ఇక్కడ 3 కదమ్మా, ఇటు వస్తుంది
3 into 10 అవుతుంది 30 seconds. రైట్, ఇట్ క్రాసెస్ ద పర్సన్ ఇన్ 30 seconds. సో ఈ విధంగా సేమ్ డైరెక్షన్స్ క్వశ్చన్స్ చేయాలమ్మా. లెట్స్ సీ నెక్స్ట్ కేస్, దట్ ఈస్ కేస్ టు ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో when two trains moving in the opposite direction. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం చేయాలమ్మా, రిలేటివ్ స్పీడ్లో స్పీడ్ని యాడ్ చేయాలి. ఓకే, స్పీడ్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో లెట్స్ సీ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మా. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ట్రైన్ లెంత్ కనుక్కోమంటారు. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఏం కనుక్కోమంటారు, లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమని చెప్తారు. లెంత్ ఆఫ్ ట్రైన్. సెకండ్ ఎలా ఉంటుందంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్. రైట్, సో స్పీడ్ ఆఫ్ ట్రైన్, ఏదో ఒక ట్రైన్ స్పీడ్ కనుక్కోమంటారు. థర్డ్ది ఎలా ఉంటుందంటే సో టైమ్ ఆఫ్ క్రాసింగ్, టైమ్ ఆఫ్ క్రాసింగ్ ఈచ్ అదర్. ఓకే, find the length of train, find the speed of train, find the time of crossing each other. So ఇలా ఉంటాయి క్వశ్చన్స్. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ మా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ దేని మీద చూద్దామంటే ఫైండింగ్ ద లెంత్. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఈచ్ లెంత్ సేమ్ అంటాడు. రైట్, అలా కాకుండా ఒక దాని లెంత్ ఇచ్చి ఇంకో దాని లెంత్ కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ సీ దీస్ టూ టైప్స్. రైట్, ఫస్ట్ ఈచ్ లెంత్ సేమ్ అన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, two trains are moving in the opposite direction. With same length. ఓకే, విత్ సేమ్ లెంత్ అంటే అవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట, లెన్స్ సేమ్ ఉన్నాయట. రైట్, సో దే క్రాసెస్ ఈచ్ అదర్ ఆఫ్టర్ 30 seconds. If the length of the first train is 30 kilometer per hour, the length of the second train 1 or 2 kilometer per hour. If the length of the second train is 1 or 2 kilometer per hour, then find length of each train. Then find length of each train. Okay, so let's see here. ఫస్ట్ ఎలా చేద్దామమ్మా చూడండి. లెన్స్ సేమ్ అన్నాడు కాబట్టి LT1 ప్లస్ LT2 అంతా సేమ్ ఉంటుందమ్మా. టైం కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ. రైట్, బట్ చేంజ్ అయ్యేది ఏంటంటే సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం రాస్తాము, S1 ప్లస్ S2 అని రాస్తాము, గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ అంటే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్, అంటే S1 ప్లస్ S2 అని రాస్తాము. రైట్, ఈచ్ లెంత్ సేమ్ అన్నాడు కాబట్టి నేను L ప్లస్ L అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ ఎంత ఇచ్చాడమ్మా, 30 ప్లస్ 102 కదా, 30 ప్లస్ 102 ఇంటూ మనకు కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. అంటే ఏం చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. అంటే ఏం చేయాలి, 5/80తో మల్టిప్లై చేయాలి. ఇంటూ వాట్ ఈస్ ద లెంత్, వాట్ ఈస్ ద టైమ్, 30 seconds. ఓకే, సో L ప్లస్ L ఈక్వల్స్ టు 132 ఇంటూ 5/18 ఇంటూ 30. 6 3s 18, 6 5s, సో 344s అంతే కదా. సో దీని ఎలా రాయొచ్చు, 2L కదా, 2L ఈక్వల్స్ టు 44 ఇంటూ 25. రైట్, సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 22 వస్తుంది. L ఈక్వల్స్ టు 22 ఇంటూ 25. సో L ఈక్వల్స్ టు 22 ఇంటూ 25 అంటే ఎంత వస్తుందమ్మా వాల్యూ, 22 ఇంటూ 25 ఎలా రాయొచ్చు మనము, 20 ప్లస్ 2 ఇంటూ 25 కదా,
రైట్. 20 + 2 × 25 అని రాయొచ్చు. 25 × 20 ఎంతమ్మా 500 + 50 అంటే ఎంత వస్తుంది 550. అంతేనా? ఎంత వస్తుంది మనకి 550 వస్తుంది. రైట్. సో లెంత్ ఎంత, ఈచ్ ట్రైన్ లెంత్ ఎంతమ్మా 550 మీటర్స్. ఈచ్ ట్రైన్ లెంత్ ఎంత అవుతుంది 550 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద స్పీడ్. రైట్. స్పీడ్ ఎలా కనుక్కుంటాము, స్పీడ్స్ ఎలా కనుక్కుంటాం చూడండి. 2 trains moving in the opposite direction. 2 trains moving in the opposite direction. Right. The first train length is 200 meters. The first train length is 200 meters and moving with a speed of 15 km/h. The second train length is 300 meters moving with a x km/h. They crosses each other after 36 seconds. They crosses each other after 36 seconds. Then find the speed of train. Then find the speed of train. ఓకే, మీటర్/సెకండ్ అయినా కూడా లేకపోతే km/h అయినా కూడా కనుక్కోవచ్చు. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్. రైట్. చూడండి ఇక్కడ LT1 + LT2 ఈక్వల్స్ టు స్పీడు S1 + S2 ఇంటూ టైం. అంతే కదమ్మా? రైట్. లెంత్ 200 ఉంది. సో దీన్ని కూడా ఎంత ఉంది 300 ఉంది. అంటే ఎంత అవుతుందమ్మా 500 ప్లస్ లెంత్ ఎంత ఉంది ఫస్ట్ ట్రైన్ది 15, సెకండ్ ట్రైన్ ఎంత ఉందమ్మా ఎక్స్ ఇంటూ దీని ఏం రాయొచ్చుమా 5/18 అని రాయొచ్చు. ఏం రాయొచ్చు 5/18 అని రాయొచ్చు. రైట్. సో 5/18 ఎందుకు రాస్తాము కన్వర్ట్ చేస్తాం కాబట్టి. ఇంటూ టైం ఎంత 36. సో 18 2s. రైట్. ఎంత వస్తుంది అప్పుడు 500 ఈక్వల్స్ టు 15 + x ఇంటూ వాట్ ఈస్ ద టైమ్ హియర్. ఇక్కడ ఎంత వస్తుంది 10 వస్తుంది మనకు. 0 0 క్యాన్సిల్. సో x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 50 - 15. 50 - 15 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 35 మీటర్/సెకండ్. 35 మీటర్/సెకండ్. ఒకవేళ km/hలో కన్వర్ట్ చేసుకుందాం అనుకోండి మా, వాట్ వీ హ్యావ్ టు డూ, మీటర్/సెకండ్ని మనం ఏం చేయాలి km/hలో కన్వర్ట్ చేయాలంటే 18/5 తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా 18/5. సో ఒకవేళ km/hలో కావాలి సార్ అంటే చూడండి. సో x ఈక్వల్స్ టు 35 ఇంటూ ఇక్కడ ఎంత ఉందమ్మా 18/5. సో 5 7s అంటే 18 7s ఎంతమ్మా 56 + 70 126. 126 km/h. అంతేనా 126 km/h. రైట్. ఓకే. సో దీని స్పీడ్ ఎంతమ్మా ఇప్పుడు 126 km/h. సో ఇలా కూడా చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు ఏం చేసామమ్మా మనం లెంత్ కనుక్కున్నాము, స్పీడ్ కనుక్కున్నాము. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్. సో లెట్స్ ఫోకస్ ఆన్ టైమ్. సో దీని స్పీడ్ ఇచ్చినా దీన్ని కనుక్కోవచ్చు, దీని స్పీడ్ ఇచ్చినా దీన్ని కనుక్కోవచ్చు మా, అందుకే ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో లెట్స్ గో టు ద టైమ్ నౌ. 2 trains are moving in the opposite direction. 2 trains are moving in the opposite direction. So their length is 150 meters. Their length is 150 meters and 250 meters. The length of the slower train is 30 km/h. The length of the faster train is 42 km/h. They crosses each other in some seconds. Then find out the time. Right. So first equation రాసేయండి. LT1
LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ఇంటూ టైం. మనకి ఇక టైం సెకండ్స్లో వస్తే ఇక్కడ 5/18 వస్తుంది, అది కామన్. రైట్, చూడండి 150 250 ఎంతమ్మా 400 ఈక్వల్స్ టు 30 ప్లస్ 42 ఇంటూ, సో మనకు సెకండ్స్లో అడిగాడు కాబట్టి 5/18 ఇంటూ టైం. ఓకే, సో 400 ఈక్వల్స్ టు ఎంతమ్మా 72 5/18 ఇంటూ టీ. రైట్, సో 18 4s ఎంతమ్మా 72, 18 4s 72. సో 20 400 అంటే ఎన్ని సెకండ్స్లో దాటుతుంది మా? దే క్రాసెస్ ఈచ్ అదర్ ఇన్ 20 seconds. దే క్రాసెస్ ఈచ్ అదర్ ఇన్ 20 seconds. ఓకే, రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20 seconds. Let's go to the questions. Let's see the first question ma. First question చూడండి ఏమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a train traveling at a speed of 48 km/h crosses another train having half of its length అన్నాడు. ఓకే, సో హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అంటే ఇది ఎక్స్ ఉందనుకోమ్మా, అదర్ ట్రైన్ ఏమవుతుంది x/2 అవుతుంది. అండ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ 42 km/h in 12 seconds. It also passes a railway platform in 45 seconds. The length of the railway platform is అన్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ని రెండుగా డివైడ్ చేయాలమ్మా. ఓకే, రైట్, సో ఈ క్వశ్చన్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్కి సంబంధించింది. రైట్, ఇదేమో ప్లాట్ఫామ్ క్వశ్చన్కి సంబంధించింది, బేసిక్ క్వశ్చన్. రైట్, సో అంటే ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనము లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకోవాలి, తర్వాత లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనుకోవాలి. ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైనింగ్ అనుకుందాం, తర్వాత లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనుకుందాం. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఏ 48 km/h క్రాసెస్ అనదర్ ట్రైన్ హ్యావింగ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అన్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ 48, స్పీడ్ ఆఫ్ సెకండ్ ట్రైన్ 42. రైట్, చూడండి టూ ట్రైన్స్ ఉన్నాయంటమ్మా, దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంట. టూ ట్రైన్స్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. రైట్, సో దే క్రాసెస్ ఎట్ సమ్ టైమ్. సో ఆ టైం ఎంత ఇచ్చాడమ్మా 12 seconds ఇచ్చాడు. 12 seconds క్రాస్ అయింది ఇచ్చాడు. ఇక్కడ ఎంత అన్నాడు, ఫస్ట్ దాని స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా 48 km/h. సెకండ్ దాని ఎంత ఇచ్చాడు 42 km/h. అయితే ఫస్ట్ దాని లెంత్ ఎక్స్ ఉంటే దీని లెంత్ ఎంత ఉంటుందట అంటే x/2 ఉంటుందట, హాఫ్ ఉంటుందంట. సో ఇలా కాకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, దీనికి యాడ్ ఆన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే చూడండి, దీనికి యాడ్ ఆన్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే అదే ట్రైను ఒక ప్లాట్ఫామ్ను దాటుతుందట. సో ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంత మనం అది కనుక్కోవాలి. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కోమన్నాడు. ఎన్ని సెకండ్స్లో దాటుతుందంటమ్మా, అది ఎన్ని సెకండ్స్లో దాటుతుందంట 45 secondsలో దాటుతుందంట. అంటే వాట్ వీ నీడ్ హియర్, వీ నీడ్ లెంత్ ఆఫ్ ట్రైన్, అంతే కదా, వీ నీడ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్. ఆల్రెడీ మనకు స్పీడ్ ఎంత ఉంది 48 ఉంది, 48 km/h ఉంది. రైట్, సో లెట్స్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, తర్వాత ప్లాట్ఫామ్ లెంత్ కనుక్కుందాం. ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కుందాం. చూడండి, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కదా, సో మనకేమొస్తుంది, స్పీడ్స్ ప్లస్ అవుతాయి. రైట్, చూడండి LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ఇంటూ టైం. రైట్, సో లెంత్ ఏమన్నాడు ఎక్స్ అన్నాడు. సో విల్ టేక్ ఎక్స్ అంటే చూడండి ఎక్స్ ప్లస్ x/2 ఈక్వల్స్ టు లెంత్ ఎంతమ్మా 48, స్పీడ్ 48 km/h ఉంది. ఇంకో దాని స్పీడ్ ఎంత ఉంది 42 km/h ఉంది. చూడండి మా ఇక్కడ km/h ఉంది, దాన్ని మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 5/18 అని రాస్తాము. దే క్రాస్డ్
ఎంత టైంలో క్రాస్ అయ్యారు వాళ్ళు? 12 సెకండ్స్లో క్రాస్ అయ్యారు. రైట్, చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ బై టూ అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/2 ఎక్స్ కదా, 3/2 ఆఫ్ ఎక్స్ కదా. రైట్, సో ఇది ఎంత అవుతుంది? 90 ఇంటూ 5/18 ఇంటూ 12. రైట్, 3 4s 18 5s 90. సో వాట్ విల్ గెట్ హియర్? ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా? 25 ఇంటూ 4 ఈజ్ 100, 100 ఇంటూ 2 ఈజ్ 200. రైట్, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్? లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత ఉందమ్మా? 200. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 200. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 200 meters. Now, so what we have to find? We have to find the length of the platform. ఓకే, మనకు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది? 200 meters ఉంది. We have to find length of the platform. సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎలాగ అనుకుంటాము? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఉంది మనకి? 200 ఉంది. ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ నేను ఎల్పి అనుకుంటున్నాను. స్పీడ్ ఎంత ఉందమ్మా? 48 km/h ఉంది. అంటే మనము km/h నుండి m/s కన్వర్ట్ చేయాలి. అంటే ఏమవుతుంది? ఇది 5/18 ఇంటూ వాట్ ఈస్ ద టైమ్? 45. ఓకే, 9 2s. రైట్, సో 9 5s, 9 2s 9 5s. ఇక్కడ ఎంత వస్తుంది? 24s. సో 200 ప్లస్ ఎల్పి లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 24. ఎంతమంది ఇక్కడ? 24 ఇంటూ 25. 25 ఎంతమ్మా? 625. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 600. రైట్, సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 600 మైనస్ 200 ఎంతమ్మా? 400 meters. ఎంత ఉంది? 400 meters. మనం ఏం కనుక్కోమన్నాడు? లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కనుక్కోమని చెప్పాడు. ఓకే, సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్? 400 meters. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ ట్రైన్ 250 meters లాంగ్ crosses a man walking along the line in opposite direction at the rate of 3 km/h in 10 seconds. The speed of the train. ఇక్కడ ఏమంటున్నాడు మా? ఒక ట్రైన్ ఉందంటమ్మా. రైట్, సో ట్రైను ఒక మ్యాన్ ఉన్నాడంట. ఈ మ్యాన్ ఏమో ఈ డైరెక్షన్లో పోతే ట్రైన్ ఏమో ఈ డైరెక్షన్లో వస్తుందట. దాని లెంత్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 240 meters ఇచ్చాడు. దాని లెంత్ ఎంత ఇచ్చాడు? 240 meters ఇచ్చాడు. సో అది ఎప్పుడు క్రాస్ అయిందట అంటే మ్యాన్ని 10 secondsలో క్రాస్ అయిందంట. ఇట్ క్రాసెస్ ద మ్యాన్ ఇన్ 10 seconds. రైట్, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్? స్పీడ్ ఆఫ్ మ్యాన్ 3 km/h ఇచ్చాడు. మన ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమని చెప్తున్నాడు. స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బై యూజింగ్ ద రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఓకే, రైట్, చూడండి లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ మ్యాన్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ఇంటూ టైమ్. ఓకే, సో లెంత్ ఆఫ్ మ్యాన్ వాట్ వి టేక్? వి టేక్ 0. లెంత్ ఆఫ్ మ్యాన్ అన్నా, లెంత్ ఆఫ్ పోల్ అన్నా, లెంత్ ఆఫ్ ట్రీ అన్నా విల్ టేక్ 0. రైట్, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంతమ్మా? 240 ప్లస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 3 ప్లస్ ఎక్స్. రైట్, ఇంటూ 5/18 అంతే కదా? 5/18 ఇంటూ టైమ్. సో టైం ఎంత అవుతుందమ్మా? టైం ఎన్ని సెకండ్స్? 10 seconds. సో 240 ఈక్వల్స్ టు 3 ప్లస్ ఎక్స్ ఇంటూ 5/18 ఇంటూ 10. రైట్, 0 క్యాన్సల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి? చూడండి 5 ఎంత వస్తుందమ్మా? 5 4s
20, 5 4s 20 వస్తుంది. అదర్వైజ్ కీప్ ఇట్ లైక్ దిస్. సో దీన్ని ఇలానే ఉంచండి మా, నో చేంజ్. ఓకే రైట్. ఇంత 240 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 ఉంటుంది. సో ఏం రావచ్చు మీ 24 ఈక్వల్స్ టు 3 + x ఇంటూ 5/18 కదా, రైట్. సో ఈ చూడండి మా, సో 3 + x ఈక్వల్స్ టు 24 ఇంటూ 18/5, 24 ఇంటూ 18/5. చూడండి దీని 18/5 ఉంది, ఇక్కడ 5, ఇక్కడ 18 ఉంది, కింద 5 ఉంది. ఇంటూ 2 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి 36/10 అవుతుంది కదా, అంటే 3.6 అని మనం ఈజీగా రాసుకోవచ్చు. కన్వర్ట్ చేయడానికి చేశాను. 24 ఇంటూ 3.6, 24 ఇంటూ 3.6 అంటే ఎంత వస్తుంది చూడండి. సో 4s 2 హియర్, 14, 12 1, సో 7. ఓకే, సో 4 6 8, 86.4. ఎంతమ్మా 86.4. రైట్, రైట్ దిస్ యాజ్ 86.4. సో ఇక్కడ ఎంత ఉంది 3 + x ఉంది. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా 86.4 - 3 ఎంత, ఇక్కడ 18/5 అంటే ఆల్రెడీ ఇది కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అయిపోయింది. 18/5 అంటే ఇక్కడ ఏమవుతుంది 83.4 కిలోమీటర్ పర్ అవర్. 18/5 అంటే ఇది ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయింది కదమ్మా, 83.4 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ సి. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, P and Q స్టార్టింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ 2 different places ప్రొసీజర్ టువర్డ్స్ ఈచ్ అదర్ at 20 km/h and 30 km/h respectively. By the time they meet each other, Q has covered 36 kilometers more than the P. The distance in between 2 places. ఇది ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నామమ్మా. సో లెట్స్ సీ దిస్. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసుకున్నాము, అయినా చూడండి. రైట్. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, P మరియు Q వరుసగా P మరియు Q ఉన్నాయటమ్మా, అవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. రైట్. సో చూడండి ఎంత, ఒకటేమో 20 km/h ఉంది, P ఏమో, Q ఎంత ఉంది మా, రైట్, Q ఎంత ఉంది 30 km/h ఉంది. ఓకే, సో అప్పుడు ఏమంటున్నారు, వేగంతో ఒకరినొకరు కలిసే సమయానికి Q P కంటే 36 kilometers ఎక్కువ పోయిందంట. రైట్. అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇది మీటింగ్ పాయింట్ అనుకోండి A. సో Q ఎంత అంటే Q x + 36 పోతానంట, P అనేది x పోయిందంట. అప్పుడు ఏమంటున్నాడు వాడు, 2 ప్రదేశాల మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. చూడండి, స్పీడ్స్ ఉన్నాయి కదమ్మా, స్పీడ్స్ని ఎలా రాస్తాం మనము, 20:30, 0 0 క్యాన్సల్. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్రపోర్షనల్ కదమ్మా, స్పీడ్ అండ్ డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. అప్పుడు ఏమవుతుంది 2:3 అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ వల్లనే కదా Q అనేది P అనేది 2 kilometers పోతే Q ఎన్ని కిలోమీటర్స్ పోతుంది, 3 kilometers పోతుంది. అంటే మనం తీసుకున్నప్పుడు మనకు 1 part డిఫరెన్స్ వచ్చింది, అంతే కదా. సో ఈ 1 part మనకి ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 36 ఇచ్చాడు. ఏమంటున్నాడు, టోటల్ డిస్టెన్స్ వాటి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. అంటే PAకి AQకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. రైట్. సో ఎంత వస్తుంది 5 parts. సో 1 part 36 అయినప్పుడు ఎంత, 5 parts ఎంత అవుతుంది 180 kilometers. 1 part 36 అయినప్పుడు 5 parts ఎంత ఉంటుంది 180 kilometers. ఆప్షన్ బి. లెట్స్ సీ కాన్సెప్ట్ 3 ప్రాబ్లమ్స్ ఆన్ థీఫ్. రైట్. సో ఎలా ఉంటాయమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేసెస్లో దొంగ ఏం చేశాడంటే ఒక దొంగతనం చేశాడు మా. రైట్. సో ఒక కార్ దొంగలించాడు అనుకుందాం. సో ఆ కార్ దొంగలించిన 10 minutes తర్వాత పోలీసు దొంగని చేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఓకే, సో దొంగని చేజ్ చేయడం మొదలుపెట్టాడు.
రైట్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్పీడ్ అనేది థీఫ్ స్పీడ్ కంటే ఎప్పుడు ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ద ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. ఓకే, అదర్వైజ్ ద ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. ఎందుకు చెప్తున్నా అంటే థీఫ్ స్పీడు పోలీస్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటే ఎప్పుడూ పోలీస్ అతను పట్టుకోలేడు. అలాగే థీఫ్ స్పీడు పోలీస్ కంటే తక్కువ ఉందనుకోండి, పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ పోలీస్ స్పీడ్ ఈజ్ 8 km/h, థీఫ్ స్పీడ్ 6 km/h. రైట్. సో ఇందులో మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ఎట్ వాట్ డిస్టెన్స్ పోలీస్ caught the thief. రెండోది ఏంటంటే ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ పోలీస్ కాట్ ద థీఫ్. అంటే టైం అన్న కనుక్కోమంటాడు, డిస్టెన్స్ అన్న కనుక్కోమని చెప్తాడు. రైట్. సో దీన్ని ఎలా చేయాలి చూడండి మా. ఇది ఏ కేసు కిందకి వస్తుంది మా? కాన్సెప్ట్ 2లో ఏ కేసు కిందకి వస్తుంది అంటే సేమ్ డైరెక్షన్ కేసు కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుంది మా? దిస్ విల్ కమ్స్ అండర్ సేమ్ డైరెక్షన్. రైట్. సో సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుందమ్మా? వీ హ్యావ్ టు టేక్ మైనస్, సేమ్ డైరెక్షన్ కాబట్టి. రైట్. సో లెట్ సీ హియర్. ఫస్ట్ చూడండి, మనకి 10 minutes తర్వాత పోలీస్ స్టార్ట్ అయ్యాడంటే ఆ 10 minutesలో దొంగ కొంత డిస్టెన్స్ని కవర్ చేస్తాడు కదా. ఫస్ట్ దొంగ వెళ్తున్నాడు, పోలీస్ కాదు. దొంగ వెళ్ళిన 10 minutes తర్వాత పోలీస్ స్టార్ట్ అవుతున్నాడు. అంటే ఇక్కడ దొంగ స్పీడ్ ఎంత ఉంది? 6 km/h ఉంది. రైట్. 60 minutesకి ఎంత కవర్ చేస్తున్నాడు దొంగ? 6 kilometers కవర్ చేస్తున్నాడు థీఫ్. అదే 10 minutes తర్వాత పోలీస్ చూశాడంటే 10 minutesలో కొంత దూరం వెళ్తాడు కదా. రైట్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 10 minutesలో ఎంత కవర్ చేస్తాడు? 1 kilometer కవర్ చేస్తాడు. అంటే ఇప్పుడు పోలీస్ ఏం చేయాలి? పోలీస్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి మా, పోలీస్ ఇక్కడ ఉన్నాడు అంటే దొంగకి పోలీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది? ఇప్పుడు 1 kilometer డిస్టెన్స్ ఉంది అన్నట్టు. రైట్. ఈ 10 minutesలో వీళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత ఉంది? 1 kilometer ఉంది. అంటే పోలీసు స్పీడు థీఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటేనే కదా కవర్ చేసేది. రైట్. పోలీసు స్పీడు థీఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటేనే కదా కవర్ చేసేది. రైట్. సో చూడండి, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది? 1 kilometer ఉంది. రైట్. సో దీన్ని సింపుల్గా రాద్దాం చూడండి. మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎలా రాసామో అలానే రాసేద్దాం. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ మా హియర్? 1 kilometer కదా. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ పోలీస్? 8 km/h. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ థీఫ్? 6 km/h. రైట్. ఎంత దూరంలో అతన్ని పట్టుకున్నాడో కనుక్కుందాం. రెండోది ఏంటంటే ఎంత టైంలో పట్టుకున్నాడో కనుక్కుందాం. నౌ యు సీ లెంత్ ఎంత ఇచ్చాడు మా? డిస్టెన్స్. మనం ఎలా రాస్తామమ్మా? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ పోలీస్ మైనస్ స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ టైం కదా, అంతేనా? రైట్. సో డిస్టెన్స్ ఎంత ఉంది? 1000 meters రాస్తున్నాను మా, ఎందుకంటే 1 kilometersని విల్ టేక్ ఇట్ యాజ్ 1000 meters. రైట్. సో 1000 meters. సేమ్ డైరెక్షన్ కాబట్టి, సేమ్ డైరెక్షన్ కదా. సేమ్ డైరెక్షన్ అంటే వాట్ వీ డూ? విల్ టేక్ మైనస్, అంటే స్పీడ్స్ మైనస్ చేస్తాం. 8 - 6 ఇంటూ. రైట్. సో మనము km/h ఇచ్చాడు, మనకి ఏంటంటే మీటర్స్లో ఇచ్చాడు. విల్ కన్వర్ట్ దెమ్ ఇంటూ మీటర్స్. రైట్. 5/18. వి కన్వర్ట్ దెమ్ ఇంటూ 5/18. రైట్. సో అదర్వైజ్ అలానే ఉంచేసేయండి సరిపోతుంది, లేకపోతే కన్వర్ట్ చేయండి మీ ఇష్టం, లేకపోతే డైరెక్ట్ రాసేసినా కూడా వస్తుంది. చూడండి 1 km కదా, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? ఇంటూ టైం కదా.
సో కన్వర్ట్ చేస్తే మన కాంప్లెక్సిటీ అవుతుంది చూడండి. అప్పుడు టైం ఈక్వల్స్ టు ఏమవుతుంది మా టీ ఈక్వల్స్ టు 1/2 అవర్స్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది? టీ ఈక్వల్స్ టు 30 minutes. టీ ఈక్వల్స్ టు 30 minutes. చూడండి 30 minutes తర్వాత పోలీస్ ఏం చేస్తాడంటే దొంగను పట్టుకుంటాడు. 30 minutes తర్వాత దొంగను పట్టుకుంటాడు పోలీస్. ఆఫ్టర్ 30 minutes పోలీస్ క్యాచెస్ థీఫ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఎట్ వాట్ డిస్టెన్స్ పోలీస్ కాట్ ద థీఫ్. చూడండి మా యాక్చువల్లీ స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత ఉంది? స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత ఉంది మా? 1 అవర్కి 8 kilometers ఉంది కదా. 1 అవర్కి ఎంత ఉంది మా? 8 kilometers ఉంది. రైట్. సో అప్పుడు 30 minutesకి ఎంత అవుతుంది? 30 minutesకి ఎంత అవుతుంది? ఇంటూ 1/2 కదా. ఇక్కడ కూడా ఇంటూ 1/2 అంటే ఎంత వస్తుంది? 4 kilometers. అంటే పోలీస్ ఏం చేస్తాడు? థీఫ్ని 4 kilometers తర్వాత పట్టుకుంటాడు. రైట్. ఎన్ని మినిట్స్ పడుతుంది పోలీస్ పట్టుకోవడానికి? 30 minutes పడుతుంది. సో ఇదొక మోడల్ మా. ఇందులో ఇంకొక మోడల్ చూడండి ఎలా ఉంటుందో. రైట్. సో ఇక్కడ డైరెక్ట్ ఏమిస్తాడు చూడండి. ఒక పోలీస్ అంట దొంగను పట్టుకోవడానికి, రైట్, ఒక పోలీస్ అంట దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడట. అయితే పోలీస్కి దొంగకి ఎంత దూరం ఉంటుందంటే 200 meters దూరం ఉంటుందంట. 200 meters దూరం ఉంటుంది. రైట్. వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లే ప్రయాణిస్తారు, అంతే కదా. చేసింగ్ అంటే సేమ్ డైరెక్షన్ ఉంటుంది. పోలీస్కి దొంగకి ఎంత ఉందట? పోలీస్కి థీఫ్కి, రైట్. సో పోలీస్కి థీఫ్కి ఎంత ఉంటుంది? 200 meters దూరం ఉంటుంది. సో పోలీస్ ఏమో 9 km/h వెళ్తున్నాడు, దొంగ ఏమో 8 km/h వెళ్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏముంటుందంటే ఆఫ్టర్ how much time the thief is caught. The thief is caught by police. After how much time the thief is caught by police అంటాడు. Let's see here. చూడండి మా, what is the distance equals to speed of police minus speed of thief into time కదా. రైట్. సో స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత ఉంది మనకి? 9 ఉంది. స్పీడ్ ఆఫ్ థీఫ్ 8 ఉంది ఇంటూ టైమ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? 200. ఓకే. సో 200 ఈక్వల్స్ టు ఇక్కడ ఎంతమ్మా? 1 km/h. అంటే మనం ఏం చేస్తాం? దీన్ని 5/18 రాస్తాము మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయడానికి. ఇంటూ టైం. ఇదేమవుతుందమ్మా? 540s. అంటే టైం ఎంత అవుతుంది చెప్పండి? టైం ఈక్వల్స్ టు 720 seconds. అంటే ఆఫ్టర్ 720 seconds తర్వాత పోలీస్ థీఫ్ని పట్టుకుంటాడు. రైట్. ద థీఫ్ ఈస్ కాట్ బై పోలీస్ ఆఫ్టర్ 720 seconds. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? 720 seconds అంటే 12 minutes కదా. 12 minutes తర్వాత పోలీస్ పట్టుకుంటాడు థీఫ్ని. రైట్. ఓకేనా? సో ఇట్లుంటాయి మా క్వశ్చన్స్ మనకి. రైట్. ద క్వశ్చన్స్ విల్ బీ లైక్ దిస్. సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ థీఫ్ ఈస్ నోటిస్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters. A thief starts running and a policeman chases him. The thief and the policeman 10 km/h and 11 km/h respectively. What is the distance between them after 6 minutes అంటున్నాడు. ఆఫ్టర్ 6 minutes అంటున్నాడు. ఇక్కడ ఏమైందమ్మా? ఒక దొంగనంట పోలీసు 200 మీటర్ల దూరం నుంచి చూశాడంట. ఫర్ సపోజ్ ఇక్కడ పోలీస్ ఉన్నాడు మా, రైట్. సో ఇక్కడ థీఫ్ ఉన్నాడు అనుకోండి. దే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ? రైట్.
సో నెక్స్ట్ ఏమన్నాడు, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు, రైట్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, టీఫ్ కదా, THIEF. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, 200 మీటర్స్. నెక్స్ట్ స్పీడ్స్ ఎంత ఇచ్చాడు, దొంగదంతా 10 km/h అంట, నెక్స్ట్ ఇతంది 11 km/h అంట. ఏం కనుక్కోమంటున్నాడు, 6 మీటర్స్ తర్వాత 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత అంటున్నాడు. 6 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎలా ఉంటుంది అంటున్నాడు, రైట్. సో దీన్ని సింపుల్గా చేద్దాం చూడండి. ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ కనుక్కోండి. వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ పోలీస్ మైనస్ స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ టైమ్. ఓకే, సో 200 ఈక్వల్స్ టు 11 minus 10 ఇంటూ 5/18 ఇంటూ టైమ్. ఓకే, రైట్. సో చూడండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, 200 ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా, 5/18 ఇంటూ టైమ్ కదా. సో 540s ఇక్కడ ఎంత వస్తుంది, సో టైం ఎంత వస్తుంది, 12 minutes వస్తుంది. ఓకే, 12 minutes తర్వాత వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా, 200 ఉంటుంది 12 minutes తర్వాత. బట్ వాడు ఏమంటున్నాడు, 6 minutes తర్వాత వాళ్ళ మధ్య దూరం ఎంత అంటున్నాడు. చూడండి మా, 12 minutesకి మనకి ఎంత వచ్చింది, 200 వచ్చింది, రైట్. సో వాట్ ఈస్ దేర్ డిస్టెన్స్ ఆఫ్టర్ 6 minutes, అంతే కదా. 12 minutesకి మనకి ఎంత వచ్చింది, డిస్టెన్స్ 200 వచ్చింది. 6 minutesకి ఎంత వస్తుంది, 12 into 1/2, 200 into 1/2 ఎంత, 100. వాట్ ఈస్ ద డిస్టెన్స్, 100 meters, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఏమన్నాడు మా, ఏ కానిస్టేబుల్ ఈజ్ 114 meters behind the thief. The constable runs at 21 meters. Thief runs at 15 meters in a minute. In what time will the constable catch the thief? Right. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, కానిస్టేబుల్కు ఉన్న థీఫ్ కంట ఎంత డిస్టెన్స్ ఉందంటమ్మా, 114 kilometers డిస్టెన్స్, 114 meters డిస్టెన్స్ ఉందంట. 114 meters డిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఏమో కానిస్టేబుల్ అంటే పోలీస్ ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారు, థీఫ్ ఉన్నారు. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 114 ఉంది, రైట్. సో చూడండి కానిస్టేబుల్కి ఎంత స్పీడ్ పోతున్నాడు, 21 meters per minute. ఇక్కడ 15 meters per minute, అంతే కదా, రైట్. సో దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంతే కదా, దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో కెన్ వి టేక్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ పోలీస్ మైనస్ స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ టైమ్, రైట్. స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత ఉందమ్మా ఇక్కడ, సారీ డిస్టెన్స్ ఎంత ఉంది, 114 ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ పోలీస్, 21 మైనస్ వాట్ ఈస్ స్పీడ్ ఆఫ్ థీఫ్, 15 ఇంటూ టీ, రైట్. సో టైమ్ ఈక్వల్స్ టు 114/6, అంతే కదా. సో అంటే ఎంత వస్తుంది, 1 sir 9 sir, సో 19 minutes. సో ఆఫ్టర్ 19 minutes ఆ కానిస్టేబుల్ ఆ దొంగను పట్టుకుంటాడు మా, ఓకే, ఆఫ్టర్ 19 minutes. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఏ పోలీస్ మ్యాన్ గోస్ ఆఫ్టర్ ఏ థీఫ్ హూ హ్యాస్ 100 meters start. If the policeman runs kilometer in 80 minutes and the thief a kilometer in 10 minutes, right, the distance covered by thief before he is overpowered is. ఇక్కడ ఏమన్నాడు మా, ఏ పోలీస్ మ్యాన్కు ఒక థీఫ్కి ఎంత డిస్టెన్స్ ఉందట, 100 meters ఉందంట, ఓకే. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ పోలీస్మ్యాన్, స్పీడ్ ఆఫ్ ఏ పోలీస్మ్యాన్ kilometer per 8 minutes, ఒక 1 kilometer per 8 minutes కదా. సో అంతేనా, ఒక కిలోమీటర్ ఇన్ 8 minutes, 8 minutesలో కన్వర్ట్ చేస్తున్నమాట. ఇక్కడ ఏమన్నాడు, నెక్స్ట్
10 minutes. In 10 minutes. రైట్. అప్పుడు ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ థీఫ్ బిఫోర్ హీ ఈజ్ ఓవర్ పవర్డ్ అన్నాడు. చూడండి మా, సో 1 కిలోమీటర్ని 1 కిలోమీటర్ని పోలీస్ ఏం చేస్తున్నాడు, 8 మినిట్స్లో చేస్తున్నాడు. అదే 60 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు చెప్పండి మా. 1 కిలోమీటర్ని 8 మినిట్స్ చేస్తున్నాడు. రైట్. 60 మినిట్స్ ఎంత అవుతుంది చెప్పండి. వాట్ ఈస్ ఇన్ 60 మినిట్స్ ఎంత వస్తుందమ్మా? సో కెన్ వి రైట్ దిస్ యాజ్ 8 into 7.5 kmph. కెన్ వి రైట్ దిస్ యాజ్ 7.5 కిలోమీటర్స్ అంతే కదా. 7.5 రాయొచ్చు కదా. అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ పోలీస్ మ్యాన్? 7.5 కిలోమీటర్ పర్ హవర్. ఓకే, 7.5 కిలోమీటర్ పర్ హవర్. ఇదేమవుతుంది మా, థీఫ్ 1 కిలోమీటర్ని 10 మినిట్స్ అంట. అదే 60 మినిట్స్ అంటే 1 అవర్లో ఎంత కవర్ చేస్తాడు? 6 కిలోమీటర్స్. అంటే 1 అవర్లో ఇతని స్పీడ్ ఎంత? 6 kmph. ఓకే, సో కన్వర్ట్ దెమ్ హియర్. ఇక్కడ ఎంత వస్తుంది? 7.5 కిలోమీటర్ పర్ హవర్ పోలీస్ అండ్ 6 కిలోమీటర్ పర్ హవర్ 6 కిలోమీటర్ పర్ హవర్ థీఫ్. రైట్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనల్ని, ఇది పోలీస్ కదమ్మా, ఇదేంటి సేమ్ డైరెక్షన్ రాయాలి మాకు, గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మనని, అతను అధిక శక్తిని పొందే ముందు దొంగ అధిగమించిన దూరం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ బిఫోర్ హీ ఈజ్ ఓవర్ పవర్డ్. అంటే దొంగను పోలీస్ పట్టుకునే ముందు ఎంత దూరం పోయాడని అడుగుతున్నాడు. రైట్. చూడండి ఇక్కడ డిస్టెన్స్ 100 meters ఈక్వల్స్ టు రైట్ 7.5 minus 6 into కిలోమీటర్ పర్ అవర్ కదా. వి కన్వర్ట్ దెమ్ ఇంటూ 5/18 ఇంటూ టీ. రైట్. సో 100 meters ఈక్వల్స్ టు ఇది ఎంతమ్మా, 15 కదా. 15 కెన్ బి రిటన్ యాజ్ 15/10. 1.5 కెన్ బి రిటన్ యాజ్ 15/10. సో 5/18 ఇంటూ టీ. సో 3 5s 3 6s 25 4s. ఓకే, సో టీ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 240 seconds. అంతే కదా. 240 seconds ఈజ్ నథింగ్ బట్ 4 minutes. రైట్. ఎంత? 4 minutes. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఆ దొంగను పట్టుకునే ముందంట ఆ దొంగ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయాడని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ చూడండి మా, థీఫ్ 1 కిలోమీటర్ని ఎన్ని మినిట్స్లో కవర్ చేస్తున్నాడు? 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాడు. అంతే కదా. 10 మినిట్స్లో ఒక 1 కిలోమీటర్ని కవర్ చేస్తున్నాడు. అంటే థీఫ్ 1 కిలోమీటర్ని 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాడు. అంటే 4 మినిట్స్లో ఎంత కవర్ చేస్తాడు చూడండి. సో 1000 మీటర్స్ని ఎన్ని మినిట్స్లో? 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాడు. అంతే కదా. 1000 మీటర్స్ని 10 మినిట్స్లో కవర్ చేస్తున్నాడు. అదే 4 మినిట్స్లో ఎంత కవర్ చేస్తారు చూడండి. రైట్. 0 0 క్యాన్సల్. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 400 meters. ఎంత కవర్ చేశాడమ్మా? అంటే అతను ఓవర్కమ్ చేయకముందు ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 400 meters డిస్టెన్స్ కవర్ చేశారు. ఎవరు? థీఫ్. రైట్. సో ఫస్ట్ మీటర్ మనం ఏం చేస్తామంటే కిలోమీటర్ పర్ స్పీడ్ ఎట్లా ఇచ్చాడు? 1 kilometer per 8 minutes అలా ఇచ్చాడు కదా. We have to convert them into kilometer per hour for simple calculation. Okay, so let's do the next one. Next question ఏమి ఇచ్చాడమ్మా? A constable follows a thief who is 800 meters ahead. If the constable and the thief are running at a speed of 8 km per hour and 7 km per hour respectively, the constable would catch thief in. ఏమంటున్నాడు? ఆ థీఫ్ని అంటే కానిస్టేబుల్ ఎన్ని నిమిషాలలో పట్టుకుంటాడు అంటున్నాడు. రైట్. ఫస్ట్ చూడండి మా, కానిస్టేబుల్ కంటేనంట థీఫ్ ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్నాడంట? 200 meters దూరంలో ఉన్నాడంట.
ఎన్ని మీటర్స్? 200 మీటర్స్. రైట్, ఇక్కడ చూడండి కానిస్టేబుల్ బదులు ఇక్కడ పోలీస్ అని రాస్తున్నాను. ఆ పోలీస్ యొక్క స్పీడ్ ఎంత ఉందట? రైట్, పోలీస్ ఎంత ఉందట? 8 km/h ఉందంట. నెక్స్ట్ దొంగది ఎంత ఉంది మా? దొంగది థీఫ్ 7 km/h. ఒకవేళ మన క్వశ్చన్లో పోలీస్ 7 km/h, థీఫ్ 8 km/h ఇచ్చారనుకోండి, సో దస్ క్వశ్చన్ ఈజ్ ఇన్వాలిడ్, ద ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కొక్కరిని చేంజ్ చేస్తున్నానంటే వాడికంటే నా స్పీడ్ ఎక్కువ ఉంటేనే వాడిని పట్టుకోగలుగుతాను, లేకపోతే నాకు తక్కువ ఉందనుకోండి పట్టుకోలేను కదా. రైట్, చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మా? వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 200 ఇచ్చాడు. సో ఇక్కడ పోలీస్ ఎంత ఉంది? 8 మైనస్ థీఫ్ ఎంత ఉంది? 7 ఇంటూ 5/18 అని రాస్తున్నాను. ఎందుకు 5/18 అని రాస్తున్నారు సార్ అంటే మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నాము. చూడండి 540s టీ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 40 ఇంటూ 8. 40 ఇంటూ 8 ఈస్ ఎంతమ్మా? 320. సో 320 సెకండ్స్, సారీ 720 సెకండ్స్. ఇక్కడ 18 కదా, 720 సెకండ్స్. సో 720 సెకండ్స్ని ఎలా రాయొచ్చు మనము? 12 మినిట్స్. ఎలా రాయొచ్చు మా? 12 మినిట్స్. సో వాట్ ఈస్ ఆన్సర్? 12 మినిట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలి? థీఫ్ అండ్ పోలీస్ మీద ప్రాబ్లమ్స్ చేయాలమ్మా. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. అంటే హౌ వీఆర్ కన్వర్టింగ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, సో దీస్ ఆల్ ఆర్ కాన్సెప్ట్స్ ఆన్ థీఫ్ అండ్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. సో లెట్స్ సీ కాన్సెప్ట్ 4 మా, ప్రాబ్లమ్స్ ఆన్ మ్యాన్ వర్సెస్ ప్లాట్ఫామ్. ఓకే, సో మ్యాన్ వర్సెస్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏమనుకోమంటారంటే హీ ఆస్క్ యూ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ట్రైనింగ్ అనుకోమంటారు. లెంత్ ఆఫ్ ట్రైన్ క్వశ్చన్స్లో మనం ఏం అనుకోమంటాడంటే లెంత్ ఆఫ్ ట్రైనింగ్ అనుకోమని చెప్తాడు. సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎ ట్రైన్ crosses a man. A train crosses a man in 10 seconds. Same train crosses the platform. Same train crosses the platform if the length of the platform is 200 meters. The same train crosses the platform. The same train crosses the platform with 200 meters, right, in 20 seconds. 20 seconds. Then find length of train. Then find length of train అంటాడు. రైట్, చూడండి మా, ఇక్కడ చూడండి ఏ మ్యాన్, ఇక్కడ మ్యాన్ ఉన్నాడు. రైట్, సో ప్లాట్ఫామ్ మీద మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడిని దాటడానికి 10 seconds పట్టిందంట. అదే ప్లాట్ఫామ్ని దాటడానికి ఎంత పట్టిందట అంటే 20 seconds పట్టిందంట. ఓకే, సో లెట్స్ సీ హియర్. స్పీడ్ ఎలాగనుకుంటాము? స్పీడ్ లెంత్ ఆఫ్ ట్రైను. ఎందుకంటే ఇప్పుడు చూడండి లెంత్ ఆఫ్ ట్రైను ప్లస్ లెంత్ ఆఫ్ మ్యాను స్పీడ్ ఇంటూ టైం కదా. ఈ లెంత్ ఆఫ్ మ్యాన్ మనం 0 తీసుకుంటాం కదా. రైట్, అప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ ఇంటూ ఎస్ ఇంటూ టైం 10 seconds. అంటే ఎస్ ఈక్వల్స్ టైం ఎంత అవుతుందమ్మా? x/10 అవుతుంది. రైట్, సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? x/10 కదా. ఇది కేస్ 1 అనుకోండి. నెక్స్ట్ కేస్ 2లో స్పీడ్ ఆఫ్ ట్రైన్ చూడండి, ఎక్స్ ప్లస్ సారీ ఏంటమ్మా? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎలా కనుక్కుంటాము? x + 200 ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైము. సో టైం ఎంత ఉంది? 20 seconds ఉంది. సో ఇది కేస్ 2 అంటే ఈక్వేషన్ 2 అనుకోండి. చూడండి మా, ఇక్కడ ఈ స్పీడు రెండు సేమ్ ఉంటాయి కదా. 2 speeds ఆర్ సేమ్. రైట్, అప్పుడు ఏం రాయొచ్చు మనము? x/10 ఈక్వల్స్ టు x + 200/20. ఓకే, రైట్, సో దీన్ని 0 క్యాన్సల్. అప్పుడు ఏమొస్తుంది మనకు? 2x + 200. రైట్, సో అప్పుడు ఏమొస్తుందమ్మా? x = 200 meter/second వస్తుంది.
ఏమొస్తుంది 200 ఎంత వస్తుందమ్మా లెంత్ ఎంత వస్తుంది 200 వస్తుంది నాట్ స్పీడ్ ఓకే సో లెంత్ ఎంత వస్తుంది 200 వస్తుంది 200 మీటర్స్ రైట్ సో ఈ విధంగా చేస్తారు మా అందరు రైట్ సో డోంట్ డూ దిస్ ఈక్వేషన్ మెథడ్స్ రైట్ ఇది ఇలా చేస్తే టైం పడుతుందని చెప్పడానికే ఇలా చెప్పాను డోంట్ డూ దిస్ ఈక్వేషన్ మెథడ్ మా లెట్స్ గో టు ద డైరెక్ట్ క్వశ్చన్ రైట్ చూడండి లెట్స్ గో టు ద డైరెక్ట్గా వెళ్ళిపోదాం చూడండి సో డైరెక్ట్గా దీన్ని ఎలా చేస్తారు సార్ డైరెక్ట్ ఎలా చేస్తారు చూడండి మా ఈ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది మా డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 10 seconds. Why did we get that difference 10 seconds? Because of this 200 meters no? ఇక్కడ 0 మీటర్స్ అనుకుంటున్నా లెంత్ మ్యాన్ యొక్క లెంత్ 0 మీటర్స్ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 200 ఉంది ఈ డిఫరెన్స్ 200 ఉండడం వల్ల ఎంత వచ్చింది ఇక్కడ 10 seconds ఉంది అంటే చూడండి డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టు టైం డిస్టెన్స్ ఎంత ఉంది మనకు 200 ప్లస్ 0 అంటే 200 వాట్ ఈస్ ద స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సో టైం ఎంత ఉంది 10 ఉంది సో స్పీడ్ ఎంత వస్తుంది మనకు అప్పుడు 20 మీటర్ పర్ సెకండ్ వస్తుంది ఓకే 20 మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత 20 మీటర్ పర్ సెకండ్ మనకు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 20 మీటర్ పర్ సెకండ్ ఉంది ఒక మనిషిని 10 సెకండ్స్లో దాటేసింది కెన్ వి ఫైండ్ అవుట్ ద లెంత్ ఎస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ రైట్ ఏం రాస్తాము లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు లెంత్ అంటే డిస్టెన్స్ కదా అంటే ఏం రాస్తాము స్పీడ్ ఇంటూ టైం రాస్తాము వాట్ ఈస్ ద స్పీడ్ వి గాట్ 20 ఇంటూ సో వాట్ ఈస్ ద టైం 10 ఎంత వస్తుందమ్మా 200 మీటర్స్ ఎన్ని మీటర్స్ మా 200 మీటర్స్ సో ఈ కేసులో తీసుకోవచ్చు ఆర్ ఇక్కడ కూడా కనుక్కోవచ్చు అండి లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత 200 ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత రాయొచ్చు మనము ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉంది 20 సెకండ్స్ సో 20 ఇంటూ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 20 రైట్ సో LT ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 400 మైనస్ 200 ఎంత వస్తుంది మా 200 మీటర్స్ సో యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ ఓకే ఐదర్ ఇదైనా వాడచ్చు బట్ ఇది వాడితే మనకు తొందర వస్తుంది ఎందుకంటే లెంత్ ఆఫ్ ద మ్యాన్ 0 కాబట్టి సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఓకే సో డోంట్ గో ఫర్ ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా ఆ మెథడ్ చేయకండి ఇది ఈజీగా చేయొచ్చు లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైను ప్లాట్ఫామ్ మీద ఉన్న పర్సన్ని దాటడానికి ఎంత టైం పట్టిందట అంటే 12 సెకండ్స్ పట్టిందంట 12 సెకండ్స్ పట్టిందట అదే ట్రైను ఆ ప్లాట్ఫామ్ను దాటడానికి ఎన్ని సెకండ్స్ పట్టిందట 24 సెకండ్స్ పట్టిందట ఎన్ని సెకండ్స్ 24 సెకండ్స్ పట్టిందట సో ఆ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత ఇచ్చాడు మనకి లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 240 మీటర్స్ ఇచ్చాడు లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 240 మీటర్స్ ఇచ్చాడు సో అప్పుడు ఏం కనుక్కోమంటాడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అప్పుడప్పుడు ఏం కనుక్కోమంటాడు అంటే స్పీడ్ కనుక్కోమని చెప్తాడు సో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే a train with some length crosses a man on the platform in 12 seconds and crosses the platform in 24 seconds. If the platform length is 240 meters, find the length of the train. Okay, చూడండి మా ఇక్కడ మనం always will take length of a person is 0. What is this difference? 240. What is this difference? 12 seconds. So can we find out the speed? The speed of train equals to ఎంతమ్మా 240 by 12. So obviously you will get 20 meter per second. 20 meter per second. What we have to find? We have to find out the length of the train. So the length of train. So the length of the train equals to ఎంతమ్మా
స్పీడ్ ఎంత 20, రైట్. సో ఇక్కడ మనము లెంత్ ఆఫ్ మ్యాన్ 0 కాబట్టి +0 పెట్టేస్తాము ఇక్కడ, అంతే కదా, రైట్. సో ఇంటూ 12. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంతమ్మా 240 మీటర్స్. ఓకే, సో దీన్ని గుండి కూడా కనుక్కోవచ్చు చూడండి. 240 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు ఎన్ని సెకండ్స్ మా 24 సెకండ్స్ ఇంటూ 20, రైట్. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు 480 minus 240 meters. So 480 minus 240 ఎంతమ్మా 240 meters. This is the simplest way to find out the length of train. Okay, let's go to the first question. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫాస్ట్గా చేసేయచ్చు ఇది. మనం ఇలాంటి టైప్ మోడల్స్ని ఫాస్ట్గా చేసేయచ్చు. ఏ ట్రైన్ పాసెస్ 50 meters లాంగ్ ప్లాట్ఫామ్ in 14 seconds. A man standing on the platform in 10 seconds. The speed of the train is అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నది, ట్రైన్ అమ్మ సమ్ లెంత్తోని ఏం చేస్తుందంటే, ఏ ట్రైన్ పాసెస్ 50 meters లాంగ్ ప్లాట్ఫామ్, 50 meters ఉన్న ప్లాట్ఫామ్ అంట ఎంత స్పీడ్తో ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుందట 14 secondsలో. అదే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న మనిషిని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది 10 secondsలో. అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ అంటున్నాడు. మనం ఇక్కడ లెంత్ ఆఫ్ ట్రైన్ కూడా కనుక్కుందాం, ప్రాక్టీస్ అవుతుంది మనకు. లెంత్ ఆఫ్ ట్రైన్, ఓకే, లెంత్ ఆఫ్ ట్రైన్ మనం కనుక్కుందాం, మనకి ఈజీ అయిపోతుంది, రెండు కనుక్కున్నట్టు అయిపోతుంది. చూడండి, ఇది 50 ఇచ్చాడు, రైట్. అంటే మనకు స్పీడ్ ఆఫ్ ట్రైన్, ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ లెంత్ ఎంత ఉంది 50 by what is the difference 4 here. ఇది 0 ప్లస్ అంటే 0కి 50కి డిఫరెన్స్ ఎంత 50, 14కి 10కి డిఫరెన్స్ ఎంత 4 కదా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 25/2 మీటర్ పర్ సెకండ్, 25/2 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు కదా. 25/2 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో 5 5s 9s ఎంత వస్తుంది 45 కిలోమీటర్ పర్ అవర్, 45 కిలోమీటర్ పర్ అవర్. సో మనం లెంత్ కూడా కనుక్కుందాం అనుకున్నాం కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్, రైట్. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు, చూడండి మా, మనకి యాక్చువల్ ఎంత ఉంది, టైము 10 ఉంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ 25/2 ఇన్ మీటర్ పర్ సెకండ్స్లో. సో 2 5s ఎంత వస్తుంది ఇక్కడ 125 మీటర్స్, ఎంత 125 మీటర్స్. సో మనకేంటి 45 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్పీడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A train passes a man standing on a platform in 8 seconds. Also crosses the platform which 264 meters long in 20 seconds. The length of the train. ఇక్కడ length of the train కనుక మనం చూడండి. ఒక ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయి ఉన్నాడంటమ్మా, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు, రైట్. సో వాన్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి ఎంత పట్టిందట అంటే 8 seconds పట్టిందంట. అదే 264 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత పట్టింది 20 seconds పట్టింది. అప్పుడు ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ట్రైన్ అంటున్నాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో యాజ్ వి డిస్కస్డ్, మనకు ప్లాట్ఫామ్ను దాటడానికి మనిషిని దాటడానికి అంత ఎందుకు ఎక్కువ టైం పట్టిందంటే, ఈ డిఫరెన్స్ ఆఫ్ లెన్స్ వల్ల. ఇక్కడ ఎంత 12 seconds ఎక్కువ పట్టింది, ఎందుకు 264 meters ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది ఇక్కడ లెంత్ 0 కదా, ఏమవుతుంది మనకు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు 264/12. ఓకే, ఎంత వస్తుంది ఇక్కడ 12 2s 24, 12 2s అంటే ఎంత 22 మీటర్ పర్ సెకండ్, 22 మీటర్ పర్ సెకండ్. మనం ఏం కనుక్కోవాలి మా, ఇక్కడ లెంత్ కనుక్కోవాలి. ఓకే, లెంత్ ఆఫ్ ట్రైన్.
So length of train equals to, what is the time here? 8. What is the speed? 22. So what we'll get here? So 22 into 8 means 20 into 8 is 160 plus 16. Entama? 176 meters. What is the length? 176 meters. Okay, let's see the next question. Next question చూడండి. A train moves past a telegraph post. So telegraph post అంటే will take length as 0. A bridge 264 meters long in 8 seconds and 20 seconds. రైట్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. సో ఇంతకుముందే కానీ ఇక్కడ ఏమంటున్నాడు? స్పీడ్ కనుక్కోమంటున్నాడు అమ్మా. ఓకే, సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ అమ్మా. ఇంతకుముందు ఎలా ఉందో క్వశ్చన్ సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ కనుక్కోమంటున్నాడు. చూడండి. రైట్, ఏ పర్సన్ ఉన్నాడంట ప్లాట్ఫామ్ మీద. సో ట్రైన్ ఎంత ఉంది? ఇక్కడ పర్సన్ ఏమో 8 సెకండ్స్లో, ప్లాట్ఫామ్ ఏమో 20 సెకండ్స్లో, ఇక్కడేమో 264. రైట్. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్, స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో ఎలా చేస్తాము? డిఫరెన్స్ 264/12 అంటే ఎంత వస్తుంది మనకు? 22. అంతే కదా? 22 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 18/5. 18/5. సో నేను 18/5ని ఎలా రాస్తున్నాను మా అంటే 36/10 అని రాస్తున్నాను. నో ప్రాబ్లం కదా? మళ్ళీ 18 into 2, 5 into 2. సో 22 into 36/10. సో యూనిట్ డిజిట్లో ఏమైనా 2 ఉంది అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. సో యూనిట్ డిజిట్లో ఏది 2 ఉంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, 9 ఉంది. సో 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. అందుకే ఈజీగా క్యాల్కులేట్ చేయడానికి చూడండి మా, మనకు యూనిట్ డిజిట్లో 2 రావాలి మల్టిప్లై చేస్తే. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఓన్లీ 4లోనే 2 ఉంది. చూడండి మల్టిప్లై చేయండి. 36 into 22, 72 హియర్, 72 హియర్, 792. సో 792/10 ఎంతమ్మా? 79.2 కిలోమీటర్ పర్ అవర్. ఎంత? 79.2 కిలోమీటర్ పర్ అవర్. అలా చేసినా అలానే వచ్చింది. మనకి యూనిట్ డిజిట్లో చూడండి 2 into 6, 12. 12 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్లో 2 ఉన్నది చూసుకోండి. యూనిట్ డిజిట్లో 2 ఏది ఉంది? ఇది ఉంది. ఒకేలా ఇంకో 2 ఉందనుకోండి, ఆప్షన్ సిలో కూడా 2 ఉందనుకోండి, అప్పుడు యూ కెన్ గో టు ద క్యాలిక్యులేషన్. రైట్. సో ఇంకొకటి చూడండి మా, ఇక్కడ ఏమిచ్చాడు? 2. A person standing on a railway platform noticed that a train took 21 seconds to completely passes through a platform which was 84 meters long and it took 9 seconds to passes him. The speed of the train is అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకు? 81 ఇచ్చాడు. ఒక పర్సన్ అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడంట. ఓకే, సో ఇతన్ని దాటడానికి ట్రైన్కి ఎంత పట్టిందంట? ఎన్ని సెకండ్స్ పట్టిందమ్మా? ఇట్ టుక్ టు హిమ్ టు 9 seconds. అదే ప్లాట్ఫామ్ను దాటడానికి 21 seconds పట్టింది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్? 84. సో స్పీడ్ కనుక్కోమంటున్నాడు కదా. స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద లెంత్ హియర్? 84 by what is the difference? 12. ఓకే, ఇంటూ 18/5. ఎందుకంటే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు క్వశ్చన్. సో దీన్ని 18/5 కాకుండా నేను డైరెక్ట్గా 36/10 అని రాస్తున్నాను. చూడండి 36/10 అని రాస్తున్నాను. 18/5 కాకుండా 36/10 అని రాస్తున్నాను. సో ఇది ఎంత వస్తుంది మా? 7. 7 into 36/10. చూడండి మా, 6 7s 42. 6 7s 42 అంటే మనకు యూనిట్ డిజిట్లో 2 ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకా వేరే దాంట్లో ఉందమ్మా, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 6 ఉంది. సో రైట్. సో లెట్స్ చెక్ ద ఆన్సర్. 36 into 7, 2s 4s 252. చూడండి మా, 252/10 అంటే 25.2. ఎంత? 25.2 కిలోమీటర్ పర్ అవర్. సో మనం డైరెక్ట్ మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ వస్తుంది 25.2. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ రైట్ మ్యాన్ వర్సెస్ ప్లాట్ఫామ్. లెట్స్ గో టు ద డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్. సో డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అంటే తెలుసు మనకు 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. రైట్.
సో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, లేకపోతే 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టయితే ఆన్సర్ వస్తుందో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ట్రైన్, వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ట్రైన్ అని ఒకటి ఇస్తాడు. స్టేట్మెంట్ 1 ఏమని ఇస్తాడంటే మనకి చూడండి, స్టేట్మెంట్ 1లో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత చూడండి, స్పీడ్ ఆఫ్ 36 km/h అండ్ టైమ్ and it crosses platform in ఎన్ని సెకండ్స్ మా 10 seconds. సో రెండోది చూడండి మా, రెండో స్టేట్మెంట్ ఏమిస్తాడంటే మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమని ఇస్తాడంటే లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత ఇస్తాడంటే 200 meters ఇస్తాడు. ఓకే, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత ఇస్తాడంటే 200 meters. అంటే ఇందులో చూడండి మనకి ఏ స్టేట్మెంట్ తీసుకుంటే ఆన్సర్ వస్తుందో కనుక్కోవాలి. రైట్, సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ 1 మా, వి డిస్కస్ దిస్ ఆల్రెడీ. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ 1. అంటే చూడండి, లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్, 36 into 5/18 into time 10 seconds. ఓకే, సో 18 2s ఎంత, 2 into 5 is 10, 10 into 10 is 100. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు 200 ఈక్వల్స్ టు 100. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ take this as 20 seconds మా. ఓకే, టేక్ దిస్ యాజ్ 30 seconds అనుకోండి, మనకు మైనస్ వస్తుంది లేకపోతే. టేక్ దిస్ యాజ్ 30 seconds. ఓకే, సో 30 seconds అంటే ఏమవుతుందమ్మా చూడండి, సో 10 into 300. సో 300 minus 200 ఎంత వస్తుంది, 100 meters. అంటే చూడండి మా, ఇక్కడ మనము స్టేట్మెంట్ 1 యూజ్ చేసాము, స్టేట్మెంట్ 2 యూజ్ చేసాము. ఒకవేళ స్టేట్మెంట్ 1 యూజ్ చేయకపోతే మనకు స్పీడు టైము తెలియదు, స్టేట్మెంట్ 2 యూజ్ చేయకపోతే ప్లాట్ఫామ్ కూడా తెలియదు అన్నట్టు. సో మన ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2 ఆర్ సఫిషియెంట్. బోత్ 1 and 2 ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. బోత్ 1 and 2 ఆర్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అలా ఉంటుంది మనకు. ఓకేనా, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ హూస్ లెంత్ ఈస్ 210 meters అన్నాడమ్మా. సో వీ హ్యావ్ టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ కనుక్కోవాలి. చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ హూస్ లెంత్ ఈస్ 210 meters అన్నాడు. అంటే LT1 అనుకోండి. ఏ ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్ 300 meters, దట్ ఈస్ LT2. లెంత్ ఇన్ రన్నింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 10 seconds అన్నాడు. అంటే చూడండి మనకు LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు స్పీడ్ ఏమన్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి S1 ప్లస్ S2 ఇంటూ టైం, అంతే కదా. చూడండి అప్పుడు మనకి ఇదేమవుతుందమ్మా, సో LT2 అంటే 210 ప్లస్ 300. సో 210 ప్లస్ 300 ఏం రాయొచ్చుమా మనం, కెన్ వి రైట్ దిస్ యాజ్ 510. సో 510 ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఓకే, టైం ఎంత, 10 seconds. సో దిస్ వన్ క్యాన్సల్. అప్పుడు S1 ప్లస్ S2 ఎంత అవుతుంది మా, 51 meter/second అవుతుంది, అంతే కదా, 51 meter/second. సో ఈ రెండు కలిపి 51 meters/second అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎట్ ద 60 km/h ఇన్ 30 seconds అన్నాడు. ఎంత ఇచ్చాడు ఇక్కడ, 60 km/h ఇన్ 30 seconds అన్నాడు. చూడండి మా, మనకు ఆల్రెడీ ఇక్కడ 300 meters లెంత్ ఉంది. అంటే దీన్ని ఏం రాస్తాము, ఆపోజిట్ సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి 210 ప్లస్ 300 ఈక్వల్స్ టు ఎంత, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఏం తీసుకుంటాము, ఎక్స్ 60 km/h కదా. అంటే x - 60 ఇంటూ 5/18
రైట్. లేకపోతే x మైనస్ 60 ఇంటూ 5/18 ఇంటూ 30. రైట్. అంటే దీని నుండి చూడండి మా, ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయని అవసరం లేదు. ఈ రెండు మనకు చూడండి, ఇక్కడ స్పీడ్ రావాలంటే, దీని స్పీడ్ రావాలంటే మనకి ఈ రెండు ఈక్వేషన్స్ అవసరం కదమ్మా, మొత్తం సాల్వ్ చేయని అవసరం లేదు. దీని స్పీడ్ రావాలంటే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ రావాలంటే వీ నీడ్ టు టేక్ దీస్ టూ స్టేట్మెంట్స్, అంతే కదా. వీ నీడ్ టు టేక్ దీస్ టూ స్టేట్మెంట్స్, అదర్వైజ్ మనకు రాదు, స్పీడ్ రాదు. సో దీన్ని సాల్వ్ చేసిన ఏమొస్తుంది మనకు 30, ఇది 5 10 కదా. సో 0 0 క్యాన్సల్, సో 17 సా. రైట్. x మైనస్ 60 ఇంటూ 5/18 ఈక్వల్స్ టు 17. దీన్ని మళ్ళీ సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ అలానే ఆపేసి చేసేయండి. సో వాట్ ఈస్ ఆన్సర్? బోత్ 192 ఆర్ నెసెసరీ. బోత్ 192 ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. రైట్. సో దీన్ని డైరెక్ట్గా ఇలా కూడా రాసుకోవచ్చు. సో x మైనస్ 60 ఇంటూ 5/18 ఈక్వల్స్ టు 7. దీన్ని ఇలా చేసేయచ్చు మా. ఓకే, 17. సో నో నీడ్ టు ఫైండ్ టోటల్. సో మనకు డాటా సఫిషియన్సీలో టోటల్ సాల్వ్ చేయని అవసరం లేదు మా. రైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద డాటా సఫిషియన్సీ. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్? ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఏ ట్రైన్ క్రాసెస్ సిగ్నల్ పోల్ ఇన్ 18 seconds. ఓకేనా, ఒక సిగ్నల్ పోల్ ఉందంటమ్మా, దాన్ని ట్రైన్ ఎన్ని సెకండ్స్లో, 18 secondsలో క్రాస్ చేస్తుందంట. నెక్స్ట్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఇన్ 36 seconds. ఈక్వల్ లెంత్ 36 seconds అంట. రైట్. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 330 meters. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. ఓకే, సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు, 330 meters ఇచ్చాడు. సో చూడండి మా, మనకు పోల్ లెంత్ అంతా, పోల్ లెంత్ ఈజ్ నెగ్లిజిబుల్. రైట్. లెంత్ ఆఫ్ పోల్ ఈజ్ నెగ్లిజిబుల్, 0 కదా. చూడండి, లెంత్ ఆఫ్ పోల్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో లెంత్ ఆఫ్ పోల్ 0, లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత, 330 ఈక్వల్స్ టు స్పీడ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఎంత ఉందమ్మా, ఎన్ని సెకండ్స్, 18 seconds. సో స్పీడ్ ఈక్వల్స్ టు 330/18. సో దీన్ని ఎలా రాయచ్చమా, 330/18 అంటే, సో 110 ఇంటూ 3 ఈజ్ 330. ఇక్కడ ఎంతమ్మా, 6, అంతే కదా. ఈజ్ ఇట్ 6? ఎస్. సో 110 ఇక్కడ ఎంత, 3, ఇది 55. సో 55/3. ఓకే, 50/3 meter/second. అంటే ఏంటి, మనము ఈ లెంత్ను ఇది తీసుకున్నప్పుడు అనే 192 తీసుకున్నప్పుడు, సో ఇక్కడ చూడండి ఐదర్ 1 or 2 అని ఉంది, ఇక్కడ 192 అని ఉంది. నెక్స్ట్ 193 తీసుకున్నప్పుడు ఇక్కడ 193 కూడా ఉంది చూడండి. మనకి ఇదన్నా కావచ్చు ఆన్సర్, ఈ రెండు కావు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ది ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఈక్వల్ లెంత్ ఇన్ 36 seconds అన్నాడు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 18, అంతే కదా. సో అప్పుడు స్పీడ్ ఎంత తీసుకుంటాము, స్పీడ్ ఈక్వల్స్ టు 330/18. సో 330/18 అంటే ఎంత వస్తుంది మనకు, సేమ్ మళ్ళీ చూడండి 110 హియర్ 6, అంతేనా. సో దీని ఏం రాయొచ్చు మనము, 55/3 అని రాయొచ్చు కదా, 53/3 meter/second. అంటే చూడండి మా, ఇది ఆన్సర్ వెరీ పెక్యులియర్ ఆన్సర్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 and 3 ఉంది చూడండి. ఈ 330 సెకండ్కు వాడుతున్నాము, ఫస్ట్కు వాడుతున్నాము. అంటే చూడండి 3 and either 1 or 2 ఓన్లీ. ఈ 3 1 తీసుకోవచ్చు, 3 2 తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు, 3 and either 1 or 2 ఓన్లీ. What is option? Option D. This is very, very important and peculiar question. Please focus on this. With this, we completed the problems on trains. Right? So we discussed up to concept 4 and now we'll discuss concept 5, that is miscellaneous questions. అంటే ఈ miscellaneous questions లో చూడండి మా, ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్ అన్నట్టు. ఓకేనా, ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్. దెర్ ఆర్ 5 to 7 types. అంటే మిస్లీనియస్లో 5 to 7 types ఆర్ 5 to 7 కేసెస్ ఉన్నాయి. విల్ డిస్కస్ దోస్ కేసెస్ నౌ. సో లెట్స్ సీ కాన్సెప్ట్ 5 మిస్లీనియస్ క్వశ్చన్స్.
సో ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్లో చూడండి మా ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఆర్ 5 to 7 టైప్స్ ఉన్నాయి మా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ క్వశ్చన్ రిప్రజెంట్ ద ఈచ్ టైప్. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి మా. ఏ ట్రైన్ లీవ్స్ ఫ్రమ్ ఏ స్టేషన్ అండ్ మూవ్స్ 40 kilometers per hour. After 2 hours, another train leaves from the same station and moves in the same direction at a certain speed. The second train catches up with the first train in 4 hours. What is the speed of the second train? So ఇక్కడ ఏమంటున్నా చూడండి మా, 2 trains ఉన్నాయంట, 2 trains, right? So 2 trains. So one is moving with 40 kilometers per hour. One is moving with 40 kilometers per hour, right? So another is moving with x kilometers per hour. అంటే మనకి ఇది ఇవ్వలేదు కాబట్టి we have to find this, right? After 2 hours another train leaves from the same station, and that means these are in the same direction కదా. సో దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సేమ్ స్టేషన్ అన్నాడు కాబట్టి ఎన్ని అవర్స్ తర్వాత? ఆఫ్టర్ 2 hours తర్వాత అంట. ఆఫ్టర్ 2 hours తర్వాత అనదర్ ట్రైన్ స్టార్ట్ అయిందట. అయితే ఆ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ని 4 hours తర్వాత దాటేసిందంట. ఎన్ని అవర్స్ తర్వాత దాటేసింది? 4 hours తర్వాత. అప్పుడు ఏం కనుక్కోమంటున్నారు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అంటున్నాడు, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఇచ్చిన 40 kilometers per hour అనేది మనకు వచ్చే ఆన్సర్కి తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి సార్ అంటే, ఇప్పుడు 2 కార్స్ చేజ్ చేస్తున్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ కార్ వెళ్ళిపోయింది, సెకండ్ కార్ చేజ్ చేస్తుందంటే దీనికంటే ఈ సెకండ్ కార్ స్పీడ్ ఎంత ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడే అది చేజ్ చేయగలుగుతుంది, తక్కువ ఉంటే మాత్రం చేజ్ చేయలేదు, రైట్? సో ఈ సెకండ్ ట్రైన్ది ఎక్కువ ఉండాలి ఫస్ట్ దానికంటే, రైట్? రిమెంబర్ దిస్. సో ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఇవి ఎప్పుడు 4 hours తర్వాత సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ క్రాస్ అయిందట. చూడండి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయిన 2 hours తర్వాత సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ట్రైన్ 1 hourకి ఎంత ప్రయాణిస్తుందా? 60 kilometers, రైట్? సో ఫస్ట్ ట్రైను 1 hourకి ఎంత ప్రయాణిస్తుంది? 60 kilometers ప్రయాణిస్తుంది. అదే 2 hours ఎంత ప్రయాణిస్తుంది చెప్పండి? 2 hours ఎంత ప్రయాణిస్తాయమ్మా ఫస్ట్ ట్రైన్? 120 kilometers. అంటే ఈ 120 kilometers ఇది ప్రయాణించింది, రైట్? అప్పుడు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. అది ఎన్ని అవర్స్లో దాటింది? 4 hours దాటింది. అంటే దీని స్పీడు ఫస్ట్ దానికంటే ఎక్కువ ఉండాలి. సో ఎలా చేస్తాం చూడండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం కదా, రైట్? సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ ఎలా తీసుకుంటాం మనము? S2 మైనస్ S1. ఎందుకు సార్ అంటే మనకు సెకండ్ది ఎక్కువ ఉండాలి. S2 మైనస్ S1 ఇంటూ టైమ్ ఇన్ hours. ఓకే, సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ మా హియర్? డిస్టెన్స్ హియర్ ఈజ్ 120 ఈక్వల్స్ టు x మైనస్ వాట్ ఈస్ ద స్పీడ్? 40 ఇంటూ వాట్ ఈస్ ద టైమ్? 4. ఓకే, టైం ఎంత? 4 hours, రైట్? సో చూడండి 4:30s ఎంతమ్మా? 4:30s, ఇజంట్ ఇట్? 2 hours కి 40 kilometers కదమ్మా, ఇక్కడ రాంగ్ రాశాం చూడండి. సో 2 hours కి వీ హ్యావ్ టు టేక్ 40 kilometers. ఓకే, సో 40 km. ఇక్కడ ఎంత? 80 km. ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి? విల్ గెట్ హియర్ 30, హియర్ విల్ గెట్ 80, రైట్? సో హియర్ 20s. So what is 20 equals to x minus 40 ma? Then what is x equals to? X equals to 60 kilometers per hour. అంటే ఫస్ట్ ట్రైన్ చేజ్ చేయడానికి సెకండ్ ట్రైన్, రైట్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎంత ఉండాలమ్మా? స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి 60 kilometers per hour ఉండాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ట్రైన్ ఏ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 kilometers per hour అండ్ లీవ్స్ ద స్టేషన్ ఎక్స్ ఎట్ 11 AM. ట్రైన్ బి లీవ్స్ ద స్టేషన్ ఎక్స్ ఎట్ 11:15 AM ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆన్ ద సేమ్ వే. ఎట్ వాట్ స్పీడ్ ట్రైన్ బి షుడ్ రన్ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ఎ ట్రైన్ ఏ ఎట్ ఏ స్టేషన్ వై లొకేటెడ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 kilometers, రైట్? సో ఇక్కడ ఏమంటున్నాడు మా, 2 trains ఉన్నాయంట, రైట్?
సో ట్రైన్ ఏమో 80 కిలోమీటర్ పర్ అవర్తోని ఒక స్టేషన్ని 11 o'clock వదిలి వెళ్తుందట. ఓకే, సో ట్రైన్ ఏ ఎంత స్పీడ్ మా 80 కిలోమీటర్ పర్ అవర్. రైట్, లీవ్స్ ఎట్ 11 AM. లీవ్స్ ఎట్ 11 AM. ట్రైన్ బి లీవ్స్ ద స్టేషన్ ఎక్స్ ఎట్ 11:15 minutes. ఇదేంటమ్మా 11:15 minutes అంట. అంటే ముందు ఏది బయలుదేరింది? ట్రైన్ ఏ బయలుదేరింది. సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే మనకేమొస్తుంది? రిలేటివ్ స్పీడ్ మైనస్ తీసుకోవాలి. ఆన్ ద సేమ్ డే ఎట్ వాట్ స్పీడ్ ట్రైన్ బి షుడ్ రన్ ఇన్ ఆర్డర్ టు చేజ్ ట్రైన్ ఏ ఎట్ ఏ స్టేషన్ వై లొకేటెడ్ 60 kilometers. సో ఇంతకుముందు క్వశ్చన్స్లో చూడండి మా, ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ హీ డిడ్ నాట్ మెన్షన్ అబౌట్ డిస్టెన్స్ కదా. సో ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ మెన్షన్ చేశారు. రైట్, సో అది ఒక టైపు, ఇది ఒక టైపు. చూడండి 60 kilometers ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? 60 kilometers ఇచ్చాడు. 60 kilometers ఇచ్చాడు. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మా, లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? టైం డిఫరెన్స్ 15 minutes. అంటే ఏ స్టార్ట్ అయినా 15 minutes తర్వాత బి స్టార్ట్ అవుతుంది కదా. సో 8 కిలోమీటర్ పర్ అవర్తో ఏ వెళ్ళినప్పుడు 60 kilometersని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం టేకెన్ బై ఏ టు కవర్ 60 kilometers. సో వాట్ ఈస్ ద టైమ్? 60/80. 0 0 3 4. సో 3/4. రైట్, సో 3/4 అవర్ అంటే దీన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 60. 15 ఎంతమ్మా? 45 minutes. అంటే 45 minutesలో అది కవర్ చేస్తుంది. బట్ చూడండి ఇక్కడ బి అనేది 15 minutesలో 15 minutes స్టార్ట్ అయింది కదా. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 15 minutes తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ అయింది? 15 minutes తర్వాత స్టార్ట్ అయింది. సో టైం టేకెన్ టు ఓవర్కమ్ అని అనుకోండి, ఓవర్కమ్ ద ట్రైన్ ఏ అని అనుకోండి. రైట్, టైం టేకెన్ టు ఓవర్కమ్ ద ట్రైన్ ఏ, లేకపోతే సేమ్ డిస్టెన్స్ సేమ్ డైరెక్షన్ కాబట్టి సో టైం టేకెన్ బై ట్రైన్ బి. ఓకే, యాక్చువల్లీ సేమ్ డిస్టెన్స్ను ఇది ఎంత కవర్ చేయాలి అంతే కదా. ఇక్కడ ఎంతమ్మా? 45 minutes. యాక్చువల్లీ దీనికి 45 minutes పట్టింది. ఎప్పుడు? 11 o'clock బయలుదేరితే. ఇది 11:15కు బయలుదేరింది కదా. 11:15కి బయలుదేరింది. యాక్చువల్లీ ఇది 45 minutes పట్టింది. చూడండి 11కి స్టార్ట్ అయితే 11:45కి రీచ్ అయింది. 11కి స్టార్ట్ అయితే 11:45కి రీచ్ అయింది. ఇది 11:15కి బయలుదేరింది కదా. 11:15కి బయలుదేరితే ఇక్కడ కూడా 11:45కి రీచ్ అవ్వాలి. ఏ టైంకి రీచ్ అవ్వాలి? 11:45కి రీచ్ అవ్వాలి. అంటే చూడండి మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 30 minutes. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 30 minutes. సో చూడండి 45 minus 15 ఎంత? 30 minutes. సో టైం టేకెన్ బై ట్రైన్ బి టు కవర్ 60 kilometers. నౌ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి కనుక్కోవచ్చు కదా. స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. సో వాట్ ఈస్ ద స్పీడ్? 60. వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద డిస్టెన్స్? 60. సో వాట్ ఈస్ ద టైం? సో టైం 30 minutes కాబట్టి కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 1/2 అంటే హాఫ్ అవర్ కదా. రైట్, దిస్ ఈజ్ 120 km/h. రైట్, సో అందరు ఇక్కడ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ ఇదేంటి? మనకు 60 kilometersని ఇది 80 km/hతోని వెళ్ళినప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది? 45 minutes పడుతుంది. అంటే ఇది 11కి స్టార్ట్ అయ్యి 45 minutesకి రీచ్ అవుతుంది. ఇది కూడా సేమ్ 11:45కి రీచ్ కావాలి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది 11:15కి స్టార్ట్ అయింది, 11:45కి రీచ్ కావాలంటే 30 minutes డిఫరెన్స్. ఈ 30 minutes డిఫరెన్స్. డిస్టెన్స్ ఎంత ఉంది? 60 kilometers ఉంది. సో డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ స్పీడ్ కదా. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 120 km/h. Next question. A train traveling at a constant speed crosses two persons walking in the same direction in 4 seconds and 4.2 seconds respectively. The first person was walking at the speed of 4.5 km/h while the second one is walking at a speed of 6 km/h. What was the speed of the train in the kilometer per hour అన్నాడు.
సో ఫస్ట్ పర్సన్ ఎన్ని సెకండ్స్లో దాటిందమ్మా 4 సెకండ్స్, సెకండ్ పర్సన్ని 4.2 సెకండ్స్లో దాటింది. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి జాగ్రత్తగా. ఒక రైలు ఉందంటమ్మా, ఆ రైలు ఇద్దరు వ్యక్తులు నడిచే డైరెక్షన్లో వెళ్తుందంట. రైట్. సో ఇతను మ్యాన్ 1 అనుకోండి, ఇతని మ్యాన్ 2, పర్సన్ 2. రైట్. సో ఇతను వెళ్ళే డైరెక్షన్లో ట్రైన్ వెళ్తుందట, ఇతను వెళ్ళే డైరెక్షన్లో కూడా ట్రైన్ వెళ్తుందట. అయితే ఈ ఫస్ట్ అతన్ని దాటడానికి ఎంత టైం పట్టిందట అంటే 4 సెకండ్స్ పట్టిందంట. రైట్. ఎన్ని సెకండ్స్ పట్టిందంట? 4 సెకండ్స్ పట్టిందంట. సెకండ్ అతన్ని దాటడానికి 4.2 సెకండ్స్, అంతేనా? 4.2 సెకండ్స్ పట్టింది. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ఇతని స్పీడ్ ఎంత ఉందట అంటే 4.5 కిలోమీటర్ పర్ హవర్ ఉందట. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటర్ పర్ సెకండ్ ఉందా, కిలోమీటర్ పర్ హవర్ ఉందా, లేకపోతే మీటర్ పర్ సెకండ్ ఉందా అనేది ఇంపార్టెంట్. 4.5 కిలోమీటర్ పర్ హవర్. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 6 కిలోమీటర్ పర్ హవర్. రైట్. సో ఇక్కడ చూడండి మా, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్, అంతే కదా. దిస్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. అంటే మనకు రిలేటివ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు వాట్ వి టేక్ మైనస్. రైట్. సో చూడండి, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కదా ట్రైన్ది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ హియర్ అండ్ హియర్ ఈజ్ సేమ్. సో అంటే చూడండి, D1 ఈక్వల్స్ టు D2 అని తీసుకుంటున్నాను నేను, అంటే దాని లెంత్ సేమ్ ఉంటుంది. ఓకే. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ హియర్? సో D1 తీసుకోండి. D1 యొక్క రిలేటివ్ స్పీడ్ ఏంటిమా? హౌ మచ్ విల్ హ్యావ్ హియర్? x మైనస్ 4.5 ఇంటూ 4. నెక్స్ట్ D2 x మైనస్ 6 ఇంటూ 4.2, అంతే కదా. రైట్. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ చేస్తున్నా. D1 ఈక్వల్స్ టు D2 కాబట్టి ఐఎమ్ ఈక్వలింగ్ దీస్ 2. సో ఈక్వల్ చేయండి. x మైనస్ 4.5 ఇంటూ 4 ఈక్వల్స్ టు x మైనస్ 6 ఇంటూ 4.2. ఓకే. సో ఇక్కడ నేను పాయింట్ తీసేస్తున్నా అమ్మా, అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 442 వస్తుంది. రైట్. సో ఈ పాయింట్ తీసేస్తే బై 42/10 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 21 అవుతుంది. లెట్స్ సి, 20x మైనస్ 4.5 ఇంటూ 20 ఈజ్ 90 ఈక్వల్స్ టు ఇదెంతమ్మా? 21x మైనస్ ఇక్కడ ఎంత? 126 కదా. సో ఇది వచ్చింది అనుకో, ఏమవుతుంది? 20x మైనస్ 21x ఈక్వల్స్ టు మైనస్ 126 ప్లస్ 90. సో మైనస్ x ఈక్వల్స్ టు మైనస్ 36, మైనస్ మైనస్ క్యాన్సల్, x ఈక్వల్స్ టు ఎంతమ్మా? 36. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు మనల్ని? స్పీడ్ ఆఫ్ కిలోమీటర్ రైలు వేగం ఎంత స్పీడ్ ఆఫ్ ట్రైన్? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్? 36 కిలోమీటర్స్. రైట్. 36 కిలోమీటర్ పర్ హవర్. సో దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చుమా. లెట్స్ గో టు ద షార్ట్ కట్. ఓకే, దీన్ని షార్ట్ కట్లో కూడా చేద్దాం. చూడండి, యాక్చువల్లీ వాళ్ళ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా? హియర్ ద స్పీడ్ గివెన్ హియర్ ఈజ్ 4.5. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 6. ద టైమ్ గివెన్ హియర్ ఈజ్, టైం ఎంత ఉందమ్మా? 4.2. ఓకే, రిలేటివ్ స్పీడ్ కాబట్టి విల్ టేక్ మైనస్. రైట్. చూడండి, ఇక్కడ 4.2ను ఇప్పట్లాగానే నేను ఏం రాస్తా అంటే 4.2ను 42 అని రాస్తాను. ఓకే, ఇంతకుముందు అలానే రాసాం కదా, 42. రైట్. సో లెట్స్ సి, 4.5 ఇంటూ 40, 4.5 ఇంటూ 40, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి ఎంత వస్తుంది? 21 క్యాన్సిల్ అవుతుంది మనకి. 45 ఇంటూ 20, 4.5 ఇంటూ 20 90. ఓకే, ఇక్కడ 21 ఇంటూ 6 ఎంతమ్మా? 126. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ హియర్? 36 కిలోమీటర్ పర్ హవర్. వాట్ ఈస్ ద స్పీడ్? 36 కిలోమీటర్ పర్ హవర్. సరే, ఇక్కడ డిస్టెన్స్ వస్తుంది కదా, మీరు స్పీడ్ ఎందుకు రాశారంటే మనకు డిస్టెన్స్ స్పీడు ప్రపోర్షనలిటీ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? 36 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈస్ లాజిక్ మా, అది ఇంపార్టెంట్. ఇది కొంచెము మీకు ఇబ్బంది అనిపించచ్చు, యూ కెన్ టేక్ దట్ లాజిక్ ఆల్సో. సో వాట్ ఈస్ ఆన్సర్? 36 కిలోమీటర్
per hour. So let's see the question ma. A speed of a train A is 25 km per hour more than the speed of train B. It take 4 hours less time to travel distance of 300 kilometers. Then what train B takes to travel 250 kilometers? What is the speed of train A in kilometer per hour అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి మా, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ 25 కిలోమీటర్ per hour more than speed of train B. For example, I'll take speed of train A x kilometer per hour. Then what is speed of train B? x minus 25 kilometer per hour. అంతే కదా. ఫర్ సపోజ్ మనం 30 తీసుకుంటే ఇది 5 అవుతుంది, ఇది 30 అవుతుంది, రైట్. నెక్స్ట్ ఏ టేక్స్ 4 hours less time to travel 300 kilometers travel by A and 250 kilometers travel by B. అంటే ఏ 300 కిలోమీటర్స్ని బి కంటే 4 గంటలు తక్కువ టైంలో ట్రావెల్ చేశాడంట. ఓకే, సో అది ఆ 4 గంటలలో బి 250 కిలోమీటర్స్ కవర్ చేసిందంట. అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటున్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, రైట్. సో లెట్స్ సి స్పీడ్ కనుక్కుందాం. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మా, టైం డిఫరెన్స్ 4 hours ఇచ్చాడు. వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్? 4 hours. సో చూడండి మనకు టైం డిఫరెన్స్ ఇచ్చాడు, రైట్. సో డిస్టెన్సెస్ ఇక్కడ డిస్టెన్సెస్ ఇచ్చాడు. కెన్ యూ ఫైండ్ అవుట్ ద స్పీడ్? ఎస్. సో ఎలానో చూడండి, ఇక్కడ చూడండి మా, మనకు ఎక్స్ 300, ఎక్స్ అంటే ఏంటి? స్పీడు. డిస్టెన్స్ అనేది ఏంటి? రైట్, ఎక్స్ అనే స్పీడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. ఇక్కడ బి స్పీడ్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 25 ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 250 ఇచ్చాడు, రైట్. సో లెట్స్ సీ హౌ టు ఫైండ్ అవుట్ దిస్. దీన్ని ఎలా రాస్తామమ్మా? 300 బై ఎక్స్ మైనస్ 300 బై ఎక్స్, నాట్ మైనస్, 300 బై ఎక్స్. ఇక్కడ చూడండి, సో ఇది బిగ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ రాసేసండి. 250 బై ఎక్స్ మైనస్ 25, ఇది మైనస్, ఎందుకంటే మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో ఈ ఈక్వేషన్ని మా చూడండి, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 minutes, ఐ థింక్ సో. ఓకే, సో వాట్ వీ డూ హియర్ ఈజ్ విల్ జస్ట్ టేక్ ఆప్షన్స్ నుండి చేద్దాం దీన్ని. ఫస్ట్ చూడండి మా, ఈ 300ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చూడండి ఒకసారి. 300ని 55 డివైడ్ చేయదు, 65 డివైడ్ చేయదు, ఈ రెండు నెంబర్స్ డివైడ్ చేస్తాయి. చూడండి, 60 డివైడ్ చేస్తుంది, 50 డివైడ్ చేస్తుంది. లెట్స్ టేక్ ఏ ఎంత ఉంది మా ఇక్కడ? ఏ ఆప్షన్ ఎంత ఉంది? 60 ఉంది. లెట్స్ టేక్ 60. సో 250 బై 60 మైనస్ 25, హౌ మచ్? 35 మైనస్ 300 బై 60 ఎంత? ఇక్కడ 4 రావాలి, రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 65 సార్. ఇక్కడ 35 215 డివైడ్ చేస్తుందమ్మా? డివైడ్ చేయదు. అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్, అంతే కదా. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. వాట్ వీ లెఫ్ట్ ఆప్షన్ బి. లెట్స్ చెక్ విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బితో చెక్ చేద్దాం చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 250 బై 50 మైనస్ 25 ఎంత వస్తుందమ్మా? 25 వస్తుంది. మైనస్ 300 బై 50, సో ఈక్వల్ టు 4 రావాలి. ఓకే, లెట్స్ సీ వెదర్ వీ గెట్ 4 ఆర్ నాట్. 25 ఇంటూ 10 are 250, 50 6 are. So 10 minus 6, 4 equals to 4. So that means 50 is the answer. And what is speed of train A? Speed of train A is 50 kilometer per hour. Let's go to the next question. Let's see the next question. Two trains are moving towards each other with a speed of 25 km per hour, 83 km per hour respectively. What will be the distance between the trains 1 second before collide? So this is asked in SI and PC exam. So both Telangana and AP. ఈ క్వశ్చన్ అడిగారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే టూ
టూ ట్రైన్స్ మూవింగ్స్ ఈచ్ అదర్ టువర్డ్స్ మూవింగ్ ఈచ్ అదర్ అంటే ఏంటిమా, దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నట్టు. ఒక ట్రైన్ ఏమో 25 km/h తోని, రైట్, ఒక ట్రైన్ ఏమో ఈస్ట్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం, ఇంకో ట్రైన్ ఏమో వెస్ట్ సైడ్ వస్తుంది, ఎంత 83 km/h తోని, రైట్. సో బిఫోర్ ద కొలైడ్ 1 సెకండ్ ముందు దే కొలైడ్ ఉంటే వాట్ ఈస్ దే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ట్రైన్స్ అంటున్నాడు, రైట్. చూడండి, మనకు రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 + S2 ఇంటూ టైం కదా, S1 + S2 ఇంటూ టైం. చూడండి 25 km/h ఉంది, మనకి 83 km/h ఉంది, అంటే డిస్టెన్స్ D ఈక్వల్స్ టు ఎంతమ్మా 25 + 83 ఇంటూ టైం ఎంత ఉంది, సెకండ్స్ ఉంది, 1 సెకండ్ ఉంది. అంటే చూడండి మా, ఇది km/h ఉంది, ఇది 1 సెకండ్ ఉంది. సో మనము km/h నుండి మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. వి డిస్కస్ దిస్ ఆల్రెడీ, ఇది బేసిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. చూడండి 5/18. సో దీన్ని సాల్వ్ చేయండి అమ్మా. 25 + 83 108. 108 ఇంటూ 5/18. సో 18 6 108. 5 ఇంటూ 6 ఈజ్ 30. ఇదేంటమ్మా, మీటర్స్. సో 1 సెకండ్లో వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా, 30 మీటర్స్ ఉంది. ఎంత ఉంది, 30 మీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి మా, టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు, సో ఇక్కడ ఏం చేయాలి, స్పీడ్స్ని ఎలా చేయాలి, మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 35 km/h and 71 km/h. A time taken by faster train to cross a man sitting in the slower train 48 seconds. What will be the length of the faster train అన్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి మా, 2 ట్రైన్స్ ఉన్నాయి, ఓకే. సో దీనిలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇది ఒక ట్రైన్ ఉందమ్మా. దీని స్పీడ్ ఎంత ఉందంటే 35 km/h ఉంది, సేమ్ డైరెక్షన్. ఇంకోటి 71 km/h ఉంది, రైట్. సో ఈ ఫాస్టర్ ట్రైను దీన్ని దాటడానికి ఎంత టైం పట్టిందట అంటే, 48 సెకండ్స్ పట్టిందట. అప్పుడు దీని లెంత్ కనుక్కోమని చెప్తున్నాడు, లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్, ఓకే. సో హౌ టు ఫైండ్ దిస్ సి. సో లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏమొస్తుందమ్మా, ఇక్కడ S2 - S1 అంతే కదా. సో లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఈక్వల్స్ టు, సో S2 - S1 71 - 35 ఇంటూ ఎంతమ్మా 48 సెకండ్స్ కదా. ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు, మనం ఏం చేయాలి, km/h నుండి స్పీడ్ని ఎందులోకి మార్చాలి, మీటర్/సెకండ్లోకి మార్చాలి, ఓకే. ఎంత 5/18. ఎంత రాయాలి ఇక్కడ, 5/18. సో ఇక్కడ ఎంత వస్తుంది, 36 ఇంటూ 48 ఇంటూ 5/18. సో 18 2s 36. సో 5 ఇంటూ 2 ఈజ్ 10. 10 ఇంటూ 48 ఎంతమ్మా, 480. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్, 480 మీటర్స్, 480 మీటర్లు. ఇక్కడ మీటర్లలో అడిగాడు చూడండి, ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నాడు, ఫ్రమ్ పాయింట్ P 6:30 PM ఏ ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ Q విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ పాయింట్ Q at 7:30 PM టువర్డ్స్ పాయింట్ P at a speed of ఎంతమ్మా ఇక్కడ 60 km/h. బోత్ ఆఫ్ దెమ్ మీట్ ఎట్ 11:30 PM at point R. So what is the ratio of PR and QR? రైట్, ఇక్కడ ఏమంటున్నాడు, డిస్టెన్స్ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. లెట్స్ సీ మా, ఇక్కడ ఏమంటున్నాడంటే 2 పాయింట్స్ ఉన్నాయంట. హియర్ వీ హ్యావ్ 2 పాయింట్స్, పాయింట్ P, పాయింట్ Q, ఓకే. P నుండి సాయంత్రం 6:30 PMకి ఒక ట్రైన్ బయలుదేరుతుందట, రైట్.
ఆ రైలు 40 కిలోమీటర్ల వేగంతో క్యూ వైపు వెళ్తుంది. ఎంతమ్మా స్పీడు? 40 కిలోమీటర్ పర్ హవర్. మరో రైలు ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంట? ఇక్కడ 7:30 PM స్టార్ట్ అవుతుందంట. ఓకే, సో దీని స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 కిలోమీటర్ పర్ హవర్. అయితే ఆ రెండు రైళ్ళు ఒక ప్లేస్లో కలుస్తాయట. ఆ ప్లేస్ వాడు ఏమన్నాడంటే ఆర్ అన్నాడు. ఆర్ దగ్గర ఏ టైంకి కలుస్తాయమ్మా? 11:30కి కలుస్తాయంట. ఆర్కి ఏ టైం కలుస్తాయి? దే మీట్ ఎట్ 11:30 PM. ఓకే, ఆ రెండు వచ్చి 11:30కి కలుస్తాయి. అప్పుడు వాడు ఏమంటున్నాడు? ఆ ఆర్కును ఇక్కడ చూడమ్మా, ఇది ఆర్ అనుకున్నాం. సో ఈ పిఆర్కును ఈస్ టు క్యూఆర్కి డిస్టెన్స్లో రేషియో ఎంత అంటున్నాడు. వీటి డిస్టెన్స్ పిఆర్ డిస్టెన్స్ క్యూఆర్ డిస్టెన్స్ ఉంటుంది కదా, వాటి మధ్య రేషియో ఎంత అంటున్నాడు. ఓకే, సో ఆ రేషియో కనుక్కోవాలి మనం. చూడండి ఇక్కడ చూడండి మా, దిస్ వెరీ వెరీ సింపుల్. ఇది 6:30కి బయలుదేరి 11:30కి ఆర్ దగ్గరికి చేరుకుందంటే హౌ మచ్ టైమ్ ఇట్ ట్రావెల్డ్? 5 hours. ఓకే, ఇక్కడ చూడండి 7:30కి బయలుదేరి 11:30కి రీచ్ అయిందంటే 4 hours ఇట్ ట్రావెల్డ్. రైట్, ఇక్కడ చూడండి పి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పి. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై పి ఇన్ 5 hours. ఇన్ 5 hours. చూడండి మా, ఒక అవర్కి దీని స్పీడ్ ఎంత ఉంది మా? 40 కిలోమీటర్ పర్ హవర్. అంటే ఒక అవర్కి 40 కిలోమీటర్స్ పోతుంది. అదే 5 hours ఎన్ని కిలోమీటర్స్ పోతుంది చెప్పండి? 5 hours 200 కిలోమీటర్స్ పోతుంది. ఇది డిస్టెన్స్ కవర్డ్ బై సో పి అనకుండా డిస్టెన్స్ కవర్డ్ బై ఫస్ట్ ట్రైన్ అనండి, బై ఫస్ట్ ట్రైన్ ఇన్ 5 hours. సో నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై సెకండ్ ట్రైన్. సో సెకండ్ ట్రైన్ ఇన్ 4 hours. చూడండి ఇది పర్ అవర్కి 60 కిలోమీటర్స్ పోతుంది. పర్ అవర్కి ఇట్ విల్ మూవ్ 60 కిలోమీటర్స్. ఓకే, 4 hours ఎంత పోతుంది చూడండి? అంటే ఎంత పోతుంది? 240 పోతుంది. ఎన్ని కిలోమీటర్స్? 240 కిలోమీటర్స్ పోతుంది. రైట్, సో వీటి మధ్యన రేషియో కనుక్కోమని చెప్పాడు మనల్ని. ఏమంటున్నాడు? వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో బిట్వీన్ దెమ్. రైట్, చూడండి పిఆర్ ఈజ్ టు క్యూఆర్, అంతే కదా. ఇది పిఆర్ వస్తుంది, ఇదేమొస్తుందమ్మా? ఇది క్యూఆర్ వస్తుంది. రైట్, సో పిఆర్ ఎంత ఉంది మనకు? 200 ఉంది. క్యూఆర్ ఎంత ఉంది? 240 ఉంది. రైట్, క్యాన్సల్ దెమ్. 0 0 5 4 5 6 అంటే ఎంత వస్తుందమ్మా? 5:6. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ రేషియో బిట్వీన్ పిఆర్ అండ్ క్యూఆర్? 5:6. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో దిస్ we're done with this problems and trains ma. Okay, so దీంతో మనకు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ T1 Academy, like our videos and share our videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.